Good morning champions. Welcome to Vedantu Telugu NEET channel. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం చేసుకోబోతున్నాం లివింగ్ వరల్డ్ వన్ షాట్ లో. లివింగ్ వరల్డ్ అనేది ఫస్ట్ చాప్టర్ మనది. ఓకే, ఈ చాప్టర్ చాలా రోజుల నుంచి మనం యాక్చువల్గా కవర్ చేయాలి కానీ కవర్ చేయట్లేదు. ఎలాగో చిన్న చాప్టరే కదా అని మనం పక్కన పెట్టేసాం. కానీ ఈ చాప్టర్ కవర్ చేసేద్దాం. ఈ చాప్టర్లో ఉన్న బేసిక్స్ మనకి ఇంపార్టెంట్. ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ లేదంటే రెండు క్వశ్చన్స్ రావచ్చు. ఎక్కువగా ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది ఈ చాప్టర్ నుంచి. నేను అప్పుడప్పుడు రెండు క్వశ్చన్లు కూడా అడగడం జరిగింది. ఓకే, సో మీకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు అంటే వాట్ ఈస్ లివింగ్ నుంచి ఒకటి క్వశ్చన్ వస్తుంది. ఇంకో క్వశ్చన్ మీకు నామన్క్లేచర్ అవన్నీ ఏవైతే ఉన్నాయో టాక్సానమిక్ హైరార్కీ ఏదైతే ఉందో దాని నుంచి వస్తుంది అనమాట. ఓకే, అది సో ఈజీ చాప్టర్ చాలా. అది కాకుండా మీలో చాలా మందికి అనిపిస్తుంది ఏంటంటే వాట్ ఈస్ లివింగ్ డిలీట్ అయిపోయింది కదా ఎన్సీఆర్టీలో, ఇది ఉన్నదా అంటే ఉన్నది నాన్న. మీకు ఓల్డ్ ఎన్సీఆర్టీలో నుంచి కొన్ని టాపిక్స్ ఏవైతే డిలీట్ అయిపోయినా కూడా యాడ్ చేశారో నీట్లో, అందులో ఈ చాప్టర్లో ఉన్న వాట్ ఈస్ లివింగ్ అవన్నీ ఉన్నాయి. మీకు ఏది ఈ చాప్టర్లో లేదు అంటే యాక్చువల్గా టాక్సానమికల్ ఎయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా ఈ చాప్టర్లో మీకు లేదు. మ్యూజియం, బయోలాజికల్ పార్క్స్, బొటానికల్ గార్డెన్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు లేవు, డిలీట్ అయిపోయింది. మిగతా అంతా మీకు ఉన్నది. ఓకే, స్టార్టింగ్లో వాట్ ఈస్ లివింగ్ నుంచి మనం ఎలాగైతే టాక్సానమీ చదువుతామో అదంతా మీకు ఉన్నది, నామన్క్లేచర్ అది. సో నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉంది అంటే చాట్ సెక్షన్లో థమ్స్అప్ ఇచ్చేసాను నాన్న. Let us start the session without any delay. Is my voice clear and audible? Andarki? Yes. So easy chapter, easy ga complete cheseskundam. We don't need to worry about this chapter. Okay, just basics ante. Okay, basics నేర్చుకుంటే సరిపోతుంది దీంట్లో. All right. సరేనా? సో రెడీనా? స్టార్ట్ చేద్దాం అందరం. Should we start? పదండి. Let us start నాన్న. Let us start. రండి. సో ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే మనం ఇన్ లివింగ్ వరల్డ్ మనం యాక్చువల్గా ఏం చదువుకుంటాం? వాట్ డు వి స్టడీ ఇన్ లివింగ్ వరల్డ్? లివింగ్ వరల్డ్లో మనం యాక్చువల్గా లివింగ్ ఆర్గానిజమ్స్ ది బేసిక్స్ నుంచి వెళ్తాం అనమాట. ఒక ఆర్గానిజంని మనం బతికున్నదా లేదంటే బతికి లేదా అని చెప్పాలన్నా అంటే ఇన్ కామన్ టర్మ్స్ ఇఫ్ అన్ ఆర్గానిజం ఈజ్ లివింగ్ ఆర్ నాట్ అని చెప్పడానికి మనం ఎలాంటి డిఫైనింగ్ ఫీచర్స్ అనేవి తెచ్చి పెడుతున్నాము అన్నది మాత్రం ఓకే మనం డిస్కస్ చేసుకుంటాం ఈ చాప్టర్లో. అది మనకి ఇంపార్టెంట్ ఈ చాప్టర్, దాని తప్ప ఇంకేమీ లేదు. ఓకే, సో మనకు కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మన చుట్టూ ఉన్న ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో మన చుట్టూ ఉన్న ఆర్గానిజమ్స్ మనం చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ మనకు వాటిలో కనిపిస్తాయి. దేంతో అయితే మనం అవి లివింగ్ ఆర్గానిజమ్స్, లేదంటే ఏవైతే నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయో, ఓకే మట్టి, ఇసుక, రాళ్ళు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నాన్ లివింగ్ అని ఎందుకు అంటున్నాం? వాట్ ఈస్ ద డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫర్ ఎనీ లివింగ్ ఆర్గానిజం? ఇది మనం యాక్చువల్గా డిస్కస్ చేసుకోవాలి ఈ చాప్టర్లో. ఓకేనా? అది పదండి. సో రైట్, ఓకే 1 minute. ఓకే సరే అయితే. సో ఇప్పుడు మీరు నాకు ఒక విషయం చెప్పండి. వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం ఒక ఆర్గానిజంలో చూస్తాం ఆ ఆర్గానిజం బతుకుందా లేదా అని చెప్పడానికి? ఏ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ మనం చూస్తాం? అకార్డింగ్ టు దిస్ చాప్టర్ మనం యాక్చువల్గా 5 క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ చూస్తాం. ఓకే, ఈ చాప్టర్కి అకార్డింగ్గా మనం యాక్చువల్గాను 5 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ చదువుతాం. విచ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. అంటే ఒక లివింగ్ బీయింగ్ అయి ఉంటే మాత్రం వీటిలో మినిమం ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. గ్రోత్, రీప్రొడక్షన్, మెటబాలిజం, కాన్షియస్నెస్, ఇంకా సెల్యులర్ ఆర్గనైజేషన్. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయో డిఫైనింగ్ ఫ్యాక్టర్స్ అంటే వాట్ డూ యూ మీన్ బై డిఫైనింగ్ ఫ్యాక్టర్స్ నాన్న? డిఫైనింగ్ ఫ్యాక్టర్ అంటే మనకి ఆ పర్టికులర్ ఏదైతే ఫీచర్ ఉందో అది లివింగ్ ఆర్గానిజమ్స్ లో మాత్రమే ఉండాలి. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో మనకు అలాంటి ఫ్యాక్టర్ కనిపించకూడదు. దాన్ని మనం ఏమంటాము? డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అంటాము. దాంట్లో మనకి 3 డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ వస్తాయి. ఒకటి మెటబాలిజము. ఓకే, మనకి మెటబాలిజం ఒకటి వస్తుంది. మెటబాలిజము, కాన్షియస్నెస్, సెల్యులర్ ఆర్గనైజేషన్ 3 మాట్లాడుకుంటాం మనం. మనకి గ్రోత్ ఇంకా రీప్రొడక్షన్ ఎందుకు డిఫైనింగ్ ఫీచర్స్ కాదో, మనకి మెటబాలిజం, కాన్షియస్నెస్ ఇంకా సెల్యులర్ ఆర్గనైజేషన్ ఎందుకు డిఫైనింగ్ ఫీచర్స్ మనం మాట్లాడుకుంటాం ఎలాగో. డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, పదండి రండి. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి గ్రోత్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్ us టాక్ అబౌట్ గ్రోత్. ఓకే, చెప్పండి అన్న, మనకు ఒక ఆర్గనిజంలోని గ్రోత్ అనేది ఎలా జరగచ్చు? ఓకే, ఒక ఆర్గనిజం గ్రోత్ జరగాలంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనందరికీ తెలిసి ఉండాలి. దట్ ఈస్ ఆ ఆర్గనిజం ది సైజ్ అయినా పెరగాలి, లేదంటే దాంట్లో ఉన్న నంబర్ ఆఫ్ సెల్స్ అయినా పెరగాలి. ఇప్పుడు యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ లోని సైజ్ పెరిగే ఆప్షన్ ఉంది కానీ నంబర్ పెరిగే ఆప్షన్ లేదు కదా, బికాస్ ఇట్ ఈస్ యూనిసెల్యులర్, సింగిల్ సెల్ ఆర్గనిజం. మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్ కి ఆప్షన్ ఉన్నది. ఓకే, ఒక మల్టీసెల్యులర్ ఆర్గనిజం దాంట్లో గ్రోత్ తీసుకొని వద్దాం అనుకుంటున్నది అంటే ఇట్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్
ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ సెల్స్ బై సెల్ డివిజన్ చేసి అది నంబర్ ఆఫ్ సెల్స్ ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అవునా కదా? ఇది మనకి తెలుసు కదా. అదే ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుంటాం, ఇంకేం లేదు. సో ఆల్ ఆర్గానిజమ్స్ ఎగ్జిబిట్ గ్రోత్. మనకి ఏ ఆర్గానిజం అవనండి, యూనిసెల్యులర్ అవనండి, మల్టీ సెల్యులర్ అవనండి, అన్ని ఆర్గానిజమ్స్ మనకి గ్రోత్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో గ్రోత్ అనేది పర్మనెంట్ ఇంక్రీజ్ ఇన్ ద సెల్ నెంబర్ అండ్ సైజ్ ఆఫ్ ద సెల్. మీరు ఒక విషయం చెప్పండి, ఓకే, ఒకసారి గ్రోత్ అయిన తర్వాత గ్రోత్ మళ్ళీ తగ్గించేసుకోవచ్చా? ఓకే, నంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిన తర్వాత తగ్గించేసుకోవడమేనా? సైజ్ పెరిగిపోయింది తగ్గించేసుకోవడమేనా? అలా చేయలేం. ఓకే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇట్ ఈస్ అ పర్మనెంట్ ఇంక్రీజ్. ఒకసారి నేను నా హైట్ ఎంతవరకు పెరిగిందంటే నేను మళ్ళీ నా హైట్ని తగ్గించుకోలేను కదా. సో ఇప్పుడు మనం గ్రోత్ని ఎలా డిఫైన్ చేస్తాం అన్నది మనం యాక్చువల్గా నేను అనుకున్న తగ్గితే మనం ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో రీసెంట్గా చదువుకున్నాం. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో నేను మీకు యాక్చువల్గా గ్రోత్ని మనం ఎలా మెజర్ చేసుకుంటాము, ఒక ఆర్గానిజంలో గ్రోత్ యాక్చువల్గా సెల్ సైజ్లో ఇంక్రీజ్ అయితే అయినా, వాటర్ మిలన్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, సెల్ నంబర్ ఇంక్రీజ్ అయినా, మేజ్ది ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, ఓకే, లెంత్లో ఇంక్రీజ్ అయినా, పాలన్ గ్రెయిన్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, సర్ఫేస్ ఏరియాలో ఇంక్రీజ్ అయినా, లీఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము కదా, రైట్. సో అలాంటప్పుడు మీ అందరికీ ఒక ఐడియా ఉన్నది గ్రోత్ అంటే ఏమిటో, గ్రోత్ని మనం ఎలా మెజర్ చేస్తాం. దాని తర్వాత మనం అరిథమెటిక్ గ్రోత్ ఇంకా జామెట్రిక్ గ్రోత్ గురించి కూడా చదువుకున్నాం ప్లాంట్స్లోని, ఇఫ్ యూ ఆల్ రిమెంబర్ కదా, రైట్. సో అవే కాన్సెప్ట్స్ కొంచెం మైండ్లో తెచ్చుకోండి చదువుకుంటున్నప్పుడు, ఇంకేం లేదు. ఇప్పుడు మనకి గ్రోత్లోని రెండు విషయాలు ఉంటాయని నేను మీకు చెప్పాను. ఇప్పుడు అదే ఒక ఆర్గానిజంలో ఇప్పుడు గ్రోత్ జరగాలంటే రెండు విధాలుగా గ్రోత్ జరగాలి. ఈధర్ మనకి సెల్ సైజ్ మనకు పెరగాలి, సెల్ ది సైజ్ మనకు పెరగాలి, లేదు అంటే సెల్ ది నంబర్ అనేది మనకి పెరగాలి. ఓకే, రైట్. ఇది మనకి తెలుసు. ఇప్పుడు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో మనకు ఓన్లీ ఇదే ఆప్షన్ ఉంది, సెల్ ది సైజ్ పెంచుకునే ఆప్షన్ ఉంది. సెల్ ది నంబర్ పెంచుకునే ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లోనే ఉంటుంది. ఇది మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లోనే ఈ ఆప్షన్ ఉన్నది, రైట్. ఓకేనా, అంతే అనమాట, ఇంకేమీ లేదు, అంతే. ఓకే, డన్ అయింది. ఇప్పుడు నాకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తారు. సరే అయితే ఇంతవరకు మీరు చెప్పారు, బాగానే ఉంది. ఓకే సార్, మీరు అంటారు గ్రోత్ అనేది మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ లోనే జరుగుతున్నది అంటారు. అలాంటప్పుడు నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో, ఓకే, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో సార్ ఆ క్లాస్ ఒక 2 hours అంతే 2 hours ఉంటుంది. క్లాస్ ఒక 1.5 to 2 hours లో అయిపోతుంది, దానికన్నా ఎక్కువ జరగదు. చాలా చిన్న చాప్టర్, కంటెంట్ కూడా తక్కువ ఉంది మనకి, త్వరగా కంప్లీట్ చేసి పడేస్తాం. ఓకే, పదండి. సరే నాన్న, ఓకే. సో లెట్ us స్టార్ట్ నాన్న. ఓకే, సో అలాంటప్పుడు ఇప్పుడు గ్రోత్ అనేది మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ లోనే జరుగుతున్నదా, లేదు అంటే నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో కూడా మనం గ్రోత్ చూస్తామా? నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనలేము, నాన్ లివింగ్ థింగ్స్ అందాం. ఓకే, సో మనకి నాన్ లివింగ్ థింగ్స్ లో ఏమైనా గ్రోత్ జరుగుతుందా? ఈజ్ దేర్ ఎనీ గ్రోత్ పాసిబుల్ ఇన్ నాన్ లివింగ్ థింగ్స్? సింపుల్, లేదు కదా. మనం అనుకుంటాం నాన్ లివింగ్ థింగ్స్ లో ఎక్కడ గ్రోత్ జరుగుతుంది అబ్బా అనుకుంటాం, కానీ నాన్ లివింగ్ థింగ్స్ కూడా వాటి యాక్చువల్గా సైజ్ అనేవి పెంచుకోగలుగుతాయి కదా. మీరు యాక్చువల్గా ఒక మట్టి కుప్ప ఆలోచించండి, లేదు అంటే ఒక మౌంటైన్స్ ఆలోచించండి, స్నోయి మౌంటైన్స్, ఓకే, మంచు పర్వతాలు ఆలోచించండి. వాటి మీద అలా వచ్చి మంచు పెరగడం వల్ల వాటి తల అలా సైజ్ పెరగట్లా. సో దాన్ని కూడా మనం యాక్చువల్గా గ్రోత్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, ఫర్ సపోజ్ ఒక రాళ్ల కుప్ప ఉంది, ఆ రాళ్ల కుప్ప మీద ఇంకా రాళ్ళు తేవడం వల్ల ఇంత పెద్ద రాళ్ల కుప్ప అయింది. సో ఆ రాళ్ల కుప్పలో కూడా గ్రోత్ వచ్చింది అనేసి మనం చెప్తాం. బట్ this type of growth is known as accretion. దీన్ని మనం accretion అంటాం. అంటే ఇది ఎక్స్టర్నల్ గ్రోత్ అన్నమాట. ఇది యాక్చువల్ గా ఎక్స్టర్నల్ గా గ్రోత్ జరుగుతున్నది, ఇంటర్నల్ గా కాదు. యాక్చువల్ గా లివింగ్ ఆర్గానిజమ్స్ లో మనకి గ్రోత్ ఇంటర్నల్ గా జరుగుతుంది. మనకి ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో, లివింగ్ ఆర్గానిజమ్స్ లో మనకి ఇంటర్నల్ గా గ్రోత్ జరుగుతుంది, ఎక్స్టర్నల్ గా కాదు. ఓకే, మన బాడీ లోపల సెల్ సైజ్ అయినా లేదంటే సెల్ నంబర్ పెరిగి గ్రోత్ జరుగుతుంది. కానీ ఓకే, మన మీద కొత్త అమౌంట్ ఆఫ్ స్కిన్ వచ్చి పడిపోయి, ఓకే, అవన్నీ జరిగి మనకి గ్రోత్ జరగదు కదా. కొత్త సెల్స్ మన మీద వచ్చి కుప్పలా పడిపోయి మనం ఒక పెద్ద ఆర్గానిజం అయిపోం కదా, రైట్. సో అదొక ఫీచర్ మనకి తెలుసు. కాకపోతే మనకి గ్రోత్ అనేది నాన్ లివింగ్ థింగ్స్ లో కూడా కనిపిస్తున్నది బై అక్రీషన్. కాబట్టి గ్రోత్ మనం డిఫైనింగ్ ఫీచర్ అను, అంటే ఎక్స్క్లూజివ్ గా ఇది లివింగ్ ఆర్గానిజమ్స్ లోనే జరగాలి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో కూడా జరగకూడదు. ఓకే, అది అనమాట. ఓకే, సో మౌంటైన్ స్టోన్స్ ఎస్, సో గ్రోత్ ఈస్ నాట్ ద డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటాం, అంతే. దాని తప్ప ఇంకేమీ లేదు. అయిపోయింది. దీంతో మనం ఇక్కడ గ్రోత్ నుంచి ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, వీ కెన్ గో ఫర్దర్ విత్ ద గ్రోత్. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే వస్తుందో మనకి, ఓకే, మనకి ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ లో ఏదైతే గ్రోత్ ఉన్నదో, ఓకే, దట్ ఈస్ మనకి ఫర్ సపోజ్ మనం ప్లాంట్స్ తీసుకుంటున్నాం లేదంటే యానిమల్స్ తీసుకుంటున్నాం అనుకోండి. ఓకే, ఈవెన్ వాల్కనీస్ కూడా గ్రో అవుతాయి, కరెక్ట్. ఓకే, సో ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ తీసుకుంటున్నాం అంటే ప్లాంట్స్ లో మనం ఇండెఫినెట్ గ్రోత్ అనేది చూస్తాం. ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, మనం ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో చదువుకున్నాం ఎలాగ ప్లాంట్స్ లో ఒక ఇండెఫినెట్ టైప్ ఆఫ్ గ్రోత్ అనేది చూస్తాం అనేసి. అవునా కదా? ప్లాంట్స్ లో మనం ఏం చూస్తాం? ఇండెఫినెట్ గ్రోత్ చూస్తాం. ప్లాంట్స్ లో ఇండెఫినెట్ గ్రోత్ ఎందుకు ఉంటుంది అన్న?
వై డూ వి సీ ఇండెఫినెట్ గ్రోత్ ఇన్ ప్లాంట్స్? మనకి ప్లాంట్స్ లో ఇండెఫినెట్ గ్రోత్ ఎందుకు ఉంటుంది? ప్లాంట్స్ లో వచ్చేసి వాట్ ఈస్ ద టిష్యూ దట్ ఈస్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇండెఫినెట్ గ్రోత్? ఇండెఫినెట్ గ్రోత్ అంటే ఇండెఫినెట్, ఇండిటర్మినేట్, లేదంటే కంటిన్యూస్ అని కూడా అంటాం దీన్ని. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద కంటిన్యూస్ గ్రోత్ యాజ్ వెల్. ఎందుకు ఇలా జరుగుతుంది అది ప్లాంట్స్ లో? అదే మనలో అయితే మనకి డెఫినెట్ గ్రోతే ఉంటుంది, ఓన్లీ అప్ టు సర్టెన్ ఏజ్. గ్రోత్ అనేది మనలో, యానిమల్స్ లో గ్రోత్ ఓన్లీ అప్ టు సర్టెన్ ఏజ్ జరుగుతుంది, ఓన్లీ అప్ టు సర్టెన్ ఏజ్. దాని తర్వాత జరగదు గ్రోత్ ఇంకా. ఓకే, దాని తర్వాత సెల్ రిపేర్ ఇంకా రీజనరేషన్ జరుగుతుంది అంతే. సెల్ రిపేర్ అండ్ రీజనరేషన్ జరుగుతుంది, కానీ మనకి యాక్చువల్ గా గ్రోత్ అనేది ఇంకా జరగదు. ఇది వచ్చేసి మనకి యానిమల్స్ లో కరెక్ట్. సో ప్లాంట్స్ లో ఏ టిష్యూ ఉండడం వల్ల అలా జరుగుతుంది అన్న? మెరిస్టమాటిక్ టిష్యూ. వెరీ గుడ్, మెరిస్టమాటిక్ టిష్యూ, వెరీ గుడ్. ఓకే, ప్లాంట్స్ లో ఇండెఫినెట్ గ్రోత్ కి రీజన్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఓకే, మెరిస్టమాటిక్ టిష్యూ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ అ ప్రాపర్టీ టు కంటిన్యూస్లీ డివైడ్. ఓకే, ఆ డివైడ్ అయిన కంటిన్యూస్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో దానివల్ల మనకి కంటిన్యూస్ గ్రోత్ అనేది ప్లాంట్స్ లో చూస్తాం. అంతే, అయిపోయింది. సో మనకి గ్రోత్ అనేది డిఫైనింగ్ ఫీచరా కాదా? ఒక ఆర్గానిజమ్స్ లో గ్రోత్ అనేది డిఫైనింగ్ ఫీచరా కాదా? చెప్పండి, అదొకటి కన్ఫర్మ్ చేయండి, మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఈస్ గ్రోత్ అ డిఫైనింగ్ ఫీచర్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్? ఫాస్ట్ చెప్తారు అందరూ, ఫాస్ట్, క్విక్ ఇన్ ద చాట్ సెక్షన్. Is growth a defining feature in organisms or not? మనకి గ్రోత్ అనేది డిఫైనింగ్ ఫీచరా కాదా? ఎస్ ఆర్ నో? త్వరగా చాట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. ఓకే, ఇస్ మై వాయిస్ ఆడిబుల్? నో, గ్రోత్ ఈస్ అ ఫండమెంటల్ ఫీచర్ బట్ ఇట్ ఈస్ నాట్ అ డిఫైనింగ్ ఫీచర్. కరెక్ట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరైనా ఉన్నారా? లేదంటే శాండ్రా ఒక్కళ్ళు చెప్తారా? కావ్య కూడా చెప్పారు. ఓకే ఓకే, తెలుగు ఎడ్డి యూనివర్స్ బిఎస్సి అగ్రికల్చర్ దొరికింది అశ్వర్రావుపేటలోని. మంచి కాలేజ్ నాన్న, వెళ్ళండి. అగ్రికల్చర్లో గవర్నమెంట్ కాలేజ్ అయితే ఇట్స్ రియలీ గుడ్, వెళ్ళొచ్చు మీరు. అగ్రికల్చర్లో అడ్మిషన్స్ దొరకడమే కష్టం అయిపోతుంది, అలాంటప్పుడు దొరికితే డెఫినెట్గా వెళ్ళొచ్చు. నో, నాట్ ఎ డిఫైనింగ్ ఫీచర్. డన్, పదండి, అయింది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏదైతే మనం వెళ్ళిపోతున్నామో దట్ ఈస్ యాక్చువల్లీ రీప్రొడక్షన్. ఇప్పుడు రీప్రొడక్షన్ కూడా ఏదైతే ఉందో లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఒక ఫండమెంటల్ ఫీచర్. మన యాజ్ ఎ లివింగ్ ఆర్గానిజం మనందరం రీప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ అనేది ఉంచుకుంటాం అనమాట. ఓకే, సో మనం ఏమనుకుంటాం అంటే నార్మల్ గా ఏ ఆర్గానిజం తీసుకున్నా, ఏ లివింగ్ ఆర్గానిజం తీసుకున్నా, ఓకే, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ లో రీప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ అయితే ఉంటుంది కదా అని మనకు అనిపిస్తుంది. ఓకే, సో వీ థింక్ దే ఆల్ హ్యావ్ రీప్రొడ్యూసింగ్ కేపబిలిటీ. సో ఇన్ దాట్ కేస్ why not we say that reproduction is a defining feature? అన్నిటికన్నా the first confusion is here. The first confusion is unicellular organisms. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లోని ప్రాబ్లం ఏంటి అంటే, ఓకే, మనకి రీప్రొడక్షన్ ఇంకా గ్రోత్ సినానిమస్ గా నడుస్తాయి. అంటే ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం లోని మీరు ఫర్ సపోజ్ గ్రోత్ కావాలనుకుంటున్నారు, బట్ నంబర్ ఆఫ్ సెల్స్ పెరగాలనుకుంటున్నారు. అంటే ఒక ఇండివిజువల్ ఆర్గానిజం తీసుకోకండి, ఒక బ్యాక్టీరియల్ సెల్ ని తీసుకోకండి, ఒక గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా లేదంటే ఒక కాలనీ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్ ని తీసుకోండి. లెట్ us say మీరు ఒక సైంటిస్ట్, ఓకే, మీరు ఒక పర్టికులర్ బ్యాక్టీరియాని ఐసోలేట్ చేశారు. మీరు అనుకున్నారు లెట్ us say ఎవరి పేరు తీసుకుందాము, ఓకే, మమతా పేరు తీసుకుందాం, మమతా నేనావత్. ఓకే, మమతా ఏం చేశారంటే, మమతా ఒక మంచి ఫుడ్ సైంటిస్ట్ అనమాట. ఆమె ఏం చేశారంటే, ఏవైతే ఈ షవర్మాలు ఇవన్నీ అమ్ముతారు కదా, షవర్మాలు, గ్రిల్డ్ చికెన్లు ఇవన్నీ అమ్ముతారు కదా, ఆ గ్రిల్డ్ చికెన్ షవర్మా ఓపెన్ గా వాళ్ళు గ్రిల్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఓపెన్ గా రోడ్ సైడ్ లోనే అందరికి కనిపించేటట్టు గ్రిల్ చేస్తారు వాళ్ళు అలా గ్రిల్ చేయడానికి రీజన్ ఏంటంటే మనుషులను వాటిని చూసి వెళ్ళి అక్కడ తినాలనేసి. కానీ రోడ్ మీద ఉన్న డస్ట్, అవన్నీ చెత్త, అవన్నీ ఉన్న మైక్రోబ్స్ అవన్నీ వెళ్ళి ఆ చికెన్ మీద వెళ్ళి పడుతుంది. సో మమతా ఏమనుకున్నారంటే, నేను ఇందులో ఉన్న ఏదైతే బ్యాక్టీరియల్ స్పీషీస్ ఉన్నాయో వాటి మీద రీసెర్చ్ చేస్తాను. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ బ్యాక్టీరియల్ స్పీషీస్ కాజింగ్ ఫుడ్ పాయిజనింగ్ త్రూ చికెన్ ఇస్ సాల్మోనెల్లా ఇంకా షిగెల్లా ఏవైతే ఉన్నాయో అన్నిటికన్నా ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు సాల్మోనెల్లాని ఐసోలేట్ చేశారు. సాల్మోనెల్లాని ఐసోలేట్ చేసి గ్రో చేయాలంటే ల్యాబ్ లో పెట్రీ డిషెస్ అనేవి ఉంటాయి. ఇలా రౌండ్ గా కొన్ని పెట్రీ డిషెస్ చూస్తారు మీరు, ఇలా ఉంటాయన్నమాట. ఈ పెట్రీ డిషెస్ లో వాటిని గ్రో చేస్తారు. గ్రో చేసి వాటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ని చదువుతారు. సో మమతా కూడా అదే చేయడం మొదలెట్టారు. సో ఎప్పుడైతే వీటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ చదవడం మొదలెట్టారో, సాల్మోనెల్లా
యాక్చువల్గా సాల్మోనెల్లా ఏవైతే స్పీషీస్ ఉన్నాయో అవి టైఫాయిడ్ కాజ్ చేస్తున్నాయి, అలా కాకుండా ఫుడ్ పాయిజనింగ్ అది కాజ్ చేస్తున్నాయి. ఓకే, అవి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ నాకు తెలియాలి అనేసి గ్రోత్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు నాకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, లెటస్ సే షీ ఐసోలేటెడ్ ఓ సింగిల్ బ్యాక్టీరియల్ సెల్. కానీ ఆ సింగిల్ బ్యాక్టీరియల్ సెల్ ని ఇక్కడ పెట్టిన తర్వాత ఇఫ్ షీ పుట్ సింగిల్ బ్యాక్టీరియల్ సెల్ హియర్, ఆ సింగిల్ బ్యాక్టీరియల్ సెల్ తో బ్యాక్టీరియా ఆగిపోతుందా? లేదు. బ్యాక్టీరియాలో ఒక ఇంట్రెన్సిక్ ఫీచర్ ఉంది, డివైడ్ అవడం. సో ఒకటి పెట్టినా కూడా 1 నుంచి 2, 2 నుంచి 4 అలా 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 నంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతూ వెళ్తాయి. ఓకే, సో ఇఫ్ వి సీ అబ్జర్వ్ ఇట్ ఇన్ అ కాలనీ, ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వీఆర్ అబ్జర్వింగ్ అ బ్యాక్టీరియల్ కాలనీ. సో ఒక బ్యాక్టీరియల్ కాలనీలోని మనం గ్రోత్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక బ్యాక్టీరియల్ కాలనీలో గ్రోత్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. ఓకే, ఇట్ ఈస్ సినానిమస్ విత్ రీప్రొడక్షన్. ఇట్ ఈస్ సినానిమస్ విత్ రీప్రొడక్షన్. అర్థమైందా? ఇట్ ఈస్ సినానిమస్ విత్ రీప్రొడక్షన్. ఇప్పుడు ఒక బ్యాక్టీరియల్ కాలనీ పెరగాలంటే, ఓకే, గ్రో అవ్వాలంటే, ఆ కాలనీ యాజ్ అ గ్రూప్ గా గ్రో అవ్వాలంటే వాటిలో రీప్రొడక్షన్ జరగాలి. ఓకే, సో మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో గ్రోత్ ఇంకా రీప్రొడక్షన్ ని మనం సెపరేట్ గా మాట్లాడుకోలేం. దే ఆర్ సినానిమస్ విత్ ఈచ్ అదర్. సో ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ గ్రోత్ అండ్ reproduction, okay, are synonymous with each other. Synonymous with each other. Okay, this is number 1 point. రెండో పాయింట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి, ఓకే, మనకి ప్రోటోనిమా, మాసెస్ లో ఉన్న ప్రోటోనిమా, ఫంజై, దాని తర్వాత ఇంకా మనం బోల్డ్ అన్ని ఆర్గానిజమ్స్ చూస్తాం. బ్యాక్టీరియా, ఇవన్నీ మనకి యాక్చువల్ గా బడ్డింగ్, హైడ్రాలో కూడా చూస్తాం మనం. బడ్డింగ్ త్రూగా గ్రో అవుతాయి ఈ ఆర్గానిజమ్స్. బడ్డింగ్ తెలుసు కదా, బడ్డింగ్ అంటే ఏంటి? ఒక చిన్న బడ్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ చేసుకోవడం బాడీ మీద, ఇంకా దాని త్రూగా గ్రో అవడం, ఇవన్నీ మనం చూస్తాము. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్. మనం యాక్చువల్ గా చూసుకున్నట్లయితే మనకి వెజిటేటివ్, ఏసెక్షువల్, ఇంకా సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ చూస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఫీచర్స్ దట్ వి సీ ఇన్ ఆర్గానిజమ్స్. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక సింపుల్ క్వశ్చన్ ఉన్నది. సరే, నేను అన్ని ఆర్గానిజమ్స్ లో రీప్రొడక్షన్ చూస్తున్నాను కదా, సో మనకు చుట్టూ ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిట్లోని రీప్రొడక్షన్ ఉంటుందా? నా చుట్టూ ఉన్న ఈస్ట్, ఓకే, అందుకే ఫంజై అన్నాను. ఓకే, సో నా చుట్టూ ఉన్న అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ లో నేను రీప్రొడక్షన్ చూస్తాను. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఐమ్ ఆస్కింగ్ యూ. నాకు ఏదైతే చుట్టూ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటన్నిటిలో నేను రీప్రొడక్షన్ చూస్తానా? అవన్నీ రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయా? ఎవరు రీప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు? ఓకే, సో there is a small list of organisms which cannot reproduce. ఓకే, స్టెరైల్ హనీబీస్ కెనాట్ రీప్రొడ్యూస్. వెరీ గుడ్. అది కాకుండా ఇంకెవరు? మ్యూల్స్ రీప్రొడ్యూస్ చేయలేవు. మ్యూల్స్ అంటే ఏమిటి? హార్స్ ఇంకా డాంకీ ఏవైతే ఉన్నాయో, హార్స్ ఇంకా డాంకీవి హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యూల్స్ రీప్రొడ్యూస్ చేయలేవు. అలాగే మనకి టైగర్ ఇంకా లయన్ వి కొన్ని హైబ్రిడ్స్ వచ్చాయి, లైగర్స్, టయన్స్ అనేసి, అవి రీప్రొడ్యూస్ చేయలేవు. సో హైబ్రిడ్స్ ఏవైతే క్రియేట్ చేశారో మ్యూల్స్ ఎలాగైతే ఉన్నాయో అవి, ఇంకా కొన్ని వర్కర్ బీస్. అది కాకుండా మనకి ఇంకెవరెవరు చేయలేరు అది కూడా మాట్లాడుకోవాలి. సో ప్రాపర్ గా మాట్లాడుకున్నట్లయితే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇట్ ప్రాపర్లీ, ఓకే, లెట్ మీ రైట్ ఇట్ డౌన్. ఓకే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ప్రాపర్లీ, organisms that cannot reproduce, that can't reproduce, living organisms that cannot reproduce. ఓకే, ఎవరెవరు రీప్రొడ్యూస్ చేయలేరు? అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే మీరు అన్నట్టు స్టెరైల్ హనీబీస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దే డోంట్ హ్యావ్ ద కేపబిలిటీ టు రీప్రొడ్యూస్. అవి వర్కర్స్ లాగే పనిచేస్తాయి. దే ఆర్ యాక్చువల్లీ డిప్లాయిడ్ ఇన్ నేచర్, ఓకే, బట్ దే స్టిల్ కాంట్ రీప్రొడ్యూస్. రెండోది వచ్చేసి మ్యూల్స్ వచ్చేసి డాంకీది ఇంకా హార్స్ది హైబ్రిడ్స్. మూడోది వచ్చేసి మనకి ఏంటి? ఇంకెవరు? ఇన్ఫర్టైల్ హ్యూమన్స్. వెరీ గుడ్. ఓకే, మూడోది వచ్చేసి మనకి క్లైన్ ఫిల్టర్ మేల్స్ అండ్ డౌన్ టర్నర్ ఫీమేల్స్. క్లైన్ ఫిల్టర్ మేల్స్ అండ్ టర్నర్ ఫీమేల్స్. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నారా? లేదు. దే డోంట్ హ్యావ్ ద కేపబిలిటీ టు రీప్రొడ్యూస్. బట్ ఆర్ దే లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ నాట్? ఎస్, ఇవన్నీ బతికే ఉన్నాయి మనకి, కానీ బతుకున్నా కూడా ఇవి రీప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి. అంటే ఏమిటి? మనకు ఒక లివింగ్ ఆర్గానిజం బతుకుంటే సరిపోదు, రీప్రొడ్యూస్ చేస్తే సరిపోదు. ఓకే,
రీప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది కదా, ఏమనాలి, ఒక లివింగ్ ఆర్గానిజం రీప్రొడ్యూస్ చేసే తీరాలని రూల్ లేదు. ఇఫ్ ఇట్ ఈస్ లివింగ్, ఇట్ ఈస్ లివింగ్, ఇట్ డజంట్ హ్యావ్ ద కేపబిలిటీ రీప్రొడ్యూస్ అంటే అది లివింగ్ కాదు అని మనం అనలేం అనమాట. ఒక ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్ కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్ ఉన్నారు. ఓకే ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్ ఉన్నారు, వాళ్ళిద్దరూ కన్సీవ్ చేయలేకపోతున్నారు. ఓకే సో అప్పుడు వాళ్ళు ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కోసం వెళ్ళారు. అలా అని వాళ్ళు లివింగ్ కాదా? అలాగేం లేదు కదా, దే ఆర్ ఆల్సో లివింగ్ కదా. సో అలా అది అన్నమాట మన లెక్క. సో రీప్రొడక్షన్ అందుకే మనకు ఒక డిఫైనింగ్ ఫీచర్ కాదు. హెన్స్ రీప్రొడక్షన్ ఈజ్ నాట్ ఎ డిఫైనింగ్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ అ ఫండమెంటల్ ప్రాపర్టీ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ డిఫైనింగ్ ప్రాపర్టీ. ఓకే పదండి నెక్స్ట్ ముందుకెళ్ళి ఇంకా మనం మెటబాలిజంకి వెళ్తాం. మెటబాలిజం నాన్న, మెటబాలిజం అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై మెటబాలిజం? వాట్ డూ యూ మీన్ బై మెటబాలిజం? మెటబాలిజం అంటే ఏంటి చూడండి నాన్న, ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకుందాం. మన బాడీలోని లేదంటే ఏదైనా లివింగ్ ఆర్గానిజంలోని, మన బాడీ అవనండి లేదంటే ఏదైనా లివింగ్ ఆర్గానిజం అండి, మీ బాడీ అని అవనండి, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. చాలా కెమికల్ రియాక్షన్స్ నడుస్తున్నాయి. మనకి కెమికల్ రియాక్షన్స్ అంటే ఏమిటి? కెమికల్ రియాక్షన్స్ అంటే బేసికల్లీ ద బయోకెమికల్ రియాక్షన్స్, బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్ లివింగ్ సిస్టమ్. నేను వాటి గురించి మాట్లాడుతున్నాను. ఓకే సో నేను నా బాడీలో ఉన్న బయోకెమికల్ రియాక్షన్స్ అన్నిటిది ఏదైతే సమ్ ఉన్నదో, సో సమ్ టోటల్ ఆఫ్, ఓకే సో వాట్ ఈస్ మెటబాలిజం? మెటబాలిజం ఇస్ ద సమ్ టోటల్. సమ్ టోటల్ అంటే ఏంటి? నా బాడీలో ఏదైతే బయోకెమికల్ రియాక్షన్స్ అన్ని నడుస్తున్నాయో వాటన్నిటిని నేను క్యాలిక్యులేట్ చేసి టోటల్ చేశానంటే దాన్ని నేను మెటబాలిజం అని అంటాను. ఓకే ఇది అన్నమాట మెటబాలిజం అంటే. ఇప్పుడు మనకి మెటబాలిజంలోని బయోకెమికల్ రియాక్షన్స్ మనం మెటబాలిక్ రియాక్షన్స్ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ metabolic reactions. Metabolic reactions. These metabolic reactions can be of two types. Okay, one is the anabolic reactions and another is the catabolic reactions. Anabolic ఇంకా catabolic reactions లోని డిఫరెన్స్ ఏంటి? Anabolic reactions అంటే మేకింగ్ రియాక్షన్స్ అన్నమాట. అంటే ఫర్ సపోజ్ A ప్లస్ B కలిపి C అనే ప్రోడక్ట్ ని ఫార్మ్ చేసి. catabolic reactions అంటే బ్రేక్ డౌన్ రియాక్షన్స్ అన్నమాట. ఓకే దట్ ఈస్ మనకి ఒక పర్టికులర్ ఆర్గానిజంలో ఏ అనేది బ్రేక్ డౌన్ అయింది ఇంటూ బి ప్లస్ సి. ఓకే సో అది అన్నమాట మనకి కెటబాలిక్ ఇంకా అనబాలిక్ రియాక్షన్స్. ఒక పర్టికులర్ ఆర్గానిజంలోని మనకి గ్రోత్ బాగా జరగాలి, ఇంకా ఆర్గానిజం సస్టైనబుల్ గా ఉండాలి అంటే మనకి ఎప్పుడు అనబాలిక్ రియాక్షన్స్, ఓకే అనబాలిక్ రియాక్షన్స్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి కెటబాలిక్ కన్నా. Anabolic reactions ఎప్పుడు ఎక్కువ ఉండాలి catabolic కన్నా. If the anabolic reactions are more than catabolic reactions, then that organism is stably growing. ఆ ఆర్గానిజం స్టేబుల్ గా గ్రో అవుతున్నది అనమాట. అదే మనకి రివర్స్ అనుకోండి, catabolic ఎక్కువై anabolic తక్కువ అయిపోయి అనుకోండి, then that organism is undergoing aging ఇంకా సెనెసెన్స్ లోకి వెళ్ళిపోతుంది. మన ప్లాంట్స్ లో అయితే సెనెసెన్స్ అంటాం, మిగతా వాటిలో ఏజింగ్ అంటాం అనమాట. ఏజ్ అయిపోతూ ఉంటే మనకి catabolic reactions ఎక్కువైపోయి anabolic తగ్గిపోతుంది. అది అన్నమాట. ఇది మెయిన్ గా ఇంపార్టెంట్ విషయం. కెటబాలిక్ కు కన్స్ట్రక్టివ్ కాదు, డిస్ట్రక్టివ్. అనబాలిక్ కు కన్స్ట్రక్టింగ్ ప్రాసెస్. ఓకే అది అన్నమాట. సో అనబాలిక్ ఎప్పుడు మనకి కెటబాలిక్ కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ రిగార్డింగ్ మెటబాలిజం. ఇప్పుడు నాకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు అందరూ చెప్పొచ్చు. సింపుల్ క్వశ్చన్, మీరు అందరూ ఆన్సర్ చేయగలుగుతారని నాకు తెలుసు. ఇప్పుడు ఒక ఆర్గానిజంలోని, ఓకే నిఖిల్ ఏమో రివర్స్ లో చెప్తున్నారమ్మా మీరు. నిఖిల్ అనబాలిజం అంటే కన్స్ట్రక్టివ్, కెటబాలిజం అంటే డిస్ట్రక్టివ్. ఓకే బట్ వీ కెనాట్ సే డిస్ట్రక్టివ్, వీ కెన్ సే బ్రేక్ డౌన్ అండ్ మేకింగ్ అప్. బ్రేక్ డౌన్ రియాక్షన్స్ ఇంకా కన్స్ట్రక్టింగ్ రియాక్షన్స్ అలా అనండి, ఇంకా అది బెటర్ గా ఉంటుంది. ఓకే పదండి. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, లివింగ్ ఆర్గానిజమ్స్ లో కాకుండా నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో కూడా బయోకెమికల్ రియాక్షన్స్ రన్ అవుతూ ఉంటాయా? ఓకే లెటస్ సే నేను ఈ వాటర్ బాటిల్ తీసుకున్నా, లేదు అంటే నేను ఈ పెన్సిల్ తీసుకున్నా, ఓకే లేదు అంటే ఈ స్టైలస్ ఏదైతే ఉందో అది తీసుకున్నా. ఇప్పుడు వీటిలో మనకి బయోకెమికల్ రియాక్షన్స్ నడుస్తున్నాయా? ఏమైనా మెటబాలిక్ రియాక్షన్స్ నడుస్తున్నాయా? నడవట్లేదు. సో కెన్ వీ సే దట్ మెటబాలిజం ఇస్ అ డిఫైనింగ్ ఫీచర్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్? మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ లో గ్యారంటీగా మెటబాలిక్ రియాక్షన్స్ నడిచే తీరుతాయి. ఇక నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో లేదంటే నాన్ లివింగ్ థింగ్స్ లో మనకి మెటబాలిజం నడవదు. కానీ ఒక విషయం ఉన్నది, మనం మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ల్యాబ్ లో ఇమిటేట్ చేయొచ్చు. ఓకే దెర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. మనం మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే వీటిని మనం యాక్చువల్ గాను రెండు కండిషన్స్ లో జరుగుతాయి. మెటబాలిక్ రియాక్షన్స్ కెన్ బి డన్ ఇన్ టూ కండిషన్స్. ఒకటి మనకి ఇన్ వివో అంటాము,
ఇన్ వివో, ఇంకోటి ఇన్ విట్రో. ఈ రెండు టర్మ్స్ ని ఇంపార్టెన్స్ అనేది మనకి తెలియాలి, అంటే మీనింగ్ తెలియాలి మనకి, వీటి మీనింగ్ ఏంటి అనేది. చూడండి, మనకి ఇన్ వివో అంటే ఏంటి, ఇన్ విట్రో అంటే ఏంటి. ఇన్ వివో అంటే ఇన్ లివింగ్ సిస్టమ్స్. ఇన్ లివింగ్ సిస్టమ్ అంటే ఒక లివింగ్ ఆర్గానిజం లోపల మనకి రియాక్షన్స్ జరుగుతున్నాయంటే దాన్ని మనం ఇన్ వివో అంటాము. అదే మనకి ఇన్ విట్రో అంటే ఏంటి, ఇన్ విట్రో అంటే మన ల్యాబ్లో ఒక ల్యాబ్లోని మనం ఒక టెస్ట్ ట్యూబ్లోని ఆ రియాక్షన్స్ చేసి పడేస్తున్నాము. ల్యాబ్లో ఒక టెస్ట్ ట్యూబ్లోనో పెట్రీ డిష్లోనో మనం ఆ రియాక్షన్స్ చేసి పడేస్తున్నాం, దాన్ని మనం ఇన్ విట్రో అంటాం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం మెటబాలిక్ రియాక్షన్స్ ఇన్ విట్రో చేయొచ్చు, బట్ వీ హ్యావ్ టు యాక్చువల్లీ క్రియేట్ ద కండిషన్స్ ఇన్ అ లివింగ్ సిస్టమ్. ఒక లివింగ్ సిస్టమ్స్ లో ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ క్రియేట్ చేస్తేనే ఆ రియాక్షన్ జరుగుతుంది. లెట్ అస్ సే డైజెషన్ ని స్టిమ్యులేట్ చేశాను. సో నేను నా మాస్టర్స్ లో ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే నా ఎంఎస్సీ చేస్తున్నానో అప్పుడు నేను యాక్చువల్గా నేను ఏం చేశానంటే, మన పొట్టలో డైజెషన్ అవుతుంది కదా, ప్రోటీన్ డైజెషన్. మన పొట్టలో ప్రోటీన్ డైజెషన్ నుంచి ఓకే ఇంటెస్టైన్ లో వెళ్ళి అబ్జార్ప్షన్ వరకు ఓకే మొత్తం ప్రాసెస్ అంతటిని సిమ్యులేట్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను నేను. ఓకే, ఐ స్టిల్ రిమెంబర్ దట్. దాంట్లో మేము ఏం చేసామంటే, నేను ఇంకా నాది ఎవరైతే గ్రూప్ ఆఫ్ ఎవరైతే యాక్చువల్గా క్లాస్మేట్స్ ఉన్నామో ఓకే, దాంట్లో మేము ఏం చేసామంటే యాక్చువల్గా ఎస్పెషల్గా నేనే మ్యాక్సిమం అంతా చేశాను, ఎందుకంటే నాకు గుర్తున్నది యాక్చువల్గా. దీంట్లో ఏంటంటే మనకి మేము చేయాల్సింది ఏముండేదంటే, ఒక నార్మల్ ఫుడ్ అనమాట, ఇడ్లీనో వడానో సాంబారో ఇదంతా మనం ఏం చేసామంటే దాన్ని అంతటినీ మిక్స్ చేశాను అనమాట. చిన్న పీస్ ఇడ్లీ వడ సాంబార్ అది తీసుకొని దాన్ని ఏం చేశానంటే అన్ని మిక్స్ చేసి పడేసాను. మిక్స్ చేసి పడేసి చిన్న బీకర్ తీసుకున్నాను. బీకర్ తీసుకొని ఫస్ట్ దాంట్లో ఏం చేశానంటే, నాది ఏదైతే నోట్లో సెలైవరీ ఎమైలేజ్ ఉంటుందో ఆ సెలైవరీ ఎమైలేజ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుండే ఏంటి అదంతా ప్రాపర్గా అన్ని మెజర్ చేసి ఫస్ట్ యాడ్ చేశాను. దాన్ని డైజెస్ట్ చేశాను, కొంచెంసేపు ఇలా తిప్పాను. దాని తర్వాత ఏం చేశానంటే, దెర్ ఈజ్ అ డైజెస్టింగ్ స్టిమ్యులేటర్, ఒక పర్టికులర్ యాక్చువల్గా అపారటస్ ఉన్నది. దేంట్లో అయితే నేను పెట్టానంటే మాత్రం 1 by 1 ఒక్కొక్క స్టెప్ డైజెషన్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. నేను మారుస్తూ ఉండాలి. సో ఫస్ట్ నేను పెప్సిన్ ఇచ్చాను, పెప్సిన్ ఇచ్చినందుకు ప్రోటీన్ డైజెషన్ అయింది. దాని తర్వాత ఫర్దర్ నేను ఏం చేశానంటే, మిగతా అన్ని ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే కైమ్ తర్వాత మనకి ఇంటెస్టైన్ లో వెళ్ళిన తర్వాత ప్యాంక్రియాటిక్ ఎమైలేజు, లైపేజు, దాని తర్వాత మిగతా అన్ని ఏవైతే ఎంజైమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేశాను అనమాట. ప్రొవైడ్ చేసిన తర్వాత ఫైనల్ గా నేను ఏం చెక్ చేశాను, డైజెషన్ జరిగిందో లేదో చెక్ చేయడానికి నా దగ్గర యాక్చువల్గా అందులో ఎంత అమౌంట్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రోటీన్, ఎంత అమౌంట్ ఆఫ్ బ్రేక్ డౌన్ అయ్యి అమైనో యాసిడ్స్ వచ్చాయి, ఎంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఎంత అమౌంట్ ఆఫ్ షుగర్స్ అనేవి ఫార్మ్ అయ్యి వచ్చాయి, అది నేను చెక్ చేశాను అనమాట. సో అలా చెయ్యాలి అంటే ఒక సింపుల్ విషయం చేయాలి. నేను లివింగ్ ఆర్గానిజంలో ఉన్న కండిషన్ సిమ్యులేట్ చేస్తేనే జరిగింది అది. నేను హెచ్సిఎల్ యాడ్ చేస్తేనే జరిగింది. వెరీ గుడ్, హెచ్సిఎల్ యాడ్ చేశాను. ఓకే, ఆ పిహెచ్ అనేది జనరేట్ చేశాను. ఏదైతే పొట్టలో మనకు 2.3 పిహెచ్ ఉంటుందో ఆ పిహెచ్ నేను తీసాను. ఓకే, ఆ పిహెచ్ నేను అడ్జస్ట్ చేస్తేనే ఆ డైజెషన్ జరిగింది, లేదంటే జరగలేదు. నేను తీసుకెళ్ళి హెచ్సిఎల్ పడేస్తే అక్కడ ఏం డైజెషన్ అయిపోలే. నేను హెచ్సిఎల్ పెప్సిన్ తీసుకెళ్ళి పడేస్తే జరగల. హెచ్సిఎల్ ది పిహెచ్ 2.3 ఉండాలి, అప్పుడు పెప్సిన్ వేస్తే అప్పుడే వెళ్ళి డైజెషన్ జరిగింది. సో దిస్ ఈస్ వెరీ స్పెసిఫిక్. అండ్ వై ఇట్ ఈస్ స్పెసిఫిక్, బికాస్ మన లివింగ్ సిస్టమ్ లో మాత్రం ఈ స్పెసిఫిక్ నేచర్ ఉంటేనే మనకు డైజెషన్ జరుగుతుందా. సో ఈవెన్ ఇన్ విట్రో కండిషన్స్ నేను మెటబాలిక్ రియాక్షన్స్ చేద్దాం అనుకుంటున్నానన్నా, ఓకే మెటబాలిక్ రియాక్షన్స్ చేద్దాం అనుకుంటున్నానన్నా, దిస్ ఇస్ ప్రెటీ మచ్ క్లియర్ దట్ నేను లివింగ్ సిస్టమ్ లో ఉన్న కండిషన్స్ క్రియేట్ చేస్తేనే జరుగుతుంది అది. దట్ ఈస్ వై మెటబాలిజం ఇస్ స్టిల్ అ డిఫైనింగ్ ఫీచర్. నేను బయట చేస్తున్నా కూడా లివింగ్ సిస్టమ్ లో ఉన్న కండిషన్స్ క్రియేట్ చేయడం వల్ల జరుగుతున్నది. కాబట్టి 99 డే క్లాసెస్ రోజు జరుగుతాయి నాన్న. ఇవాళ జరగదు, ఎందుకంటే ఇవాళ మనం ఇక్కడ చేసుకుంటున్నాం, రేపు మళ్ళీ క్లాస్ ఉంటుంది అక్కడ, వచ్చేసేయండి. ఓకే, పదండి. టైం అనేది మీకు పొద్దున్న 9:30, 10 ఇదే టైంలో ఉంటుంది వేదాంతు తెలుగు ఛానల్లో. పదండి, డన్ అయిపోయింది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఓకే, అది అనమాట. సో అందుకే మనం ఏమంటామంటే, మనకి మెటబాలిజం ఏదైతే ఉందో, మెటబాలిజం ఈజ్ అ డిఫైనింగ్ ఫీచర్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజం అని అంటాం. సో మెటబాలిక్ రియాక్షన్స్ కెన్ బి డెమాన్స్ట్రేటెడ్ అవుట్ సైడ్ ఇన్ సెల్ ఫ్రీ సిస్టమ్స్. సెల్ ఫ్రీ సిస్టమ్ లో డెమాన్స్ట్రేట్ చేయొచ్చు, కాకపోతే మనకి లివింగ్ ఆర్గానిజం లోనే కండిషన్స్ క్రియేట్ చేయాలి. ఓకే, డన్ అయింది. డన్. లాస్ట్ అండ్ ద ఫైనల్ ఇస్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ తర్వాత మనకి సెల్యులర్ ఆర్గనైజేషన్ కూడా ఉంది, బట్ కాన్షియస్నెస్ ఫస్ట్ చెప్పేస్తాను. ఓకే, లేదండి ఫస్ట్ మనం సెల్యులర్ ఆర్గనైజేషన్ చేసుకొని అప్పుడు కాన్షియస్నెస్కి వద్దాం. అవండి. ఓకే, సో లెటస్ సే నాన్న, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం మెన్షన్ చేసుకోవాలి. 1 minute. ఓకే, సరే. సెల్యులర్ ఆర్గనైజేషన్
సెల్యులర్ ఆర్గనైజేషన్ అర్థం చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ మనందరం చదివాము. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ మనందరం చదివాము. దాంట్లో మనం ఏం చదువుకున్నాం? సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్, లేదంటే సెల్ ని మనం ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటామా అనమా? సెల్ ఈజ్ ద structural and fundamental unit of life okay అది కాకుండా cell is the structural fundamental unit of life, cell is also the functional unit of life అని కూడా చదువుకున్నాం. Cell is also the ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనేసి కూడా చదువుకున్నాం. అవునా కాదా? కరెక్ట్. ఇది మనకు తెలుసు కదా. ఇంకొక సెంటెన్స్ ఉంటుంది మనకి సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో, ఎన్సీఆర్టీలో మీరు ఏదైతే గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటారు వాళ్ళు? ఏమంటారంటే ఎనీథింగ్ లెస్ దాన్ అ స్ట్రక్చర్ ఆఫ్ అ సెల్ డస్ నాట్ ఎన్ష్యూర్ అ లివింగ్ ఆర్గానిజం ఆర్ లివింగ్. ఓకే, ఎనీథింగ్ లెస్ దాన్ a structure of cell does not ensure living. అంటే ఏమిటి? అంటే ఏదైనా లివింగ్ ఆర్గానిజం లివింగ్ అవ్వాలంటే మినిమం దాంట్లో ఒక సెల్ అనేవి ఉండాలి, లేదంటే నంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఉండాలి. ఇట్ షుడ్ బి మేడ్ ఆఫ్ వన్ సెల్ ఆర్ ఇట్ షుడ్ బి మేడ్ ఆఫ్ నంబర్ ఆఫ్ సెల్స్, బట్ ఇట్ షుడ్ బి మేడ్ ఆఫ్ సెల్స్. సెల్ లేకుండా, లేదంటే ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం అవనండి, మల్టీసెల్యులర్ ఆర్గానిజం అవనండి, సెల్ లేకుండా మనకి యాక్చువల్ గాను లివింగ్ ఆర్గానిజం మనం లివింగ్ అని అనలేము. అవునా కాదా? ఇదంతా ఈ సెంటెన్స్ మీకు యాక్చువల్ గా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు ఎన్సీఆర్టీది. ఓకే నాన్న వరుణ్ కుమార్, నాన్న మీరు అనవసరంగా క్లాస్లో డిస్టర్బ్ అవుతున్నారు. చూడండి, 99 డే ఛాలెంజ్ ఈ ఛానల్లో కాదు, మనం వేదాంతు తెలుగు ఛానల్ ఏదైతే ఉందో అక్కడ చేసుకుంటున్నాము. అక్కడ రోజు మనకి క్లాసెస్ ఉంటాయి. వీక్లీ 1 డే నేను ఇక్కడ 1 షాట్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మనకి అక్కడ ఆ రోజు క్లాసులు ఉండవు. సో ఒక్కరోజు అక్కడ ఉండదు అంతే తప్ప, మిగతా అన్ని రోజులు అక్కడ ఉంటాయి. రోజు మార్నింగ్ 9:30 10 o'clock వచ్చేస్తే మనం ఇప్పుడు అక్కడ యానిమల్ డైవర్సిటీ చేసుకుంటున్నాము, మీరు చూసుకోవచ్చు. రేపు మార్నింగ్ అక్కడ సెషన్ ఉంటుంది, రేపు మార్నింగ్ 9:30కి వచ్చేస్తే మీరు ఆ సెషన్ అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు మన సెషన్ కంటిన్యూ చేసుకుందామా? దీన్ని మనం ఎందుకు డిస్టర్బ్ చేసుకోవడం? రండి. ఓకే, అది రైట్. సో ఇది అన్నమాట. సో మనకి ఏదైనా ఆర్గానిజంలో సెల్యులర్ ఆర్గనైజేషన్ అనేది ఉండాలి, లేదంటే సెల్ అయినా ఉండాలి. ఒక సెల్ అనేది మనకి ఇదర్ యూనిసెల్యులర్ ఆర్గానిజంతో సెల్ ఉంటుంది, లేదంటే మనకి సెల్స్ అన్ని కలిపి టిష్యూస్ ఫామ్ చేస్తాయి. టిష్యూస్ నుంచి మనకి ఆర్గన్ అనేది ఫార్మ్ అవుతుంది, ఆర్గన్ నుంచి మనకి ఆర్గన్ సిస్టమ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో ఇఫ్ దిస్ ఇస్ ప్రెటీ మచ్ క్లియర్, మనకు ఒక విషయం అర్థం అవ్వాలి ఏంటంటే సెల్యులర్ ఆర్గనైజేషన్ ఈజ్ అ డిఫైనింగ్ ఫీచర్. నాన్ లివింగ్ థింగ్స్ లోని సెల్స్ అనేవి ఉండవు కాబట్టి మనకి ఇదొక డిఫైనింగ్ ఫీచర్ అనేది అయిపోతుంది. లాస్ట్ అండ్ ద ఫైనల్ థింగ్ ఇస్ కాన్షియస్నెస్. ఇప్పుడు మనం కాన్షియస్నెస్కి వచ్చేద్దాం. ఓకే, వాట్ డూ యూ మీన్ బై కాన్షియస్నెస్? కాన్షియస్నెస్ అంటే ఏంటి? అవగాహన. కాన్షియస్నెస్ అంటే ఏంటి? అవగాహన ఆర్ అవేర్నెస్ అన్నమాట. మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో దానికి మనకు అవగాహన ఉండడం. ఓకే, సడన్ గా లెటర్సే మీరు ఏం చేస్తున్నారు అంటే, ఓకే లెటర్సే మీరు యాక్చువల్ గాను పొయ్యి మీద పాలు పెట్టారు. ఓకే, మీరు హార్లిక్సో లేదంటే బూస్టో ఏదో కలుపుకొని తాగడానికి, లేదంటే టీయో కాఫీ తాగడానికి పొయ్యి మీద పాలు పెట్టారు. ఇప్పుడు ఆ గిన్నెకి కాడలేదు. సో ఆ గిన్నె మీరు పట్టుకోవాలంటే ఆ వేడి గిన్నెని మీరు ఏదైనా క్లోత్ వాడాలి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఏదో ధ్యాసలో ఉన్నారు, ఫోన్ చూసుకుంటున్నారు, ఫోన్లో రీల్స్ చూసుకుంటున్నారు, లేదంటే ఏదో చేస్తున్నారు. ఓకే, చేయడం వల్ల మీరు ఏం చేశారంటే సడన్ గా వెళ్ళి ఆ గిన్నెని మీరు వేడిగా ఉన్నప్పుడు ఓకే ముట్టుకున్నారు. ముట్టుకోగానే మీలో ఏం జరిగింది? మీకు సడన్ గా తెలిసింది అనమాట, అమ్మో నేను ఏదో చాలా వేడిది ముట్టేసుకున్నాను, ఫట్ అని చేయి మీరు వెనక్కి లాగారు. అవునా కాదా? అది మన రిఫ్లెక్స్ ఆర్గాని నర్వస్ సిస్టమ్ లో చదువుకుంటాం. బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్ హియర్. ఏంటి? మీకు యాక్చువల్ గా ఒక అవేర్నెస్ అనేది వచ్చింది, ఒక స్టిమ్యులేషన్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయగలిచారు, వేడిగా ఉన్న స్టిమ్యులస్ బికాస్ ఆఫ్ ద థర్మో రిసెప్టార్స్ దట్ ఆర్ ప్రెసెంట్ హియర్. ఓకే, అలాగే మీకు చలేస్తున్నది అనుకోండి, మీకు ఎందుకు చలేస్తున్నది అని తెలుస్తున్నది, చల్లటి గాలి అది నడుస్తున్నది అనుకోండి, ఎలా తెలుస్తుంది? ఆ చల్లటి గాలి వచ్చి మీ స్కిన్ టచ్ చేయగలగానే మీకు ఒక్కసారిగా చలేస్తున్నది. ఎందుకు? బికాస్ యూ కెన్ ఫీల్ ద టెంపరేచర్ దట్ ఈస్ టచింగ్ ద స్కిన్. ఓకే, సిమిలర్లీ మనకి టేస్ట్ రిసెప్టార్స్ ఉన్నాయి, అలాగే మన ముక్కులో మనకి ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఉన్నాయి, మనకి యాక్చువల్గా
ఆడియో రిసెప్టార్స్ ఉన్నాయి మన చెవులోని. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ అంతా ఏదైతే ఉందో ఆ ఎన్వైరన్మెంట్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఆ ఎన్వైరన్మెంట్ని అర్థం చేసుకోవడానికి, ఫీల్ చేయడానికి, అవగాహన పొందడానికి హెల్ప్ చేస్తాయి. సో దీన్ని బట్టి మనకి లివింగ్ ఆర్గానిజమ్స్లో ఈ యాక్చువల్గా ఈ ఫీచర్ ఉన్నది. ఇప్పుడు మీరు అంటారు సార్ మనం యానిమల్స్ కదా, యానిమల్స్లో ఇలాంటి ఫీచర్స్ ఉందేమో, ప్లాంట్స్లో అలాంటి ఏం ఫీచర్ ఉందని. ప్లాంట్స్ కూడా సెన్స్ చేస్తాయి. ప్లాంట్స్లో వాటి ambient ఎన్వైరన్మెంట్లోని కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉందో ఆక్సిజన్ ఎక్కువ ఉన్నదని సెన్స్ చేస్తాయి. మీ అందరికీ గుర్తున్నట్లయితే మనం ఫోటోసిన్సిస్ చదువుకున్నాం. ఫోటోసిన్సిస్లో మనం ఏం చదువుకున్నాం అంటే ఏవైతే C3 ప్లాంట్స్ ఉన్నాయో దే ఆర్ సెన్సిటివ్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ కావాల్సినంత లేదు అంటే రుబిస్కో ఆక్సిజనైజ్ యాక్టివిటీకి వెళ్ళిపోతుంది. సో ఫోటోసిన్సిస్ సరిగా జరగదు. సో దే ఆర్ రెస్పాండింగ్ టు దేర్ ఎన్వైరన్మెంట్ ఇన్ అదర్ వే. మనకి లైట్ ఇంటెన్సిటీ సరిగా లేదు, ఫోటోసిన్సిస్ కి 680 నానోమీటర్ ఇంకా 700 నానోమీటర్ లైట్ సరిగా అందట్లేదు, ఫోటోసిన్సిస్ సరిగా జరగదు. ఓకే, టెంపరేచర్ అనేది చాలా తక్కువ ఉన్నది, లేదంటే అవసరం కన్నా చాలా ఎక్కువ ఉంది. ఎంజైమ్స్ అనేవి టెంపరేచర్ సెన్సిటివ్. ఎంజైమ్ కైనెటిక్స్ టెంపరేచర్ మీద డిసైడ్ చేయబడతాయి. సో మనకి టెంపరేచర్ సరిగా లేదు అంటే ఎంజైమ్స్ కూడా సరిగా పనిచేయవు. సో వెదర్ ఇట్ ఈస్ ప్లాంట్స్ ఆర్ ఎనిమల్స్ ఆర్ ఎనీ లివింగ్ ఆర్గానిజం దట్ మే బి, ఇట్ ఈస్ యాక్చువల్లీ కాన్షియస్ టు ఇట్స్ సరౌండింగ్స్. ఓకే, కొన్ని ఆర్గానిజమ్స్ లో ఎక్కువ కాన్షియస్నెస్ ఉంటుంది. లెట్ us say we as human beings we have self consciousness. అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే నేను ఒక మనిషిని, ఓకే, నాలో ఓకే బ్రహ్మాండం అంతా వసించున్నది, ఓకే, ఐ ఆమ్ ద వరల్డ్ ఈజ్ మీ అనేసి ఏంటది మనకు ఒక అవగాహన ఉన్నది కదా. ఓకే, నేను ఓకే. సో వెన్ వీ హ్యావ్ దిస్ కాన్షియస్నెస్, మీరు సెల్ఫ్ థాట్స్లోకి వెళ్తారా? మీరు ఎప్పుడైనా సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే ఏమీ లేదు, మీరు ఒక సెల్ఫ్ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు. అయ్యో నేను సరిగా చదవట్లేదు కదా. ఇలా అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉండదు, తెలుసా మీకు? నాట్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. వాటిలో ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ లేదు. ఓకే, నేనంటూ ఒక లివింగ్ ఆర్గానిజంని, ఓకే, మీరంటూ మిమ్మల్ని మీరు ఎలా పర్సీవ్ చేసుకుంటారో కదా, మీరంటూ మిమ్మల్ని మీరు ఎలా పర్సీవ్ చేసుకుంటారో, నేను ఒక మంచి మనిషినా, నేను ఒక am I a good person or a bad person, okay, what I should do to improve my preparation for my NEET exam, ఇలాంటి సెల్ఫ్ థాట్స్ ఇంకా ఏదైతే ఈ ఎఫర్మేషన్స్ మనం చేసుకుంటామో దిట్ ఈస్ డ్యూ టు ద సెల్ఫ్ కాన్షియస్నెస్. ఓకే, మనకు అవగాహన ఉన్నదన్నమాట. అది మనం ఎలాంటి మనిషిని, మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మనల్ని ప్రతిరోజు మనం ఎలా బెటర్ చేసుకోవాలి, మన హ్యాబిట్స్ని మనం ఎలా బెటర్ చేసుకోవాలి, ఈ అవగాహన ఏదైతే ఉందో ఇది ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ లో ఉంది. అందుకే అంటారు ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ విల్ హ్యావ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేసి. హ్యూమన్ బీయింగ్స్ లో మాత్రమే ఓకే సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఏదైతే ఫీచర్ ఉందో హ్యూమన్ బీయింగ్స్ లో, దట్ అలౌడ్ us to be the most advanced and the developed living organism on earth. ఓకే, అది అన్నమాట. అడ్వాన్స్డ్ ఇంకా లివింగ్ యానిమల్ లాగా మనల్ని డెవలప్ చేసింది అనమాట ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండడం వల్ల. ఓకే, అందుకే మనం కొంచెం ఈ ఇవల్యూషన్ రేస్ లో కొంచెం ముందుకు వచ్చేసాం మిగతా ఆర్గానిజమ్స్ కన్నా. అంతే తప్ప మనం ఏదో తోపులో తొరులుమో అని కాదు. అన్ని యానిమల్స్ యాక్చువల్ గా డిజర్వింగ్. ఓకే, మనం ఏదో సుపీరియర్ మిగతా ఆర్గానిజమ్స్ ఇన్ఫీరియర్ అని కాదు. ఓకే, మనలో సెల్ఫ్ కాన్షియస్ రావడం వల్ల మనలో కొంచెం బెటర్ గా యాక్చువల్గా ఇంప్రూవ్మెంట్ అయ్యింది అనమాట. ఓకే, అది ఎవల్యూషన్ లో వీ హ్యావ్ ఎ అడ్వాంటేజ్ అట్ ఎవల్యూషన్. ఇప్పుడు అలాగే మనకి ఇది మిమోజా ప్లాంట్ అని ఒక ప్లాంట్ ఉంటుంది, మిమోజా ప్లాంట్ అని. దీన్ని మనం టచ్ మీ నాట్ ప్లాంట్ అంటాం. ఈ టచ్ మీ నాట్ ప్లాంట్ లో ఏం జరుగుతుందంటే దాని లీఫ్ టచ్ చేశారంటే అది ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతటిని వెనక్కి లాగుతుంది. వాటర్ కంటెంట్ వెనక్కి లాగడం వల్ల లీఫ్ అనేది ఇలా ముడుచుకోవడం స్టార్ట్ అవుతుంది, క్లోజ్ చేసుకుంటుంది. దానికి ఇష్టం లేదు మీరు ముట్టుకోవడం దానికి ఆ ఎన్వైరన్మెంట్ స్టిమ్యులస్ సెన్స్ చేసి అది యాక్చువల్ గాను క్లోజ్ చేసుకుంటుంది దాని లీవ్స్ ని, అది అన్నమాట. ఓకే, అది సో ఇది ఒక ప్రొటెక్షన్ అనుకోసం అనమాట. సో అది నేను మీకు చెప్పడానికి ట్రై చేశాను. ఈవెన్ మనకి లైకెన్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు లైకెన్స్ గురించి, అవునా కాదా? లైకెన్స్ గురించి తెలుసు. లైకెన్స్ ఆర్ గుడ్ పొల్యూషన్ ఇండికేటర్స్ అని చదువుతాం. ఎందుకు? లైకెన్స్ అనేవి మనకి యాక్చువల్ గా పొల్యూషన్ ఉన్న జాగాలో గ్రో అవ్వవు. సో దే ఆర్ ఏబుల్ టు సెన్స్ పొల్యూషన్. ఆ పొల్యూషన్ ని సెన్స్ చేస్తున్నాయి కాబట్టి ఆ పొల్యూషన్ ఉన్న జాగాలో గ్రో అవ్వట్లేదు లైకెన్స్, అవునా కాదా? సో దట్ ఆల్సో బికమ్స్ అ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, అది అనమాట. ఓకే, పదండి. సో విత్ దిస్ మనకి ఏం అర్థమైందంటే మనకి కాన్షియస్నెస్ కూడా ఒక డిఫైనింగ్ ఫీచర్ అని అర్థమైంది. సో దీన్ని బట్టి మనకి ఏవైతే ఆర్గానిజం లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ మనం రెండు భాగాల్లో డివైడ్ చేసుకున్నట్లయితే, రెండు పార్ట్స్ లో డివైడ్ చేసుకున్నట్లయితే ఒక పార్ట్ లో మనం ఫండమెంటల్ ఫీచర్స్ పెట్టచ్చు. ఫండమెంటల్ గా లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఇవి ఉంటాయి అది. ఓకే, ఇంకొక పార్ట్ లో మనం డిఫైనింగ్ ఫీచర్స్ అని పెట్టచ్చు.
అంటే ఒక లివింగ్ ఆర్గానిజంలో ఈ ఫీచర్ ఉండే తీరాలి అది లివింగ్ ఆర్గానిజమ్స్ లోనే ఉండాలి అది అన్నమాట. ఓకే, వీనస్ ఫ్లై ట్రాప్ కూడా ఇన్సెక్ట్స్ వస్తే క్లోజ్ అయిపోతుంది, కరెక్ట్. సో మనకి ఫండమెంటల్ ఫీచర్స్ రెండు వస్తాయి, ఒకటి గ్రోత్, ఇంకోటి మనకి రీప్రొడక్షన్. ఓకే, మనకి డిఫైనింగ్ ఫీచర్స్ లో ఏమేమి వస్తాయి? ఇప్పుడే మనం 3 ఫీచర్స్ చదువుకున్నాంగా, ఆ 3 డిఫైనింగ్ ఫీచర్స్ చెప్పండి పదండి. వాట్ ఆర్ ద 3 డిఫైనింగ్ ఫీచర్స్? అన్నిటికన్నా ఫస్ట్ సెల్యులర్ ఆర్గనైజేషన్, రెండోది వచ్చేసి మెటబాలిజం, మూడోది వచ్చేసి కాన్షియస్నెస్. ఓకేనా? ఈ మూడు వచ్చేసి మనకి డిఫైనింగ్ ఫీచర్స్. ఓకే, సో ఫండమెంటల్ ఫీచర్స్ అండ్ డిఫైనింగ్ ఫీచర్స్. ఇది వాట్ ఈస్ లివింగ్ అనేది. వాట్ ఈస్ లివింగ్ అనే టాపిక్ ఏదైతే మీకు వస్తుంది కదా, ఇదే ఇదంతా. ఓకే, పదండి కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం రండి. ఓకే, లెట్ us do some questions. రండి. The living organisms can be unexceptionally distinguished from non-living things on the basis of their ability for. లివింగ్ ఆర్గానిజమ్స్ ని నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి మనం ఎలా సపరేట్ చేసుకోగలుగుతున్నాం? ఏ ఇంపార్టెంట్ ఫీచర్ వలన? ఓకే, పదండి. ఏ ఫీచర్ వల్ల వాటిని మనం సపరేట్ చేసుకోగలుగుతున్నాం? వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ ఫీచర్ త్రూ విచ్ వీ కెన్ సపరేట్ దమ్ యాక్చువల్లీ? ఏంటా ఫీచరు? ఏంటా ఇంపార్టెంట్ ఫీచరు? ఏంటది? రెస్పాన్సివ్నెస్ టు టచ్, ఇంటరాక్షన్ విత్ ది ఎన్వైరన్మెంట్ అండ్ ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్, రీప్రొడక్షన్, గ్రోత్ అండ్ మూవ్మెంట్. మనకి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఎవల్యూషన్ జరుగుతుందా, ఇంటరాక్షన్ జరుగుతుందా? జరగదు. ఓకే, సో ఇంటరాక్షన్ విత్ ది ఎన్వైరన్మెంట్ అండ్ ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. An attribute found in plants but not in animals is. An attribute found in plants but not in animals is. ఓకే, మనకి యాక్చువల్ గాను ఏ అట్రిబ్యూట్ ప్లాంట్స్ లో ఉంటుంది కానీ యానిమల్స్ లో ఉండదు? ఆప్షన్ ఏ కరెక్టే, నేను కాదనట్ల. ఆప్షన్ ఏ రాంగ్ అని అనట్ల. మనకి మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ కావాలి. అర్థమైందమ్మా శాండ్రా? మనకు మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ కావాలి. అక్కడ మోస్ట్ అప్రోప్రియేట్ లేదంటే మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ పక్క మనం వెళ్ళాలి, అది అనమాట, ఇంకేం లేదు. సో అలాంటప్పుడు ఆప్షన్ బి అయింది అక్కడ. ఇక్కడ ఏంటి వస్తుంది? ఆప్షన్ సి, ఆటోట్రోఫీ. ఆటోట్రోఫీ అంటే ఏమిటి? ఓకే, ఫోటోసిన్థసిస్ వస్తుంది అందులోని, అవునా కదా? ప్లాంట్స్ అనేవి వాటి ఓన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. ఓకే, అది అన్నమాట. దాన్ని మనం ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అని కూడా అంటాం. గుడ్, ఆప్షన్ సి. నెక్స్ట్, ఓకేనా? పదండి నెక్స్ట్. ఓకే, consider the following two statements. Cellular organization of body is defining feature of life forms. Metabolic reactions cannot be demonstrated outside the body in cell-free systems. పదండి, చెప్తారా అందరూ చెప్తారా? అందరూ ఒకసారి చెప్పేస్తారా? ఇది సెల్యులర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది బాడీ ఈస్ డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్స్. ఇది కరెక్టా కాదా? కరెక్టే. ఓకే, మెటబాలిక్ రియాక్షన్స్ కెనాట్ బి డిటర్మైన్డ్ అవుట్ సైడ్ ద బాడీ అంటే రాంగా కాదా? రాంగ్. దే క్యాన్ బి డిటర్మైన్ చేయొచ్చు, మనం బయట చేయొచ్చు. ఓకే, సెల్ ఫ్రీ సిస్టమ్స్ లో మనం మెటబాలిక్ రియాక్షన్స్ డిపెక్ట్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఏమవుతుంది? 1 is true, 2 is false, ఆప్షన్ సి అవుతుంది. ఓకే, డన్, అయిపోయింది, డన్. ఓకే, రైట్, అయింది. దీంతో మనకి ఓకే ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది, వాట్ ఈస్ లివింగ్. ఇప్పుడు మనం ఇంకా టాక్సానమీ గురించి మాట్లాడుకుంటాం. టాక్సానమీ, క్లాసిఫికేషన్, టాక్సానమీ అండ్ నామెన్క్లేచర్. ఓకే, యాక్చువల్గా నాలుగు విషయాలు మాట్లాడుకుంటాం, 1 by 1 అన్ని మాట్లాడుకుంటాం రండి. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి యాక్చువల్గాను బేసిక్గా వీఆర్ టాకింగ్ అబౌట్ బయోడైవర్సిటీ. మీకు ఎందుకు అనిపిస్తుంది అది దీంట్లో బోల్డ్ పార్ట్ డిలీట్ అయ్యింది? ఎందుకంటే అది మళ్ళీ మనకి బయోడైవర్సిటీలో రిపీట్ అవుతుంది అని చూసి తీసి పడేశారు అందులో నుంచి. సో మనకి యాక్చువల్గా మన చుట్టూ ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక సింపుల్ క్లారిటీ ఇద్దాం. ఓకే, లెటస్ సే నేను ఇప్పుడు ఏదైతే మీతో మాట్లాడబోతున్నానో ఇది బయోలాజికల్ క్లాసిఫికేషన్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ ది చిన్న టీజర్ అనమాట ఇది. ఇప్పుడు సినిమా వచ్చే ముందు మనం ట్రైలర్ చూస్తాం కదా, దానివల్ల మనకి సినిమా గురించి ఒక చిన్న ఐడియా వస్తుంది, లేదంటే ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇది కూడా అంతే అనమాట. ఓకే, మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ మన చుట్టూ బోల్డ్ ఉన్నాయి.
ప్లాంట్స్ అవనండి, యానిమల్స్ అవనండి, యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్ అన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఆర్గానిజమ్స్లోని మనం ఏదైనా ఆర్గానిజంని స్టడీ చేయాలన్నా, లేదంటే ఒక ఆర్గానిజం గురించి మనం రీసెర్చ్ చేయాలన్నా మనం ఏం చేయాలి? దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఎవరెవరికైతే ఎంతెంత తెలుస్తున్నదో దాన్ని డాక్యుమెంట్ చేసి పెట్టాలి. ఓకే, అవునా కాదా? ఇప్పుడు చూడండి, లెటస్ సే ఇప్పుడు శాండ్రా ఉన్నారు. ఓకే, శాండ్రా ఏం చేశారంటే, ఓకే, యాక్చువల్ గాను ఇవాళ ఒక కొత్త ఇన్సెక్ట్ని కనిపెట్టారు అనమాట. వాళ్ళ ఒక ఇన్సెక్ట్ ని కనిపెట్టారు. ఓకే, ఈ ఇన్సెక్ట్ ఏదైతే ఉన్నదో ఓకే, ఇంత చిన్న ఇన్సెక్ట్ అన్నమాట. ఫస్ట్ టైం అలాంటి ఇన్సెక్ట్ ఇప్పటి వరకు వరల్డ్ లో ఎవరు చూడలేదు. ఓకే, ఇట్ ఈస్ ద న్యూయెస్ట్ ఆర్థ్రోపోడ్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి శాండ్రా ఎవరైతే ఉన్నారో అది కరెక్ట్ గా ఇప్పుడు తీసుకెళ్లి క్లాస్ ఇన్సెక్టాలో పెట్టాలా, లేదు అంటే ఆర్థ్రోపోడాలో ఏ ఫైలంలో పెట్టాలి? సబ్ ఫైలం మ్యాండిబులేటాలో పెట్టాలా, చెలిసిరేటాలో పెట్టాలా, లేదంటే ఏదైతే ఎక్స్టెంట్ అయిపోయిన ఉన్నదో ఓకే ట్రైలోబైటాలో పెట్టాలా, దేంట్లో పెట్టాలి? ఎలా తెలుస్తుంది? బికాస్ దేర్ ఇస్ ఆల్రెడీ అ డాక్యుమెంటెడ్ ఫీచర్స్ దేర్. డాక్యుమెంట్ చేయడం జరిగింది. మనకి ఫైలం ఆర్థ్రోపోడాలోని ట్రైలోబైటా, మ్యాండిబులేటా, సబ్ ఫైలం ట్రైలోబైటా, సబ్ ఫైలం చెలిసరేటా, ఇంక సబ్ ఫైలం మ్యాండిబులేటా అని 3 సబ్ ఫైలంలు వస్తాయి. ఆ సబ్ ఫైలం మ్యాండిబులేటాలో మనకి ఒక క్లాస్ వస్తుంది, క్లాస్ ఇన్సెక్టా. ఓకే, సో ఇప్పుడు ఈ క్లాస్ ఇన్సెక్టాలో తీసుకెళ్ళి ఎలా పెట్టాలి అని ఎలా తెలిసిందంటే, ఎవరో చాలా మంది సైంటిస్ట్ ఎప్పటి నుంచి అయితే రీసెర్చ్ చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళు ఏం చేశారంటే ఒక స్టాండర్డ్ క్రియేట్ చేశారు. ఓకే, అది అన్నమాట, ఒక స్టాండర్డ్ అనేది క్రియేట్ చేశారు. ఈ స్టాండర్డ్ ఏదైతే వాళ్ళు క్రియేట్ చేశారో దాంట్లో వాళ్ళు ఒక్కొక్క ఆర్గానిజం అది యాక్చువల్గా ప్లాంట్ లో ఉండాలా, లేదంటే అదొక యానిమల్ కింగ్డమ్ లో ఉండాలా, అదొక యూనిసెల్యులర్ ఆర్గానిజం అయి ప్రోకెరియోట్ అయితే మొనీరాలో ఉండాలా, లేదంటే ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం అయి యూకెరియోటిక్ అయితే ప్రొటిస్టాలో ఉండాలా. ఓకే, ఒక ప్లాంట్ లైక్ ఫీచర్స్ అందులో ఉన్నాయంటే ప్లాంటీలో ఉండాలా, యానిమల్ లైక్ ఫీచర్స్ ఉన్నాయంటే యానిమల్ కింగ్డమ్ లో ఉండాలా, ఫంజై లైక్ ఫీచర్స్ ఉన్నాయి, బాడీ మీద కైటిన్ అనేది ఉన్నది ఎక్స్టర్నల్ గా అంటే సెల్ వాల్, అది ఫంజైలో ఉండాలా. ఇలాగా అన్ని డిసైడ్ చేయబడ్డాయి. ఇట్ ఈస్ నాట్ ర్యాండమ్. మన చుట్టూ ఏదైతే చూస్తున్నామో అది ర్యాండమ్ గా లేదు, అన్ని యాక్చువల్ గా సిస్టమేటిక్ గా డిసైడ్ చేయబడ్డాయి. ఈ సిస్టమేటిక్ గా డిసైడ్ చేసిన ప్రాసెస్ లోని వాళ్ళు ఏం చేశారు యాక్చువల్ గాను, ఓవర్ ద కోర్స్ ఆఫ్ ఇయర్స్ ఏం జరిగింది, అదే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఓకే, వాళ్ళు ఏం కష్టాలు పడ్డారు అది చేయడానికి. ఇప్పుడు ఫర్ సపోజ్ లెటెస్ట్ శాండ్రా అనేది ఇవాళ క్లాస్ లోని యాక్చువల్ గాను ఆర్గానిజం ఆ ఇన్సెక్ట్ ని కనిపెట్టారు. ఓకే, సరేనా? సో ఆ ఆర్గానిజం ది పేరు ఏం పెట్టారు? ఓకే, ఆ ఆర్గానిజం ది పేరు ఏం పెట్టారు? ఆర్గానిజం ది పేరు సో శాండ్రా పేరు కాబట్టి ఇప్పుడు శాండ్రాని కనిపెట్టారు ఆ ఇన్సెక్ట్ ని. ఓకే, సో శాండ్రికస్ వేదాంతికం అని పెట్టారు అనమాట. వేదాంతు క్లాస్ లో కనిపెట్టారు. సో శాండ్రికస్ వేదాంతికం అని పెట్టారు అనమాట ఆ ఇన్సెక్ట్ పేరు. ఓకే, అది సో వై ఆర్ బేసికల్లీ మన ఈ శాండ్రికస్ వేదాంతికం అనేసి ఏదైతే పేరు క్రియేట్ చేసామో ఓకే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దీని ఒరిజిన్ ఏమిటి? లాటిన్ ఒరిజిన్ అనమాట. ఓకే, ఇలాంటి పేర్లు మనకి యాక్చువల్ గా లాటిన్ లోనే ఉంటాయి అనమాట. ఎందుకు మనం లాటిన్ ని చూస్ చేసుకున్నాము? ఓకే, ఫర్ నామెన్క్లేచర్. ఆర్గానిజమ్స్ ని పేరు పెట్టడానికి మనం లాటిన్ ఎందుకు చూస్ చేసుకున్నాం? మనం ఓకే యాక్చువల్గా ఇంకొక ఆర్గానిజం ని మనం ఎందుకు చూస్ చేసుకోలేదు? వై డెంట్ వి టేక్ ఎనీ అదర్ ఇంకేదో లాంగ్వేజ్ ఎందుకు చూస్ చేసుకోవాలి? మన స్పానిష్ లేదంటే మన తెలుగు లాంగ్వేజ్ ఎందుకు చూస్ చేసుకోలేదు మనం? ఓకే, మన తెలుగు లాంగ్వేజ్ ఎందుకు చూస్ చేసుకోలేదు? మనం యాక్చువల్గా హిందీని ఎందుకు చూస్ చేసుకోలేదు? ఇంగ్లీష్ని ఎందుకు చూస్ చేసుకోలేదు? ఇంగ్లీష్ మొత్తం వరల్డ్ అంతట్లోని ఇంగ్లీష్ చాలా మంది మాట్లాడతారు. సో ఇంగ్లీష్ ఎందుకు చూస్ చేసుకోలేదు? ఇప్పుడు మీరు కొరియన్ డ్రామాస్, జాపనీస్ యానిమేస్ అన్ని కూడా చూస్తున్నారు. సో కొరియన్లోనో జాపనీస్లోనో ఎందుకు పెట్టలేదు? ఓకే, ఒక ఆర్గానిజం పేరు మనం వేరే వేరే లాంగ్వేజ్ లో ఎందుకు పెట్టలే? మనం ఎందుకు యాక్చువల్గా లాటిన్ నే చూస్ చేసుకున్నాం? దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ దట్ వి స్టార్ట్ ఆన్సరింగ్ నౌ ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద సెషన్ లో. పదండి. ఓకే, అది సో మనకి యాక్చువల్గా నంబర్ ఆఫ్ స్పీషీస్ మనం చూసుకున్నట్లయితే దాదాపు వరల్డ్ అంతట్లోని ఒక 1.7 to 1.8 మిలియన్ స్పీషీస్ ఉన్నాయి. దేంట్లో అయితే 1.25 యానిమల్ స్పీషీస్, దేంట్లో అయితే 1.025 ఇన్సెక్ట్స్ ఉన్నాయి, మిగతా ప్లాంట్స్ 0.5 మిలియన్ స్పీషీస్ ఉన్నాయి. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం రిగార్డింగ్ టాక్సానమీ. ఇప్పుడు మనం ఓకే టాక్సానమీ గురించి మాట్లాడుకుంటాం అనమాట. అది ఓకే, లెట్ us టాక్ అబౌట్ టాక్సానమీ. సో టాక్సానమీ అంటే ఏమిటి? వాట్ డూ వి మీన్ బై టాక్సానమీ? టాక్సానమీ అంటే ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్ అండ్ నామెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ ఒక ఆర్గానిజం ని ఐడెంటిఫై చేయాలి. అది ఎక్కడ బిలాంగ్ చేస్తుంది? అదొక ప్లాంటా, లేదంటే యానిమల్లా, ఒక ప్రోకెరియోటా, యూకెరియోటా, అదొక ఎలాంటి టైప్ ఆఫ్ ఆర్గానిజం, అది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని మనం క్లాసిఫికేషన్ చేస్తాం.
ఓకే, దాన్ని మనం క్లాసిఫై చేసి ఒక ఒక పర్టికులర్ జాగాలో తీసుకెళ్లి పెడతాం అనమాట. ఓకే, మనం దాన్ని ఇన్సెక్ట్లో పెడుతున్నామా, లేదంటే అనెలిడాలో పెడుతున్నామా, లేదు అంటే దాన్ని మనం ఒక కార్డేటాలోని యాంఫిబియాలో పెడుతున్నామా, ఎక్కడ పెడుతున్నాము అనేది ఓకే చెప్పండి. ఓకే, ఎక్కడ పెడతాం మనం ఎలా డిసైడ్ చేస్తాం? క్లాసిఫికేషన్ ఉంటేనే. మనకి యానిమల్ కింగ్డమ్, ప్లాస్ కింగ్డమ్ అని క్లాసిఫికేషన్ ఉంటేనే మనం పెట్టగలుగుతాం. లాస్ట్ లో వచ్చేసి నామన్క్లేచర్ అంటే నామకరణం. ఓకే, చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు ఎలాగా మనకి పేరు పెట్టారు. ఓకే, ఇప్పుడు నాకు ఎలాగైతే పేరు అజయ్ అని పెట్టారో, మీకు ఎలాగైతే ఒక్కళ్ళ పేరుకి దీక్షియో, నిఖిల్లో, శాండ్రానో, సింధునో, ఇవన్నీ తేజస్విని, ఈ పేర్లు ఏవైతే పెట్టారో అలాగే మనం ఒక్కొక్క ఆర్గనిజం కి పేరు పెడతాం. ఓకే, అలాగని మనం ఆర్గనిజం లో ఒక్కొక్క మెంబర్ కి పేరు పెట్టాం, స్పీషీస్ కి పేరు పెడతాం అనమాట. ఓకే, అంత ఓపిక మనకు లేదు. ఉన్న ఆర్గనిజమ్స్ అన్నిటికీ ఒక్కొక్క పేరు పెట్టడం మొదలెట్టామంటే ఇంకా అయింది సంగతి ఇంకా. ఓకే, అది అనమాట. సో అది బేసిక్ గా వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ టాక్సానమీ. ఓకే, రండి. సో దీని ఒరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? యాక్చువల్ గా మనకి చెప్పాలంటే ఈ ఆలోచనది ఒరిజిన్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ ఆలోచనది ఒరిజిన్ ఏదైతే ఉందో, ఓకే, ఎవరు యాక్చువల్గా ఎప్పుడే చెప్తున్నాను. ఓకే, శాండ్రాని ఎవరు జోకులు వేసుకోకూడదు. శాండ్రా మీద నేను ఏదో చెప్పాను అనేసి మీరు యాక్చువల్గా జోకులు వేసుకోవడం ఆపాలి. ఇప్పుడే చెప్పేస్తున్నా. అలాంటప్పుడు మన క్లాస్లో కిక్కిపోతుంది ఇంకా. ఓకే, మంచి లైట్ హార్టెడ్గా ఏదైతే క్లాస్ చేసుకుంటున్నామో మీరు ఏం జోకులు వేస్తే కిక్కిపోతుంది మరి. ఓకే, శాండ్రా కూడా మీరు సీరియస్ గా తీసుకోకూడదు. యూ హ్యావ్ టు బి లైట్ హార్టెడ్ గా తీసుకోవాలి ఏదైనా మాట్లాడుకుంటే. ఓకే, ఆల్ రైట్, సరే అయితే ఓకేనా, పదండి రండి. ఇప్పుడు మనకి అన్నిటికన్నా ఫస్ట్ వచ్చి నాకు తెలుసు మీ అందరికందరూ కోతి పనులు నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ఎవరిదైనా పేరు తీసుకున్నానంటే ఇంక వాళ్ళ పేరు మీద జోకులు వేసుకోవడం మొదలెడతారు మీరందరూ. మీ గురించి నాకు తెలియదా? ఓకే, 6-7 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను మీ ప్రజాతంతాను స్టూడెంట్స్. నేను ఒక స్టూడెంట్ని, నాకు బాగా తెలుసు మీ అందరి గురించి. సో నో జోక్స్, పదండి. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ యాక్చువల్గాను ఓకే అరిస్టాటల్, ప్లేటో ఈ టైముల్లో ఏంటంటే వాళ్ళు ఇంకా ఆర్గనిజమ్స్ ని క్లాసిఫై చేస్తున్నారు అనమాట. ఓకే, మన అరిస్టాటల్ అయితే చెప్పక్కర్లా. ఓకే, అరిస్టాటల్ గురించి మనం చదువుకున్నాం కదా. అరిస్టాటల్ గురించి హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్లో వస్తుంది అనమాట. అరిస్టాటల్ ఏమన్నాడంటే కొన్ని ఆర్గనిజమ్స్ లో బ్లడ్ ఉన్నది, కొన్ని ఆర్గనిజమ్స్ లో బ్లడ్ లేదు. ఓకే, సో బ్లడ్ ఉన్న ఆర్గనిజమ్స్, బ్లడ్ లేని ఆర్గనిజమ్స్ అన్నాడు. ఇంకొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇచ్చారు. ఓకే, దాంట్లో ఏమన్నారంటే మనకి 3 రకాల ఆర్గనిజమ్స్ ఉంటాయంట. ఒకటి భూమి మీద ఉంటాయంట, ఇంకోటి నీళ్ళల్లో ఉంటాయంట, ఇంకోటి గాలిలో ఉంటాయంట. ఓకే, సో వాటర్, అర్త్ అండ్ ఎయిర్. సో ఈ 3 క్లాసిఫికేషన్లు ఇచ్చారనమాట. ఓకే, అది అనమాట. ఓకే, ఈ 3 క్లాసిఫికేషన్ ఇచ్చారు. భూమి మీద ఉన్న ఆర్గనిజమ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అదొక క్లాసిఫికేషన్ అంట. నీళ్లలో ఉన్న ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో అదొక టైప్ అంట. ఏవైతే గాలిలో ఉన్నాయో అవి కూడా ఒకటంట. సో తర్వాత అన్నారు, అయ్యో ఆ గాలిలో కంటిన్యూస్ గా ఉండవు కదా, ఎక్కడో వచ్చి అవి కూడా రెస్ట్ తీసుకుంటాయి కదా, సో గాలిలో ఉన్న ఆర్గనిజమ్స్ ఏమిటి అనేసి అన్నారు. అలాగే ఇంకోటి ప్రెసెన్స్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఆర్బీసీస్ ఒకటి. ఓకే, అలాంటివన్నీ బోల్డ్ అని ఇచ్చారనమాట. బట్ దీస్ ఆల్ డిడ్ంట్ వర్క్. ఎందుకంటే వాటికి యాక్చువల్గా ఒక బేసిస్ అనేది ప్రాపర్ గా లేదు. కానీ ఇక్కడ మనకి ఫర్దర్ వెళ్తూ మనం యాక్చువల్గా ఒక ప్రాపర్ బేసిస్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఒక ఆర్డర్ క్రియేట్ చేసుకోవాలి, అవునా కాదా? సో అదే మనం ఇక్కడ దాని గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో మనం ఒక ఆర్గనిజమ్స్ ని మనం యాక్చువల్గా క్లాసిఫై చేస్తున్నాము అంటే ఓకే వీ హ్యావ్ టు నో దేర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్. వాటిలో ఉన్న సెల్ ఏదైతే ఉందో ఈజ్ ఇట్ ప్రోకారియోటిక్ ఆర్ యూకారియోటిక్? ఇది బేసిక్ గా మనం బయాలజికల్ క్లాసిఫికేషన్ మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ అది ప్రోకారియోటికా యూకారియోటికా ఫస్ట్ నంబర్ 1. రెండోది వచ్చేసి మనకి న్యూట్రిషన్ వచ్చేసి ఆటోట్రాఫికా హెటరోట్రాఫికా. ఓకే, దాని తర్వాత మూడోది వచ్చేసి మనకి సెల్ వాల్ ఉందా లేదా, సెల్ వాల్ ప్రెసెంట్ ఆర్ అబ్సెంట్. ఓకే, నాలుగోది వచ్చేసి యూనిసెల్యులారా మల్టీసెల్యులారా, సెల్యులర్ ఆర్గనైజేషన్ ఏమిటి అనేది. ఓకే, దాని తర్వాత మిగతా ఏవైతే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయో అదే సెల్ ది స్ట్రక్చర్ ఏంటి, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫీచర్స్ ఏమిటి, ఇవల్యూషనరీ రిలేషన్షిప్స్ ఏమిటి. ఓకే, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ ఏమున్నాయి ఆర్గనిజమ్స్ మధ్యన, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గనిజమ్స్ మధ్యన ఇవి ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా యాక్చువల్గా మనం కన్సిడర్ చేయడం మొదలెట్టాం అనమాట. అర్థమైందా? వీటిని కూడా కన్సిడర్ చేయడం మొదలెట్టాం.
ఏం చేస్తున్నారు రచ్చ చాట్ సెక్షన్లోని, మెసేజ్లన్నీ రిట్రాక్ట్లు చేస్తున్నారు. మెసేజ్ పెట్టడం రిట్రాక్ట్ చేయడం పెట్టడం, ఇంత ఓపిక ఉంది అబ్బాయి చేయడానికి మీకు, మెసేజ్ పెట్టడానికి రిట్రాక్ట్ చేయడానికి. దాని తర్వాత డెవలప్మెంటల్ ప్రాసెస్, ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఎలా జరుగుతున్నది ఏమిటి, ఇంకా ఇకలాజికల్ ఇన్ఫర్మేషన్ ఏమున్నది వాటి మీద, వీటన్నిటిని ఇంకా మనం ఆడుకోవడం మొదలెట్టాం. ఓకే పదండి రండి. సో ఇప్పుడు మనం యాక్చువల్గాను టాక్సానమీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. లెట్ us try to understand the process of taxonomy. టాక్సానమీలో అసలు మనం ఏం చేస్తున్నాం అన్నది. ఓకే సో మనం ఏం చేస్తున్నాం అంటే CICN అనేది చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ అ ప్రాసెస్ నోన్ యాజ్ CICN. CICN అంటే ఏమిటి? క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్, నామెన్క్లేచర్. దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ టాక్సానమీ. సో టాక్సానమీలో మనం ఏం చేస్తున్నాం? ఓకే అన్నిటికన్నా ఫస్ట్ క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్, నామెన్క్లేచర్, ఇవి 4 పనులు మనం చేస్తున్నాం అనమాట. దీస్ ఆర్ ద 4 థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం ఏం చేస్తాం? అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఓకే మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏమున్నాయి, ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఏమిటి, ఇంటర్నల్ ఫీచర్స్ ఏమిటి, ఓకే మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం అన్నిటికన్నా ఫస్ట్. సో నేను అన్నట్టు అది ప్రోకెరియాటిక్ అయితే మొనీరాలో వెళ్తుంది, యూకెరియాటిక్ అయితే మనకి ప్రొటిస్టా, ఫంజై, అనిమేలియా, ప్లాంటేలో వెళ్తుంది. ఇప్పుడు యూకెరియాటిక్ అయ్యి దానిది సెల్ వాల్ ఉందా లేదా అని చూస్తే మనకి సెల్ వాల్ ఉంటే ప్రొటిస్టాలోను, ఫంజైలోను, ప్లాంటేలో ఉంటుంది, అనిమేలియాలో ఉండదు. సెల్ వాలే లేదు, అస్సలు లేదు సెల్ వాల్. ఓకే అప్పుడు మనకి ప్రొటిస్టా లేదు అంటే అనిమేలియా మిగులుతాయి. ఇప్పుడు మనకి ఆ ఆర్గానిజం యూనిసెల్యులారా, మల్టీ సెల్యులార్ అనుకోండి. సో నేను ఈ సిరీస్ మీకు చెప్పేసేస్తున్నాను అనమాట. లెట్ us ఇమాజిన్ ఎ సిచ్యువేషన్. మనకు ఒక ఇన్సెక్ట్ దొరికింది. నేను ఇందాక మీకు శాండ్రా అన్నట్టు నేను ఇన్సెక్ట్ అని చెప్పా. లెట్ us సే వి డిస్కవర్డ్ ఎ ఇన్సెక్ట్. అన్నిటికన్నా ఫస్ట్ మనం ఇన్సెక్ట్ లో ఏం చూస్తాము? ఇన్సెక్ట్ లో ఫస్ట్ ఫీచర్ మనం ఏదైతే చూస్తాం, ఈజ్ ఇట్ ప్రోకెరియాటిక్ ఆర్ యూకెరియాటిక్? ఇది ప్రోనా యూకెరియాటిక్? సో ప్రోకెరియాటిక్ యూకెరియాటిక్ అని తెలిస్తే మనకి ఇన్సెక్ట్ యూకెరియాటిక్ అని తెలుసు. ఓకే ఫైన్. ఇప్పుడు రెండో ఫీచర్ ఏం చెక్ చేస్తాం దీంట్లోని? సెల్ వాల్ ఉందా లేదా? సెల్ వాల్ ఉందా లేదా? సో సెల్ వాల్ అనేది ఉండదు కదా. ఓకే సో సెల్ వాల్ లేదు. ఓకే ఫైన్, సెల్ వాల్ లేదు. ఓకే ఇది ఒక యూకెరియాటిక్ కూడా. సో మనకి ఏ ఆప్షన్స్ మిగిలాయి? ప్రొటిస్టా మిగిలింది, ఇంకా యానిమల్ కింగ్డమ్ మిగిలింది. సో ఇది ప్రొటిస్టా అవుతుందా? లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ అ మల్టీసెల్యులర్ ఆర్గానిజం. సో మల్టీసెల్యులర్ ఆర్గానిజం కాబట్టి ఇంకా మూమెంట్, లోకోమోషన్ కూడా దీంట్లో ఉంది కాబట్టి వీల్ ప్లేస్ ఇట్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్. దీన్ని మనం యానిమల్ కింగ్డమ్ లో ప్లేస్ చేస్తాం. ఇప్పుడు యానిమల్ కింగ్డమ్ లో కూడా మనం ఫర్దర్ ప్లేస్ చేయాలి అంటే మనకి ఏం తెలియాలి? క్లాసిఫికేషన్ గురించి తెలియాలన్నమాట. అదే మనం ఫర్దర్ ముందుకు వెళ్తాం అనమాట. ఓకే చూడండి మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ఫీచర్స్, స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్, డెవలప్మెంట్ ప్రాసెస్ అన్ని చదువుతాము. దాని తర్వాత కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆర్గానిజం ప్రియర్ టు నామెన్క్లేచర్. ఆర్గానిజం ది కరెక్ట్ డిస్క్రిప్షన్ అనేది తీస్తాం అనమాట. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ విచ్ ఆల్ ద సైంటిస్ట్ హ్యావ్ టు ఫాలో టు నేమ్ అ న్యూ ఆర్గానిజం ఆర్ టు బ్రింగ్ అ న్యూ ఆర్గానిజం ఇన్ టు ద వరల్డ్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కొత్త ఆర్గానిజం గురించి కనిపెట్టాం అనమాట. ఓకే ఆ కొత్త ఆర్గానిజం గురించి తెలిసింది అంటే మనమైనా లేదంటే ఏ సైంటిస్ట్ అయినా ఓకే ఈ 4 స్టెప్లు ఫాలో అయ్యే తీరాలి. ఓకే ఇట్ ఈస్ దేర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ఆల్ ఆఫ్ దిస్. ఓకే అది అన్నమాట. ఇప్పుడు ఫర్దర్ మనం ముందుకు వెళ్తూ ఏం చేస్తామంటే కరెక్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఆర్గానిజమ్స్ ని వేరే కేటగిరీస్ లో ఇంకా పెట్టడం మొదలెడతాం అనమాట. సిమిలారిటీస్, డిఫరెన్సెస్ బట్టి. ఇప్పుడు మనకి యానిమల్ కింగ్డమ్ లో పెట్టేసాం. యానిమల్ కింగ్డమ్ లో పెట్టిన తర్వాత మనం ఎక్కడ తీసుకెళ్లి పెట్టాలి దాన్ని? మనకి ఎలా తెలుస్తుంది దాన్ని ఆర్థ్రోపోడాలోనే పెట్టాలని? సో మనం ఆర్థ్రోపోడాలో ఎందుకు పెట్టాము? దాంట్లో మనం జాయింటెడ్ అపెండేజెస్ చూసాం. ఓకే దట్ ఈస్ ద ఫస్ట్ ఫీచర్ దట్ వి విల్ సీ. ఓకే మనం ఆర్థ్రోపోడాలో పెట్టడానికి మెయిన్ రీజన్స్ ఏమిటి? సో మనం ఫైలం ఆర్థ్రోపోడాలో పెట్టాలి అంటే అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే మనం చూసాం దట్ ఈస్ అ సీలోమేట్ ఆర్గానిజం, ఇట్ ఈస్ అ సైజోసీలోమేట్ ఆర్గానిజం. ఓకే దాంట్లో మనకి బైలాటరల్ సిమెట్రీ ఉన్నది. ఓకే బైలాటరల్ సిమెట్రీ ఉన్నది ఆ ఇన్సెక్ట్ లోని. ఓకే ఇంకోటి మనకి జాయింటెడ్ అపెండేజెస్ ఉన్నాయి. ఆర్థ్రోపోడా అంటే అదే కదా, జాయింటెడ్ అపెండేజెస్ ఉండాలి. ఓకే ఎగ్జోస్కెలటన్ లో ఎగ్జోస్కెలటన్ ఏదైతే ఉందో ఖైటిన్ తో ఫార్మ్ అయి ఉన్నది. ఓకే ఇవన్నీ చూసాం, ఖైటిన్ తో ఫార్మ్ అయి ఉన్నది. ఇప్పుడు ఆర్థ్రోపోడాలో ఫర్దర్ వెళ్ళి మనం దీన్ని ఏం చేయాలి? ఇన్సెక్టాలో పెట్టాలి. సో ఇన్సెక్టాలో మనం పెడదాం అనుకుంటున్నాం అనుకోండి. ఇన్సెక్టాలో పెడదాం అనుకుంటున్నాం అంటే ఏముండాలి? ఇన్సెక్టాలో మనకి ఏముంటాయి? ఇన్సెక్ట్స్ ని మనం హెక్సోపాడ్స్ అంటాం కదా. సో ఆ లెక్క బట్టి చూస్తే మనకి ఇన్సెక్ట్స్ ని హెక్సాపోడా అంటాము. హెక్సాపోడా అంటే 6 legs ఉంటాయి అనమాట, 3 pairs of legs ఉంటాయి. సో ఆ 3 pairs of legs ఉన్నాయా చెక్ చేస్తాం, ఉన్నాయి, మనం తెచ్చి ఇన్సెక్టాలో పెడతాం. మిగతా అన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం యాక్చువల్గా చెక్ చేస్తాము. చెక్ చేసి ఫైనలైజ్ చేస్తాం. ఓకే ఈ ఆర్గానిజం మన ఇక్కడ ఉంటుంది అనేసి. ఒక నిమిషం ఆగండి అన్న, ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తున్నది. ఒక నిమిషం ఆగండి, మ్యూట్లో పెడతాం.
సరే, ఓకే అయితే ఓకే, అర్థమైందిగా మీకు, బేసిక్ ప్రాసెస్ అర్థమైపోయింది కదా నాన్న. ఓకే, అది అన్నమాట. సో మీరందరూ జస్ట్ నాకు ఒక 2 minutes ఇవ్వండి, జస్ట్ గివ్ మీ లైక్ 5 minutes. 5 minutes ఇవ్వండి, చిన్న ఇంపార్టెంట్ పని ఉన్నది. ఓకే, 11:10 వరకు నాకు టైం ఇవ్వండి అంతే. 11:10 AM అంతే, నాకు 11:10 AM వరకు టైం ఇవ్వండి. ఓకే, జస్ట్ ఒక చిన్న ఇంపార్టెంట్ కాల్ ఉన్నది, నేను మాట్లాడేస్తాను. మాట్లాడిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ట్రైలర్ రిలీజ్ చేసిన కాల్ అంత సీన్ లేదులేండి, ట్రైలర్ రిలీజ్ చేసే కాల్ ఏం కాదులేండి. ఓకేనా, నేను కిసిక్ లాంటి చెత్త పాటలు ట్రైలర్స్ రిలీజ్ చేయట్లేదులేండి, సో డోంట్ వరీ, పదండి. ఓకే, పదండి. ఓకే, డన్ 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 డన్, రండి నాన్న. ఓకే, సో ఇది అన్నమాట బేసిక్గా ఒక ఆర్గనిజం ని మనం ఏం చేయాలంటే ఫైనల్ గా ఓకే ఒక క్లాస్ లో పెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ మనకి అయిపోయింది. ఓకే, మనం ఏం చేసామంటే దీన్ని అన్నిటికన్నా ఫస్ట్ ఇది ప్లాంటా యానిమల్ డిసైడ్ చేసుకున్నాం. యానిమల్ డిసైడ్ అయిన తర్వాత ఆర్థ్రోపోడాలో ఉంటుందా అన్నది డిసైడ్ చేసుకున్నాం. ఆర్థ్రోపోడాలో ఉంటుందా లేదా డిసైడ్ అయిన తర్వాత మనం ఇన్సెక్టాలో ఉందా అన్నది డిసైడ్ చేసుకున్నాం. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్ లో ఏదైతే ఉందో అది మనం ఇంకా మాట్లాడుకోలేదు. ఏమిటది? ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు డిస్కస్ ఈస్ ఏంటి నాన్న? ఏంటది? ఒక పేరు పెట్టడం ఆర్గనిజం కి, నామన్ క్లేచర్. ఆ నామన్ క్లేచర్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఇంకా డిసైడ్ చేసుకోవాలి. ఒక ఆర్గనిజం కి మనం ఎలా పేరు పెడతాము ఓకే అన్నది మనం ఇంకా డిసైడ్ చేయలేదు. సో దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ. రండి. ఓకే, ఒక ఆర్గనిజం కి పేరు అనేది ఎలా పెట్టడం జరిగింది, ఏమిటి ప్రాసెస్ అనేది మాట్లాడుకోబోతున్నాం. వాట్ ఈస్ నామన్ క్లేచర్ నాన్న? ద ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ అ స్టాండర్డ్ నేమ్ ఆర్ అ సైంటిఫిక్ నేమ్ టు ఆర్గనిజం ఇస్ నోన్ యాజ్ నామన్ క్లేచర్. ఒక ఆర్గనిజం కి మనం ఒక స్టాండర్డ్ లేదంటే ఒక సైంటిఫిక్ నేమ్ ఇవ్వడాన్ని మనం నామన్ క్లేచర్ అనేసి అంటాము. ఓకే, ఎంఐ క్లియర్? అందరికి ఈ పాయింట్ అర్థం అవుతున్నదా? వింటున్నారా అందరూ? ప్లీజ్ అందరి దగ్గర నుంచి కొంచెం ఎనర్జీ కావాలి. అందరి దగ్గర నుంచి ఒక గుడ్ మార్నింగ్ ఎనర్జీ కావాలి నాకు. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారుగా, అందరూ టిఫిన్లు చేసి వచ్చారు కదా, 11 అవుతున్న టైం, టిఫిన్లు చేసి కూర్చున్నారు మీరు అందరూ. సో అందరికందరూ చాట్ సెక్షన్ లో కొంచెం ఎనర్జీ చూపించాలి. ఫైరో ఏదో ఒకటి, సమ్ ఆర్ ది అదర్ థింగ్.
పదండి పదండి, ఎనర్జీ ఇన్ ద చాట్ సెక్షన్ ఫాస్ట్. సూపర్ సూపర్, సరే ఓకే, సరేనా, పదండి. గుడ్ 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 గుడ్. సో వాట్ ఈస్ బైనామియల్ నామెన్క్లేచర్ నాన్న? గుడ్ మార్నింగ్ అమ్మ, గుడ్ మార్నింగ్. ఓకే, సో బైనామియల్ నామెన్క్లేచర్ అంటే ఏంటి? బైనామియల్ నామెన్క్లేచర్ is the process of assigning a standard name to an organism. ఓకే, ఇప్పుడు ఆ నేమ్ ఏదైతే ఇస్తున్నామో ఇట్ హ్యాస్ టు బి ఇన్ టూ వర్డ్స్. 2 words ది నేమ్ అయి ఉండాలి. మనకి చాలా పెద్దదైపోతే గుర్తుపెట్టుకోవడం కష్టం. అలా అని సింగిల్ వర్డ్ తెస్తే కూడా సరిపోదు. మనందరి పేర్లు కూడా 2 ఉన్నాయి. ఇప్పుడు నా పేరు అజయ్ కుమార్. ఓకే, సరేనా? మీ పేర్లు కూడా ఉన్నాయి. ఏంటి, ఎవరెవరు నాకు కనిపిస్తున్నారు? రాజీ, సునంద, మమత, నెనావత్, ఓకే, భావన, సిహెచ్, ఓకే, దాని తర్వాత ఏంటది, ఇంకేం పేర్లు ఉన్నాయి? జాదవ్, అనిల్, ఓకేనా? 2 words ఉన్నాయా లేదా? అందరి పేర్లో 2 words ఉన్నాయా లేదా? సో మినిమం 2 words ఉంటే మన పేరు అనేది యూనిక్ అవుతుంది అనమాట. ఓకే, అది ఓకే, ఇది అనమాట. అర్థమైందా? ఓకేనా, మన పేరు అనేది యూనిక్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నా పేరు ఓన్లీ అజయ్ అని చెప్తే సార్ మీరు ఆర్య మూవీలో అల్లు అర్జున్ ఫ్రెండ్ అజయ్ అని అంటారా? లేదు అంటే ఏ అజయ్ అంటారు? ఓ వేదాంతు తెలుగులోని ఓకే బయాలజీ చెప్తారు కదా, అది అజయ్ కుమార్ అంటే అని చెప్తారు. మీరు ఎందుకు అజయ్ కుమార్ అని నా పేరున్నది, నేను మీ బయాలజీ మాస్టర్ టీచర్ అనేసి నేను నన్ను డిఫైన్ చేసుకుంటున్నా, అవునా కాదా? సో సిమిలర్ గా మనం ఎప్పుడైనా ఒక ఆర్గనిజం కి పేరు ఇస్తున్నాము అంటే ఇట్ హ్యాస్ టు బి యూనిక్. ఇట్ షుడెంట్, ఎనీ అదర్ ఆర్గనిజం షుడెంట్ హ్యావ్ ద సేమ్ నేమ్. అన్నిటికన్నా ఫస్ట్ టు కీప్ ఇట్ నాట్ చేంజింగ్, మనం ఆ ఆర్గనిజం పేరు ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ప్రతి ఏడాది ఓకే మన తెలుగు లిటరేచర్లో అయినా, లేదు అంటే మన ఇంగ్లీష్లో అయినా, హిందీలో అయినా బోల్డ్ అని లాంగ్వేజెస్ ఏవైతే చాలా ఎక్కువగా మాట్లాడడం జరుగుతుందో, ద లాంగ్వేజెస్ దట్ ఆర్ కన్వర్స్డ్ అ లాట్ విల్ కీప్ యాడింగ్ న్యూ వర్డ్స్ ఎవ్రీ సింగిల్ ఇయర్. మీరు ఇంగ్లీష్ ది డిక్షనరీ వెళ్ళి చూసుకోండి. ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఎవరైతే ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఎవరైతే డిక్షనరీస్ పబ్లిష్ చేస్తారో ఓకే, వాళ్ళకి ఆల్రెడీ పిచ్ ఎక్కువ ఉన్నదన్నమాట. ఓకే, ప్రతి ఏడాది కొత్త వర్డ్స్ యాడ్ చేస్తూ ఉండాలి ఆ లాంగ్వేజ్ లో. ఎందుకు? బికాస్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ మోస్ట్ కన్వర్స్డ్ ఇన్ విల్ కీప్ యాడింగ్ న్యూ వర్డ్స్. కొత్త వర్డ్స్ యాడ్ అయిపోతూ ఉంటాయి ప్రతి ఏడాది, అవునా కాదా? మీరే చూడండి, ఇప్పుడు ఏంటది మనకి కొత్త అబ్రివేషన్స్ యాడ్ అయిపోతూ ఉంటాయి ఇవాళ రేపును. డిఎన్డి ఓకే, ఏంటది ఏమైనా ఇష్టం మనకి మాట్లాడడం ఇష్టం లేదు, ఓకే డిఎన్డి అని పెట్టడం. లేదు అంటే ఇంకేంటబ్బా, చాలా చిన్న షార్ట్ ఫామ్స్ మీరు అందరూ వాడతారు. ఏమిటది? జెన్జీ. చెప్పండి జెన్జీ, మీరు అందరూ ఏం షార్ట్ ఫామ్లు వాడతారు? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్ ఫామ్స్ దట్ యూ యూస్? మీరు చాట్ చేసినప్పుడు అన్ని చేసినప్పుడు షార్ట్ ఫామ్స్ ఏంటంటే వాడతారో చెప్పండి, నాకు కూడా మాకు కొంచెం అవగాహన చేయించండి. ఓకే, డిఎన్డి అనేదోని ఇంకేంటబ్బా బోల్డ్ అని వర్డ్స్ వాడతారబ్బా మీరు. నాకు వాటి సగం వాటిది యాక్చువల్గా మీనింగ్ అర్థం కాదు. ఓకే, అది అన్నమాట. సో ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి అవుతున్నాయి? వై ఆర్ దే క్రియేటెడ్? ఆ కొత్త వర్డ్స్ ఈ కొత్త అబ్రివేషన్స్ వర్డ్స్ ఎలా వస్తున్నాయి? బికాస్ యు ఆర్ కంటిన్యూస్లీ కన్వర్సింగ్ ఇన్ దిస్ లాంగ్వేజ్. ఓకే, అది అన్నమాట. మనకు కంటిన్యూస్ గా ఈ లాంగ్వేజ్ లో కన్వర్సేషన్స్ అనేవి జరుగుతున్నాయి. థ్యాంక్ యూని టిఎన్క్యూ, నథింగ్ ని ఎన్టీజీ, అది అన్నమాట. సో ఇలాంటివన్నీ మనం చేస్తాం, అవునా కాదా? సో వై ఆర్ వి డూయింగ్ ఆల్ దిస్? బికాస్ వీఆర్ కన్వర్సింగ్ ఇన్ అ లాట్. కానీ లాటిన్ అని ఒక లాంగ్వేజ్ ఉన్నది, మన సంస్కృతం లాగా. ఓకే, లాటిన్ అని ఒక లాంగ్వేజ్ ఉన్నది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజెస్ ఆన్ ఎర్త్. ఓకే, మన భూమి మీద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజెస్ అది. ఈ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఏంటైతే ఉన్నదో, ఓకే చాలు ILU 143లు అవి నేను అడగలేదు, ఓకేనా? ఓకే, ILUలు 143లు అడగలేదు నేను. శాండ్రా, అర్థమైందని అన్న, చాలా ఫాస్ట్గా ఉన్నారు. పదండి, ఓకే వినండి. సో మనకి అలాంటప్పుడు మనకి బైనామియల్ నామెన్క్లేచర్ ఏదైతే ఉందో, నేను జస్ట్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ గురించి కూడా అనలేదు. చాలు, ఇంకా అమ్మో ఒకసారి అడిగితే చాలా అందరికందరూ మీరు చాలా ఎక్సైట్ అయిపోతారే. బాగుంది, సరే అబ్బా మనం మాట్లాడుకున్నా. ఓకే మనం మాట్లాడుకున్నా ఏంటది ఏంటంటాం దీన్ని మాట్లాడుకోవడానికి ఒక టైం, ఇది ఆపర్చునిటీ దొరకాలి చెప్పడానికి అడిగింది. మేము రెచ్చిపోతాం, రెచ్చిపోతాం అనేసి రెచ్చిపోతున్నారు అనమాట. అలా ఉన్నది అది. ఓకే, పదండి. సో దిస్ ఇస్ ప్రెటీ మచ్ క్లియర్ దట్ మనకి యాక్చువల్గా ఇప్పుడు రెగ్యులర్గా మాట్లాడుతున్న ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో దాంట్లో కంటిన్యూస్గా మనకి వర్డ్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. కానీ మనకి ఓల్డ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో
సచ్ యాజ్ లాటిన్ అనేది చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. మొత్తం వరల్డ్ అంతట్లో చూసుకున్నట్లయితే లాటిన్ చాలా తక్కువ మంది వాడుతున్నారు. అండ్ బికాస్ లాటిన్ అనేది చాలా తక్కువ is the language that is conversed very less. ఓకే, మనకి ఏం జరిగింది అంటే లాటిన్ లోని ఆర్గానిజమ్స్ పేరు పెట్టడం బెటర్ అనేది డిసైడ్ చేశారు. సో దట్ మనకి ఆ వర్డ్ ది మీనింగ్ లేదంటే ఆ వర్డ్ ది యాక్చువల్ గా ఏదైతే ఆ వర్డ్ సిగ్నిఫై చేస్తుందో అది మారిపోదు, అది అలాగే ఉండిపోతుంది, బికాస్ ఇట్ ఈస్ ఎ డెడ్ లాంగ్వేజ్. ఓకే, అది అనమాట. రండి ఇప్పుడు. సో బైనామియల్ నామెన్క్లేచర్ ఇస్ how species are named. The name of a species is made by using two words, the genus name and the species name. ఓకే, మనకు ఒక జీనస్ నేమ్ ఉంటుంది, ఇంకొక స్పీషీస్ నేమ్ ఉంటుంది అనమాట. మనకి జీనస్ ఇంకా స్పీషీస్ తర్వాత వెళ్ళి మనం ఎప్పుడైతే టాక్సానమికల్ హైరార్కీ చదువుకుంటాం అప్పుడు అర్థమవుతుందిలేండి. వి డోంట్ నీడ్ టు స్టడీ ఇట్ రైట్ నో. ఇప్పుడు అట్ ప్రెసెంట్ మీ జీనస్ ఇంకా స్పీషీస్ నేమ్ రెండు ఉన్నాయి అనుకోండి, నేము సర్నేమ్ లాగా, అర్థమైందా? స్పీషీస్ నేమ్ అనేది నేమ్ అనమాట, జీనస్ నేమ్ అనేది సర్నేమ్ అనమాట, అర్థమైందా? ఇప్పుడు మీ ఇంటి పేరు ఏదైతే ఉన్నదో, ఓకే, లెటస్ సే భావన సిహెచ్ అని ఉన్నది. సో భావన చిక్కి భావన రావుల ఇద్దరు ఉన్నారు చాట్ సెక్షన్ లో. ఓకే, సో మనకి ఇద్దరిలో జీనస్ వేరు, స్పీషీస్ ఒకటే. ఓకే, ద జీనస్ ఇస్ డిఫరెంట్ బట్ ద స్పీషీస్ ఇస్ సేమ్. పేరు ఒకటే ఉన్నది, భావన అని ఉన్నది, కానీ జీనస్ వేరు. సో దీనివల్ల మనకి తెలిసింది ఏంటి అంటే రెండు బేసిక్గా ఏంటంటే, వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఈవెన్చువల్లీ టెల్ యూ ఇస్ what is common among two organisms and what is different among two organisms అని డిసైడ్ చేసేది జీనస్ ఇంకా స్పీషీస్ నేమ్స్ అనమాట. సో అందుకే ఫస్ట్ మనం జీనస్ ఇంకా స్పీషీస్ నేమ్స్ ని కన్సిడర్ చేయడం మొదలెడతాం అనమాట. ఓకే, అది మనం ఎలాగో టాక్సానమిక్ హైరార్కీ మాట్లాడుకుంటాం తర్వాత. సో డోంట్ నీడ్ టు వరీ. ఇప్పుడు మనకు రాబోయే క్వశ్చన్ ఏంటంటే, ఈ రెండు వర్డ్స్ మనకి చూస్ చేసిన మహానుభావులు ఎవరు? హూ వాజ్ ద గ్రేట్ పర్సన్ who decided that మనం కరెక్ట్ గా ఈ రెండు వర్డ్స్ వాడుకుంటే సరిపోతుంది అనేసి? అండ్ దట్ వాజ్ నో వన్ ఎల్స్ బట్ క్యారోలస్ లినియస్. క్యారోలస్ లినియస్ అనే సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఓకే, ఆ క్యారోలస్ లినియస్ అనే సైంటిస్ట్ ఏదైతే ఉన్నారో అతను యాక్చువల్ గా డిసైడ్ చేశారనమాట. ఇప్పుడు మనకి రెండు ఇంటర్నేషనల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, బోర్డ్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఒక పక్క నుంచి మనకి ప్లాంట్స్ నేమ్ చేయడానికి ఒక పర్టికులర్ కోడ్ ఉన్నది, యానిమల్స్ నేమ్ చేయడానికి ఒక కోడ్ ఉన్నది. ఓకే, ఇద్దరిని ఒకేలా నేమ్ చేయలేం, యానిమల్స్ ని ఒకేలాగే నేమ్ చేయలేం, ప్లాంట్స్ ని ఒకలాగే నేమ్ చేయలేం. దెర్ ఈస్ డిఫరెన్స్. ఓకే, ప్లాంట్స్ లో ఉన్న ఫీచర్స్ వేరు, యానిమల్స్ లో ఉన్న ఫీచర్స్ వేరు. సో అందుకే ఏమనుకున్నారంటే, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్ ICBN అండ్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జువలాజికల్ నామెన్క్లేచర్ ICZN. వీళ్ళు రెండు ఏం చేస్తారంటే, వీళ్ళు రెండు డిసైడ్ చేస్తారు. మీరు ఫర్ సపోజ్ ఒక కొత్త ప్లాంట్ స్పీషీస్ ని కనిపెట్టారు, లేదు అంటే ఒక కొత్త ప్లాంట్ ని కనిపెట్టారు అనుకోండి, ఆ ప్లాంట్ ని మీరు కనిపెట్టారు అంటే దానికి పేరు పెట్టాలనుకుంటున్నారంటే మాత్రం మీరు రిఫర్ చేయాల్సింది ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్. అదే మీరు ఒక కొత్త యానిమల్ ని కనిపెట్టారు, ఇప్పుడు మనం ఇన్సెక్ట్ గురించి మాట్లాడుకున్నాం, దానికి మీరు పేరు పెట్టాలనుకుంటున్నారు అంటే మీరు దేన్ని రిఫర్ చేయాలి? యూ హ్యావ్ టు రిఫర్ దిస్ కోడ్, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జువలాజికల్ నామెన్క్లేచర్. ఓకే, సో మనకి ఎలా పేరు పెట్టాలి, క్రైటీరియా ఏమిటి, క్లాసిఫై ఎలా చేయాలి, అన్ని మనకి ఇన్ఫర్మేషన్ ICBN ఇంకా ICZN లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అది అన్నమాట. డన్, అర్థమైందా నాన్న? ఓకేనా? ICZN నుంచి కాల్ వచ్చిందా? నాకు ICZN నుంచి కాల్ వచ్చింది, కొత్త నేము పెట్టారనేసి. బాగున్నాయి మీ జోకులను, మీ రెఫరెన్సెస్ చాలా బాగున్నాయి, అప్రిషియేటెడ్. పదండి ముందుకు వెళ్దాం, రండి. ఓకే, పదండి. ఇప్పుడు మనకి యాక్చువల్ గాను ఏదైతే ఈ పర్టికులర్ బైనామియల్ నామెన్క్లేచర్ ఉందో అది ఎవరు ఇచ్చారని చెప్పాను నాన్న నేను? Who gave it? It was given by Carolus Linnaeus. లినియస్ అనే అతను ఇచ్చారనమాట. పాప లినియస్ తర్వాత వెళ్ళి యాక్చువల్ గా క్లాసిఫికేషన్ కూడా ఇచ్చారు, మనం బయాలజికల్ క్లాసిఫికేషన్ లో చదువుతాం అనమాట. ఓకే, మనకి లినియస్ తర్వాత వెళ్ళి క్లాసిఫికేషన్ కూడా ఇస్తారు. ఓకే, ఏంటది 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అని ఇస్తారు. ప్లాంట్ సెల్ వాల్ ఉన్న ఆర్గానిజమ్స్ అన్నింటినీ ప్లాంట్ లోని, సెల్ వాల్ లేని ఆర్గానిజమ్స్ అన్నింటినీ యానిమల్ లోని తీసుకెళ్లి పడేసి ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై కూడా నేనే చేసేసా. ఎలాగైతే ఒక్కొక్క ఆర్గానిజం కు 2 వర్డ్స్ ఉన్న పేరు ఉంటుందో, అలాగే 2 క్లాసిఫికేషన్లు ఇస్తా చాలు అందరూ ఒప్పేసుకుంటారు అనుకున్నారు. పాపం అలా జరగలేదు అనమాట. అందరూ నువ్వేంటి, నువ్వు ఆర్గానిజం పేరు పెట్టడం నేర్పిస్తే ఆర్గానిజమ్స్ 2 క్లాసుల్లో పడేస్తే నువ్వు ఒప్పేసుకుంటావు అనుకుంటున్నావా? దుబాయ్ అన్నారు. ఓకే, ఆర్గానిజం పేరు పెట్టడం నేర్పించావు కదా, చాలు బయలుదేరు అన్నారు. ఓకే, మిగతా క్లాసిఫికేషన్ మేము చూసుకుంటాం, బయలుదేరు, జరగండి అనేసి ముందు పంపించారనమాట. సో మనకి కెరోలస్ లినియస్ ఫర్దర్ మన బయాలజికల్ క్లాసిఫికేషన్ చదువుతాం, అతనే యాక్చువల్ గా వెళ్ళి మనకి 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఫస్ట్ ఇస్తారనమాట. అది ఓకేనా? పదండి, డన్. నెక్స్ట్
ఒకళ్ళనొకళ్ళని తిట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒకళ్ళనొకళ్ళని తిట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని ఇప్పుడు సస్క్రోఫా అనాల్సిన అవసరం లేదు. ఓకే, అర్థమైందా లేదా? శాండ్రా ఏమో సస్క్రోఫా అంటున్నారు చూడండి. ఇప్పుడు సస్క్రోఫాలు ఇవన్నీ అనాల్సిన అవసరం లేదు నాన్న, అందరికీ దాని మీనింగ్లు తెలుసు. ఓకే, ఓకేనా? వద్దు వద్దు, ఇప్పుడు వీ డోంట్ నీడ్ దట్. ఓకే, మన క్లాస్లో అక్కర్లేదు, ఒకళ్ళని తిట్టేసుకోవడాలు అక్కర్లేదు. రండి. ఓకే, పదండి. ఇప్పుడు మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇది క్యారోలస్ లినేయస్ ఇచ్చారు. అతను ఏమన్నారంటే ప్రతి సైంటిఫిక్ నేమ్ లో నేను 2 కాంపోనెంట్స్ ఇస్తా, ఒకటి జెనరిక్ నేమ్ ఇస్తా, ఇంకోటి స్పెసిఫిక్ నేమ్ ఇస్తానన్నారు. ఓకే, ఒకటి జెనరిక్ నేమ్, ఇంకోటి స్పెసిఫిక్ నేమ్. ఓకేనా, అది అన్నమాట. సో జెనరిక్ నేమ్ అనేది ఫస్ట్ వస్తుంది. ఓకే, ఇంకా స్పెసిఫిక్ నేమ్ అనేది తర్వాత వస్తుంది. జెనరిక్ నేమ్ అనేది మనకు ఒక క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి, స్పెసిఫిక్ అనేది స్మాల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి, మిగతాదంతా మనం స్మాల్ లెటర్ లోనే రాసుకోవచ్చు. ఓకే, సో మనకు కొన్ని రూల్స్ చెప్పారు అతను, ఈ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలని చెప్పారు. అవే రూల్స్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. రండి, లెట్ us టాక్ అబౌట్ దోస్ రూల్స్. ఓకే, పదండి. అన్నిటికన్నా ఫస్ట్ రూల్ ఏమి ఇచ్చారంటే బయోలాజికల్ నేమ్స్ ఆర్ జనరల్లీ ఇన్ లాటిన్ అండ్ రిటన్ ఇన్ ఇటాలిక్స్. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ బయోలాజికల్ నేమ్స్ మనకి లాటిన్ లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు తెలుగులో పంది అంట, తెలుగులో పంది అంటాను, నేను హిందీలో సువర్ అంటాము, ఇంగ్లీష్ లో పిగ్ అంటాము. ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్క పేరు ఉన్నది, అన్ని గుర్తుపెట్టుకోలేము కదా. ఒకే కామన్ పేరు పెట్టుకుంటే ప్రతి ఆర్గానిజం కి ఈజీ అవుతుంది కదా, అందుకే లాటిన్ ని చూస్ చేసుకున్నాం. సో లాటిన్ లో మనం ఏమన్నాము, సస్క్రోఫా అని అన్నాం. పందిని ఏమన్నాం, సస్క్రోఫా. ఓకే, సస్క్రోఫా. ఏదైతే సస్క్రోఫా డొమెస్టికస్ అని అన్నారో అది సబ్ స్పీషీస్ అనమాట. స్పీషీస్ లో సబ్ స్పీషీస్ ది పేరు డొమెస్టికా అనేది పెట్టారు, కానీ మనకి సస్క్రోఫా అని తెలిస్తే చాలండి, అది అన్నమాట. ఓకే, అది. అలాగే మనకి మ్యాంజిఫెరా ఇండికా అనేది మనకి మ్యాంగోకి. ఓకే, మ్యాంజిఫెరా అనే జీనస్, మనకి ఇండికా అనే స్పీషీస్. ఓకే, అలాగనమాట. ఓకే, సో దే ఆర్ లాటినైజ్డ్ or derived from Latin irrespective of their origin. Next, the first word in a biological name represents the genus while the second component denotes the specific epithet. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ వర్డ్స్ అనేవి మనకి చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. సో అందుకే ఈ వర్డ్స్ మీకు బాగా తెలిసి ఉండాలి అంటే మాత్రం మీరు యాక్చువల్ గా వినాలి. మనకి జెనరిక్ ఇంకా స్పెసిఫిక్ అని 2 వర్డ్స్ వస్తాయి. వన్ ఇస్ జెనరిక్ ఎపిథెట్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్. ఎప్పుడైతే జెనరిక్ ఇంకా స్పెసిఫిక్ ఎపిథెట్ అనే వర్డ్స్ వాడుతున్నారో దాని అర్థం ఏంటంటే జెనరిక్ ఎపిథెట్ అంటే జెనరిక్ నేము, స్పెసిఫిక్ ఎపిథెట్ అంటే స్పీషీస్ నేమ్. జెనరిక్ ఎపిథెట్ అంటే జీనస్ నేమ్, స్పెసిఫిక్ ఎపిథెట్ అంటే స్పీషీస్ నేమ్. సో క్వశ్చన్ అడిగినప్పుడు ఈ జెనరిక్ ఏంటి, స్పెసిఫిక్ ఏంటి మాకేం తెలియదు, స్పెసిఫిక్ అంటే ఏదో స్పెసిఫిక్ గా అడుగుతున్నారా, ఏదో పర్టికులర్ గా అడుగుతున్నారా అనేసి అనుకోకండి. స్పెసిఫిక్ ఎపిథెట్ అంటే ఏదైతే స్పీషీస్ నేమ్ ఉందో అనేసి అడుగుతున్నారు. అర్థమైందా? అది. సో అది అనమాట. ఓకేనా? సో అక్కడ గుర్తుపెట్టుకోండి, బోత్ ద వర్డ్స్ వెన్ హ్యాండ్ రిటన్ ఆర్ టు బి సెపరేట్లీ అండర్లైన్ ఆర్ ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్స్ టు ఇండికేట్ దేర్ లాటిన్ ఒరిజిన్. ఓకే, సో దాని అర్థం ఏమిటో చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను పేరు రాశాను మ్యాంజిఫెరా ఇండికా అని. ఓకే, నేను ఫర్ సపోజ్ ఈ పేరు రాసిన, లెట్ us say ఐఎమ్ రైటింగ్ మ్యాంజిఫెరా ఇండికా. మ్యాంజిఫెరా ఇండికా అనేది నేను చేత్తో రాస్తున్నాను. ఓకే, సో మ్యాంజిఫెరా ఇండికా అనేది నేను చేత్తో రాస్తున్నాను అంటే మాత్రం నేను దాన్ని అండర్లైన్ చేయాలి. నేను ఎందుకు అండర్లైన్ చేస్తున్నాను, నేను ఆ సైంటిఫిక్ నేమ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఇది ఒక సైంటిఫిక్ నేము, ఈ సైంటిఫిక్ నేమ్ కి నేను యాక్చువల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. సో నేను దాన్ని అండర్లైన్ చేస్తాను ఇఫ్ ఇట్ ఈస్ హ్యాండ్ రిటన్. ఓకే, అదే నేను ప్రింట్ చేస్తున్నాను అనుకోండి, దాన్ని నేను ఒక పేపర్ మీద ప్రింట్ చేస్తున్నా లేదంటే టైప్ చేస్తున్నాను అనుకోండి, టైప్ చేస్తున్నాడు నేను ఇటాలిక్స్ లో టైప్ చేయాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ ప్రింటెడ్ ఇట్ హ్యాస్ టు బి ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్స్. ఇటాలిక్స్ అంటే పడుకున్న లెటర్స్ అనమాట. ఇలా ఒక పక్క పడుకొని ఉంటాయి, ఇలా ఒక పక్క పడుకొని ఉంటాయి అనమాట. మ్యాంజిఫెరా ఇండికా అంటే ఇలా పడుకొని వస్తాయి అనమాట. ఏంటది డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో చూడండి మనకి ఇలా కొంచెం లైట్ గా టిల్ట్ అయి ఉంటాయి ఆ లెటర్స్ అనేవి లైట్ గా టిల్ట్ అవుతాయి మనకి. దీన్నే మనం ఏమంటాం, ఇలాగా పడుకోవడం అనేసి అంటాం అనమాట. సైడ్ లో కొంచెం ఇలా బెండ్ అయి ఉంటాయి అనమాట. ఓకే, అది జారబడి ఉండే లెటర్స్ అనమాట, కొంచెం జారబడి ఉండే లెటర్స్. ఓకే, పదండి. సో నేమ్ ఆఫ్ ది ఆథర్ అపియర్స్ ఆఫ్టర్ ద స్పెసిఫిక్ ఎపిథెట్. చూడండి మనకి యాక్చువల్ గా లెనియస్ ఏవైతే ఉన్నారో, లెనియస్ చాలా అంబిషియస్. అతను అంటారు, కష్టపడి నేను ఒక సైంటిస్ట్ అయి ఉండి నేను ఆ పేరు కనిపెట్టానంటే నా పేరు ఎందుకు లేదు, నా పేరు కూడా ఉండాలి కదా అనేసి బాధపడ్డాడు అతను. ఓకే, అతని ఆతృత ఏంటి అంటే
కష్టపడి ఒక సైంటిస్ట్ ఒక సైంటిఫిక్ నేమ్ కనిపెడుతున్నాడు, ఆ ఆర్గనిజంని కనిపెట్టాడు, ఆర్గనిజంకి పేరు పెడుతున్నాడు. అలాంటప్పుడు ఆ సైంటిస్ట్ పేరు అందులో ఎందుకు ఉండకూడదు? అందుకే నేను ఫస్ట్ ఈ బైనామియల్ నామెన్క్లేచర్ కాదు, ట్రైనామియల్ నామెన్క్లేచర్ అనేది తెస్తానన్నారు. ఓకే, సో ట్రైనామియల్ నామెన్క్లేచర్లో అతను ఏమన్నారంటే అతను 3 ఎపిథెట్లు తెచ్చాడు. అతను అంటాడు, ఓకే, అతను అంటాడు నేను యాక్చువల్గా ఒక సైంటిస్ట్ నుండి నేను కూడా కాంట్రిబ్యూట్ చేశా. సో దీన్ని నేను మ్యాంజిఫెరా ఇండికా లిన్ అనేసి పేరు పెట్టాడు దానికి. ఓకే, మ్యాంజిఫెరా ఇండికా లిన్ అన్నాడు. దీంట్లో అతను ఏమన్నాడంటే నేను సైంటిస్ట్ పేరు కూడా ఇంక్లూడ్ చేసేద్దాం మనం, అప్పుడు యాక్చువల్గా ఏదైతే సైంటిస్ట్ కనిపెట్టాడో వాడి పేరు కూడా ఉంటుందని అన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే దీనివల్ల పేర్లు పెద్దగా అయిపోతున్నాయి అబ్బా. ఓకే, ఒక్కొక్క సైంటిస్ట్ పేరు ఇప్పుడు లినియేజ్ది చక్కగా సింపుల్ గా లిన్ అని ఉన్నది. ఓకే, ఇప్పుడు కొంతమంది పేర్లు ఫర్ సపోజ్ లెటర్స్ కొంతమంది పేర్లు ఉన్నాయి, దాంట్లో ఏంటంటే మనకి ఫర్ సపోజ్ పేరు అనేది ఏదైతే ఉందో చాలా పెద్దగా వేడిగా ఉంది, ఇప్పుడు అది ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా 3 లెటర్లు గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్క ఆర్గనిజం కోసం. మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు జనాలు, ఇలాంటివన్నీ తేకండి అయ్యా బాబు. ఓకే, ఈ ట్విస్ట్లు వద్దు, మాకు 2 లెటర్లు ఉన్నాయి, 2 వర్డ్స్ ఉన్నాయి కదా, ఆ 2 వర్డ్స్ ఉన్నది చాలు మాకు అని అన్నారు అనమాట. సో అప్పటి నుంచి ఇంకా మనకి లిన్ అనేది ఏదైతే పార్ట్ ఉందో, అంటే సైంటిస్ట్ నేమ్ ఏదైతే పార్ట్ ఉందో రిమూవ్ చేసేసి ఓన్లీ టూ వర్డ్స్ మాత్రం అయిపోయింది అనమాట. అది ఓకే, అది అనమాట. ఓకే, పదండి, డన్ అయింది. సో ఇది అనమాట మనకి బేసిక్గా ఏదైతే ఫస్ట్ బైనామియల్ నామెన్క్లేచర్ ఏదైతే ఉందో, డన్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి రిగార్డింగ్ టాక్సానమిక్ హైరార్కీ. ఇప్పుడు మనం టాక్సానమిక్ హైరార్కీ గురించి మాట్లాడుకుంటాం. సో లెట్ us టాక్ అబౌట్ టాక్సానమిక్ హైరార్కీ. పదండి, టాక్సానమిక్ హైరార్కీ ఏదైతే లాస్ట్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ అనమాట. ఇది అయిపోతే మనకి చాప్టర్ అయిపోయింది తెలుసా. ఎంత చిన్న చాప్టర్ కదా, బాగుంటుంది కదా చాప్టర్, మరి ఇంత చిన్నగా చక్కగా ఉంటే బాగుంటుంది కదా. సో చిన్న చాప్టర్ కదా, ఇది అయిపోతే మనకి చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది ఇవాళ, అంతే, దట్స్ ఇట్. ఇంకొక అరగంటలో చాప్టర్ అయిపోతుంది, చాప్టర్ అయిపోయి క్వశ్చన్స్ కూడా అయిపోతాయి. పదండి రండి కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే రైట్. సో టాక్సానమిక్ హైరార్కీ అంటే ఏంటి? టాక్సానమిక్ హైరార్కీ అంటే మనం ఆర్గనిజమ్స్ ని క్లాసిఫై చేయడం మొదలెట్టినప్పుడు వాటిలో మనం వేరే వేరే క్లాసిఫికేషన్ లెవెల్స్ ఏంటంటే క్రియేట్ చేస్తున్నాము. సో మనం ఎప్పుడైతే ఆర్గనిజమ్స్ ని క్లాసిఫై చేస్తున్నామో, వెదర్ ఒక ఆర్గనిజం ని యానిమల్స్ లో పెడుతున్నామా, ప్లాంట్ లో పెడుతున్నామా, ఏం చేస్తున్నాం అన్నది మనం వాటిని వేరే వేరే క్లాసిఫికేషన్ లెవెల్స్ లో పెట్టుకుంటూ వెళ్తాం అనమాట. సో దట్ అదే ఇవన్నీ అయిన తర్వాత PYQs ఉన్నాయి మనకి. ఇదంతా అయిన తర్వాత మీకు PYQs చేపిస్తా, అది అన్నమాట. వినండి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ లెటస్ సే ఈ క్లాసిఫికేషన్ కి లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ద లెవెల్స్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఈ క్లాసిఫికేషన్ ది ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ ఏమంటాం మనం? ఈ క్లాసిఫికేషన్ ది లెవెల్స్ ఏమంటాం మనం? వాట్ డు వి కాల్ దెమ్? ఈ క్లాసిఫికేషన్ కొన్న లెవెల్స్ మనం ఏమంటాం నాన్న? వాట్ డు వి కాల్ దెమ్? టాక్సాన్. దీన్ని ఏమంటాం? టాక్సాన్. ఒక్కొక్క ఇండివిజువల్ లెవెల్ని మనం టాక్సాన్స్ అంటాం. ఓకే, అది అనమాట. ఇప్పుడు అందరూ ఆల్రెడీ ఎక్సైట్ అయిపోయి నిఖిల్ ఆల్రెడీ ఎక్సైట్ అయిపోయి చెప్పేస్తున్నారు అనమాట. స్పీషీస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలం, కింగ్డమ్ చెప్పేస్తున్నారు. అది. సో ఫస్ట్ మనం ఒక ఆర్గనిజం కి ఫస్ట్ ఒక కింగ్డమ్ అసైన్ చేయాలి. ఒక ఆర్గనిజం నేను కనిపెట్టానంటే ఐ హ్యావ్ టు గివ్ దట్ ఆర్గనిజం అ కింగ్డమ్. సో ఫస్ట్ నేను ఏమిస్తాను? కింగ్డమ్ ఇస్తాను. సో కింగ్డమ్ కెన్ బి ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ఫంజై కింగ్డమ్, మొనీరా కింగ్డమ్, ప్రొటిస్టా, ఏదో కింగ్డమ్ ఇస్తా. ఇప్పుడు ఆ కింగ్డమ్ లోని మనం ఫర్దర్ ఏం వెళ్తామంటే ఫైలం లేదంటే డివిజన్ లోకి వెళ్తాం. మనకి యాక్చువల్ గాను ఫైలం ఏదైతే ఉందో అది యానిమల్స్ లో అనమాట, ఫైలం ఆర్ డివిజన్. ఓకే, సో ఫైలం అనేది మనకి యాక్చువల్ గా యానిమల్స్ లో వాడతాము. దిస్ ఇస్ ఫర్ యానిమల్స్, ఫైలం. యానిమల్ కింగ్డమ్ లో మనం ఫైనల్ వాడతాం. ప్లాంట్స్ లో మనం డివిజన్స్ అంటాం. ఓకే, అది. సో కింగ్డమ్ అయింది, ఫైలం అయింది. ఫైలం అయిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది అన్న మనకి? ఫైలం అయిన తర్వాత ఏమొస్తుంది? సబ్ ఫైలంలు అవన్నీ ఎలాగో వస్తాయి. ఇక దాని తర్వాత నెక్స్ట్ మనకి క్లాస్ వచ్చేస్తుంది ఎక్కువగాను. ఓకే, సో మనకి క్లాస్ తర్వాత ఏమొస్తుంది? ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ తర్వాత ఏమొస్తుంది? ఫ్యామిలీ వస్తుంది. ఫ్యామిలీ తర్వాత ఏమొస్తుంది? ఓకే, జీనస్ వస్తుంది. జీనస్ తర్వాత ఏమొస్తుంది? స్పీషీస్ వస్తుంది. అర్థమైందా? ఇది మనకి టాక్సానమిక్ హైరార్కీ అన్నమాట. అంటే ఒక ఆర్గనిజం ని మనం యాక్చువల్ గాను క్లాసిఫై చేయాలి అంటే ఓకే, మనం డిఫరెంట్ ట్యాగ్సాలో వాటిని ప్లేస్ చేయడం మొదలెట్టాలి. సో మనకి యాక్చువల్ గాను స్పీషీస్ నుంచి మొదలెడుతున్నాం అనుకోండి. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్పీషీస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకి ఇండివిజువల్ ఆర్గనిజం ఉంది. ఓకే, సో టు అండర్స్టాండ్ దిస్ ఇన్ అ బెటర్ వే లెట్ us try to understand some more important things. రండి. ఓకే, లెట్ us say నేను ఇప్పుడు రాస్తున్నాను చూడండి.
ఇది వచ్చేసి కింగ్డమ్ అంట. 1 minute. కింగ్డమ్ తర్వాత ఫైలం తర్వాత క్లాస్ తర్వాత ఆర్డర్ తర్వాత ఫ్యామిలీ తర్వాత జీనస్ తర్వాత స్పీషీస్. రైట్, కరెక్ట్. సో స్పీషీస్ లో మనకి ఒకే ఆర్గానిజం ఉంది. అట్ ద లెవెల్ ఆఫ్ స్పీషీస్ వీ హ్యావ్ ఓన్లీ వన్ సింగిల్ ఆర్గానిజం. ఒక సింగిల్ ఆర్గానిజం అనేది మనకి స్పీషీస్ లెవెల్లో ఉన్నది. ఓకే, మనకి కింగ్డమ్ లెవెల్లోని మ్యాక్సిమం ఉన్న ఆ కింగ్డమ్ లో ఉన్న ఆర్గానిజమ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి. అర్థమైందా? ఓకే, రైట్. సో ఇప్పుడు నేను మీకు కొన్ని క్రైటీరియాలు ఇవ్వబోతున్నాను, దేన్నైతే మీరు ఆన్సర్ చేయాలి. ఇఫ్ ఐ గో ఫ్రమ్ స్పీషీస్ టు కింగ్డమ్, నేను స్పీషీస్ నుంచి కింగ్డమ్ పక్క వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ ద స్పీషీస్ లెవెల్ టు ద కింగ్డమ్ లెవెల్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ ద స్పీషీస్ లెవెల్ టు ద కింగ్డమ్ లెవెల్. టిష్యూస్ టాపిక్ డిలీట్ అవ్వలేదు, అస్సలు అవ్వలేదు. పదండి. రెడ్ డేటా ఏమీ లేదు, అవన్నీ ఏమీ లేవు, అవన్నీ టాక్సానమిక్ ఎయిడ్స్ అనమాట. చెప్పండి. ఓకే, చెప్పండి. చెప్తాను నేను అన్ని మీకు నిమోనిక్లు అన్ని చెప్తా. ఫస్ట్ చెప్పండి. నేను స్పీషీస్ నుంచి కింగ్డమ్కి వెళ్తున్నప్పుడు ఓకే, నాకు నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? నేను స్పీషీస్ నుంచి కింగ్డమ్కి వెళ్ళినప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటో సింపుల్. వెన్ ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ ద స్పీషీస్ టు ద కింగ్డమ్, నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? సో వెన్ ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్పీషీస్ టు కింగ్డమ్ ఓకే, ఏం జరుగుతున్నది? స్పీషీస్ నుంచి కింగ్డమ్కి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతున్నది? ఓకే, నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. ఓకే, సరే, నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ పెరుగుతున్నాయి. కరెక్ట్. ఓకే, డన్ అయింది. పెరుగుతున్నాయి నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మనకి స్పీషీస్ నుంచి కింగ్డమ్కి వెళ్తున్నప్పుడు పెరుగుతున్నాయి. ఓకే, మనకి నంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, నంబర్ ఆఫ్ కామన్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్ సిమిలారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? అవి మనకి ఏమవుతున్నాయి? నంబర్ ఆఫ్ కామన్ ఫీచర్స్ లేదంటే నంబర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో కామన్ గా ఉండే ఫీచర్స్ ఆర్గానిజమ్స్ లో ఏమవుతున్నాయి? తగ్గుతూ వెళ్తున్నాయి. అవునా కాదా? డిక్రీజ్ అవుతున్నాయి. వెరీ గుడ్. ఇక్కడ ఇంక్రీజ్ అవుతాయి, ఇవి డిక్రీజ్ అవుతున్నాయి. ఎందుకు అంటారా? చూడండి, మనకి యాక్చువల్ గాను కామన్ గా ఉండే ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో, మనకి స్పీషీస్ అంటే ఏంటి? స్పీషీస్ ఇస్ ద పాపులేషన్ ఆఫ్ సెల్ఫ్ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్. దే హ్యావ్ ద కేపబిలిటీ టు రిప్రొడ్యూస్ అమంగ్ దెమ్సెల్వ్స్. సో దే ఆర్ ద మోస్ట్ కామన్ స్పీషీస్. మనకి కొన్ని కామన్ స్పీషీస్ కలిపి ఒక జీనస్ ఫామ్ చేస్తున్నాయి, కొన్ని జీనస్లు కలిపి ఒక ఫ్యామిలీ, కొన్ని ఫ్యామిలీస్ కలిపి ఆర్డర్, కొన్ని ఆర్డర్స్ కలిపి క్లాస్. అలా మనకి మీదకి వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఏమవుతున్నది అంటే కామన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ తగ్గుతూ వెళ్ళిపోతున్నాయి, మనకి తగ్గిపోతున్నాయి. సో ఇఫ్ ఐ సే నేను స్పీషీస్ నుంచి కింగ్డమ్కి వెళ్తున్నానంటే నాకు నంబర్ ఆఫ్ కామన్ ఫీచర్స్ ఆఫ్ సిమిలారిటీస్ అనేవి తగ్గిపోతున్నాయి. సో సేమ్ నేను రివర్స్ లో మాట్లాడుతున్నాను అనుకోండి. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ ఇన్ ద రివర్స్ వే, నేను కింగ్డమ్ నుంచి యాక్చువల్ గా స్పీషీస్ పక్క వస్తున్నాను అనుకోండి. ఇఫ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కింగ్డమ్ టు స్పీషీస్, కింగ్డమ్ నుంచి స్పీషీస్ పక్క వస్తున్నా. సో కింగ్డమ్ నుంచి స్పీషీస్ పక్క వస్తున్నప్పుడు ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ నేను ఏదైతే అడుగుతానో దట్ ఈస్, నాకు సిమిలారిటీస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? నంబర్ ఆఫ్ సిమిలారిటీస్ ఏమవుతున్నాయని అనుకో, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. నాకు అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. మనకి ఆర్గానిజం లో అలా సిమిలారిటీస్. యానిమల్ కింగ్డమ్ లో ఉన్న యానిమల్స్ అన్నింటినీ మనం యానిమల్స్ లో పెట్టాం, కింగ్డమ్ లో పెట్టాం. దాని తర్వాత మనం ఆర్థ్రోపోడా కింగ్డమ్ అనుకున్నాం. ఆర్థ్రోపోడాలో ఉన్న ఆర్గానిజమ్స్ అన్నింటిలోని మోస్ట్ కామన్ ఫీచర్స్ ఉన్న వాటిలన్నింటినీ ఆర్థ్రోపోడాలో తెచ్చాం. ఫర్దర్ నేను క్లాస్ ఇన్సెక్టాలో తెచ్చాను. క్లాస్ ఇన్సెక్టాలో అన్ని ఆర్గానిజమ్స్ ఎవరికైతే 4 కాళ్ళు ఉన్నాయో, 6 కాళ్ళు ఉన్నాయో తెచ్చిపెట్టాను, హెక్సాపోడా. దాని తర్వాత ఆర్డర్ లో తెచ్చాను, దాని తర్వాత ఫ్యామిలీ, దాని తర్వాత జీనస్, దాని తర్వాత స్పీషీస్. సో అలా నాకు ఏమైంది? నాకు సిమిలారిటీస్ అనేవి కింగ్డమ్ నుంచి స్పీషీస్ పక్క వస్తున్నప్పుడు నాకు ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ప్రెటీ మచ్ క్లియర్. ఈ పాయింట్ అందరికీ క్లియర్ కదా? ఇంకేం డౌట్ లేదు కదా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ పాయింట్స్ కాబట్టి మనం కొంచెం ఎన్సీఆర్టీ రీడింగ్ చేద్దాం. ఎన్సీఆర్టీ రీడింగ్ చేసిన తర్వాత లాస్ట్లో హ్యూమన్స్ టాక్సానమిక్ హైరార్కీ చూసేసుకొని మనం చాప్టర్ క్లోజ్ చేస్తాం. పదండి, ఎక్కువ లేదు ఇంక, అంతేను. విల్ బి డన్ విత్ ఇట్. రండి, అన్నిటికన్నా ఫస్ట్ స్పీషీస్. ఓకే, సో స్పీషీస్ అంటే ఏమిటి? టాక్సానమిక్ స్టడీస్ అండర్ అ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ విత్ ఫండమెంటల్ సిమిలారిటీస్. సో మనకి స్పీషీస్ అంటే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ విత్ ఫండమెంటల్ సిమిలారిటీస్. ఓకే, మనకి యాక్చువల్గా ఒక స్పీషీస్ లో ఉన్న ఆర్గానిజమ్స్ లో ఏం కామన్ ఫీచర్స్ ఉంటాయి? దే ఆర్ ఏబుల్ టు రీప్రొడ్యూస్ విత్ ఈచ్ అదర్, దే కెన్ కో ఎగ్జిస్ట్ విత్ ఈచ్ అదర్. ఇవన్నీ ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ మనకు ఉంటాయి అనమాట. ఓకే, రండి. వన్ షుడ్ బి ఏబుల్ టు డిస్టింగ్విష్ వన్ స్పీషీస్ ఫ్రమ్ ది అదర్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ బేస్డ్ ఆన్ ద డిస్టింక్ట్ మార్ఫలాజికల్ డిఫరెన్సెస్. లెట్ us కన్సిడర్ Mangifera indica, Solanum tuberosum and Panthera leo. All the three names indica, tuberosum and leo represent specific epithets, while the first words represent genera and another higher level of taxon. Each genus may have one or more than one specific epithets representing different organisms. Let us say మనకి యాక్చువల్ గా ఇప్పుడు Panthera అనే జీనస్ కిందనే 3 స్పీషీస్ వస్తాయి. Panthera leo, Panthera tigris, Panthera ఇంకోటి ఏంటి, మూడు స్పీషీస్ ఏమిటంటే వస్తాయి మనకి ప్యాంథరా కింద. మనకి ప్యాంథరా కింద 3 స్పీషీస్ వస్తాయి. ఏమిటవి? వాట్ ఆర్ ద 3 స్పీషీస్ దట్ కమ్ అండర్ ప్యాంథరా? ప్యాంథరా కింద జీనస్ ఏదైతే ఉందో 3 వస్తాయి మనకి. ప్యాంథరా పార్డస్ అంటే ఏంటి? లెపర్డ్. ప్యాంథరా టిగ్రిస్ టైగర్. ప్యాంథరా లియో అంటే లయన్. 3 వస్తాయి మనకి. సో మోర్ దాన్ 1 స్పీషీస్ కెన్ హ్యావ్ అ కామన్ జీనస్. అలాగే మోర్ దాన్ 1 జీనస్ కెన్ హ్యావ్ అ కామన్ family. More than one family can have a common order. More than one order can have a common class. More than one class can have a common phylum. And more than one phylum can have a common kingdom. అలా అనమాట. సో కింద నుంచి అలా మనం ఏదకి వెళ్తున్నాము అంటే మనకి కొన్ని స్పీషీస్ కలిపి ఒక జీనస్, కొన్ని జీనస్లు కలిపి ఒక ఫ్యామిలీ, కొన్ని ఫ్యామిలీలు కలిపి ఒక ఆర్డర్, కొన్ని ఆర్డర్లు కలిపి ఒక క్లాస్, కొన్ని క్లాసులు కలిపి ఒక ఫైలం, కొన్ని ఫైలంలు కలిపి ఒక కింగ్డమ్ ఫామ్ చేస్తాయి. అర్థమైందా? am I clear? అందరికీ పాయింట్ అర్థమైందా నేను ఏం చెప్పడానికి ట్రై చేశాను? ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ చెప్పండి. అలాగే మనకి ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చారో చూసుకుందాం. సో మనకి ప్యాంథర్, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంథరా అండ్ has another specific epithet called tigris, and solanum includes species like nigrum and okay, ఐ థింక్ ఎక్కడో మిస్ అయింది, అది పర్వాలేదు, వదిలేండి అంతే. అది చెప్పడానికి ట్రై చేస్తున్నాం. నైడ్రమ్ అండ్ మెలాంగ్నా అవన్నీ వస్తాయి మనకి. ఓకే, అది అనమాట. పదండి. సార్ న్యూలీ యాడెడ్ ఫ్యామిలీస్ ఎన్సీఆర్టీలో ఇవ్వలేదు కదా, మీరు చెప్తారు బట్ టెక్స్ట్ బుక్లో లేదు. నేను చెప్తాను కదా నాన్న, నేను ఉన్నాను కదా, నేను మీకు ఎంత చెప్తాను చదువుకొని వెళ్ళండి చాలు. మీకు ఫ్యామిలీస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి చెప్పండి నీట్ 2024లో? ఫ్యామిలీస్ నుంచి నీట్ 2024లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి చెప్పండి? ఏవైతే ప్లాంట్ ఫ్యామిలీస్, కొత్త ప్లాంట్ ఫ్యామిలీస్ అన్ని ఇచ్చారు కదా, దాంట్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి చెప్పండి? గెస్ చేయండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చి ఉంటాయో. న్యూ ప్లాంట్ ఫ్యామిలీస్ బోల్డ్ యాడ్ చేస్తారు వాళ్ళు కదా. సో ఎన్ని క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి మనకి న్యూ ప్లాంట్ ఫ్యామిలీస్ నుంచి? ఏవైతే మ్యాల్వేసి, ఆస్టరేసి, గ్రామినే ఇవన్నీ యాడ్ చేశారు కదా. సో వాటి నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి? ఎన్ని వచ్చాయి? గెస్ట్ చేయండి ఒకసారి, అందరూ గెస్ట్ చేయండి ఒకసారి, గెస్ట్ చేసి చెప్పండి. జీరో. ఒక్క క్వశ్చన్ రాలేదు. రాలేదు నాన్న, రాలేదు. ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. అక్షయ అమ్మ, ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. 0. అర్థమైందా? చేసిన ఓవర్ యాక్టింగ్ అంతా పీకి 6 ఫ్యామిలీలు చదివించి స్టూడెంట్స్ చేత ఒక్క క్వశ్చన్ ఇవ్వలేదు వాళ్ళు. మీరు ఆలోచించుకోండి. అందుకే ఎక్కువ చదవడం ఇంపార్టెంట్ కాదు, అవసరం ఉన్నంత చదివేసి వెళ్ళిపోవడం ఇంపార్టెంట్. సో మీకు ఎంత అవసరం అంత నేను ఫ్యామిలీస్ చదివించేస్తా, అంత మాత్రం మీరు చదువుకొని వెళ్తే చాలు, మీకు సరిపోతుంది. 1-2 క్వశ్చన్లు వస్తాయి కష్టంగా, ఒకటి వస్తుంది. నేను చెప్తున్నాను మీకు, ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీస్ అన్నింటి నుంచి ఒక్క క్వశ్చన్ వస్తుంది. ఓకే, అది అనమాట. ఆ ఒక్క క్వశ్చన్ చేయడానికి ఎందుకు మీరు అన్ని కష్టాలు పడాలి? సో మీరు 10 సోర్సెస్ వెతుక్కోకల్లా, నేను మీకు చదివిస్తున్న సోర్స్ ఏదైతే ఉందో అది మాత్రం చదువుకోండి చాలు. నేను మీకు నోట్స్ ఇచ్చేస్తాను చెప్పిన తర్వాత ప్లాంట్ ఫ్యామిలీస్ది, మీరు డౌన్లోడ్ చేసేసుకోండి టెలిగ్రామ్ నుంచి, మీరు అది చదువుకోండి చాలు, దానికన్నా ఎక్కువ ఏం అక్కర్లా. ఓకే, దట్ విల్ బి ఎనఫ్. ఒక అరగంట 45 మినిట్స్ కూర్చుంటే అయిపోతుంది మీకు, అది అంతకన్నా ఎక్కువ లేదు. ఓకే, అది అనమాట. పదండి. సో నెక్స్ట్ వచ్చేసి జీనస్ కంప్రైజెస్ అ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్ విచ్ హ్యాస్ మోర్ క్యారెక్టర్స్ ఇన్ కామన్ ఇన్ కంపారిజన్ టు స్పీషీస్ ఆఫ్ అదర్ జెనరా. మనకి యాక్చువల్ గా చూసుకున్నట్లయితే ఏదైతే జీనస్ ఉన్నదో, ఓకే,
జీనస్ లో ఉన్న ఏవైతే స్పీషీస్ ఉన్నాయి, జీనస్ కంప్రైజెస్ ఆఫ్ అ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్ విచ్ హ్యాస్ మోర్ క్యారెక్టర్స్ ఇన్ కామన్, okay, in comparison to species of other genera. We can say that genera are aggregates of closely related species. కొన్ని క్లోజ్ గా రిలేటెడ్ స్పీషీస్ ని అగ్రిగేట్ చేస్తే మనకి జెనెరా వస్తాయి. ఇప్పుడు మనకి ఫ్యామిలీస్ ఎలా బిల్డ్ అయ్యాయి, సొలనేసీలో మనకి యాక్చువల్ గా చెప్పుకున్నట్లయితే సొలనేసీ ఫ్యామిలీలో మనకి సొలానం ట్యూబరోజం ఉంది, ఇంకోటి మనకి టొమాటో ఉంది. టొమాటోని ఏమంటాం మనం, లైకోపర్సికాన్ ఎక్స్కుల్ అంటాం కదా. ఇప్పుడు మనకి టొమాటో ఇంకా దత్తూరా ప్లాంట్ ఇంకా పొటాటో ప్లాంట్ మూడు ఒక ఫ్యామిలీలో ఎలా వచ్చాయి తర్వాత వెళ్ళి, ఎందుకంటే అవన్నీ క్లోజ్లీ రిలేటెడ్ జెనెరా కాబట్టి. అది అనమాట, ఓకేనా. అది సో క్లోజ్ గా రిలేటెడ్ ఆర్గానిజమ్స్ ని అలా తెచ్చుకుంటూ వెళ్తాం, దగ్గరికి తెచ్చుకుంటూ వెళ్తాం. సో మన స్పీషీస్ లెవెల్లో స్టార్ట్ చేస్తాం, విచ్ ఈస్ ఇండివిజువల్, ఒకటే దిట్టంగా నించొని ఉన్నది. అలాగే దిట్టంగా నించున్న ముగ్గురు నలుగురిని తెస్తాము, ఇంకా ఆ ముగ్గురు నలుగురిని తెచ్చి ఒక క్లాసిఫికేషన్ లో పెడతాం. ఇప్పుడు నేను ఒక బయాలజీ టీచర్ని, సో నేను ఒక బయాలజీ టీచర్ నుండి నాతో పాటు ఇద్దరు ముగ్గురు బయాలజీ టీచర్స్ ని తెచ్చిపెడితే అదొక జీనస్ లో తెచ్చిపెట్టినట్టు. ఇప్పుడు బయాలజీ టీచర్ని, ఫిజిక్స్ టీచర్స్ని, కెమిస్ట్రీ టీచర్స్ని వాళ్ళందరినీ తెచ్చిపెడితే ఒక ఫ్యామిలీలో పెట్టినట్టు, వేదాంతు తెలుగు ఫ్యామిలీ అనమాట. ఓకే, అలాగనమాట. సో అలాగా మనం బేసిక్ గా ఒక్కొక్కరిని అలా దగ్గర తెస్తున్నాం అనమాట. ఇంకా తెచ్చి మనం క్లాసిఫై చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, పదండి. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో అండ్ బ్రింజాల్ ఆర్ టూ డిఫరెంట్ స్పీషీస్ బట్ బోత్ బిలాంగ్ టు ద జీనస్ సొలానం. లయన్ లోని ప్యాంథరా లియో, లెపర్డ్ ప్యాంథరా పార్డస్ అండ్ టైగర్ ప్యాంథరా టిగ్రిస్, ఓకే, with several common features, are all species of genus Panthera. This genus differs from another genus Felis which includes cats. Okay, so Panthera genus ఏదైతే ఉందో అది యాక్చువల్ గాను దాంట్లో ప్యాంథరా టిగ్రిస్ వస్తున్నది, ప్యాంథరా పార్డస్ వస్తున్నది, ప్యాంథరా లియో వస్తున్నది, లయన్, టైగర్ ఇంకా లెపర్డ్. ఇప్పుడు ఒక విషయం ఏంటి అంటే మనకి ఫెలిస్ అని ఇంకొక జీనస్ ఉన్నది. ఫెలిస్ లో మనకి అన్ని పిల్లులు వస్తాయి, కానీ ఫెలిస్ ఇంకా ప్యాంథరా మనకి క్యాట్ ఒక ఫ్యామిలీ ఉంది, ఫెలిడే అనేసి ఒక ఫ్యామిలీ వస్తుంది. ఆ ఫెలిడేలో మనకి ప్యాంథరా ఇంకా ఇవి రెండు వస్తాయి. అదే మాట్లాడుకుంటాం రండి ఇప్పుడు. ఓకే, పదండి. సో ఇన్ ద నెక్స్ట్ కేటగిరీ ఫ్యామిలీ హ్యాస్ అ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జెనరా. ఓకే, ఫ్యామిలీ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జెనరా. ఇలాగే మీకు ప్రతి దగ్గర అడుగుతారు నాన్న. ఇప్పుడు మనకి జీనస్ ఏంటంటే జీనస్ ఆ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్ అంటారు. జీనస్ ని మనకి ఆ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్ అంటారు. ఓకే, మనకి ఫ్యామిలీని ఆ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జెనరా అంటారు. ఆర్డర్ ని గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఫ్యామిలీస్, కామన్ ఫ్యామిలీస్ విచ్ షేర్ కామన్ క్యారెక్టరిస్టిక్స్. అలాగే మనకి ఆర్డర్ తర్వాత మనకి క్లాస్, a group of similar orders. Okay, phylum, a group of similar classes, okay, belonging to the same phylum. Phylum, a group of phylums that belong to a kingdom, one kingdom, that is animal kingdom. Alaga anamata. Okay, with still less number of similarities as compared to genus and species. Families are characters, so manaki number of similarities తగ్గిపోయి చూసారా, లెస్ నంబర్ ఆఫ్ సిమిలారిటీస్ యాజ్ కంపేర్ టు జీనస్ అండ్ స్పీషీస్. అంటే ఏంటి, స్పీషీస్ నుంచి మనం అలా మీదకి వెళ్తున్నప్పుడు మనకి సిమిలారిటీస్ తగ్గిపోతున్నాయి. ఫ్యామిలీస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ ఆన్ బేసిస్ ఆఫ్ బోత్ వెజిటేటివ్ అండ్ రీప్రొడక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ప్లాంట్ స్పీషీస్. ప్లాంట్ స్పీషీస్ లో ఇప్పుడు మనకి సొలానము, పెటూనియా, దత్తూరా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం సొలనేసీలో పెడుతున్నాం. ఎందుకంటే వాటిలో ఉన్న వెజిటేటివ్ ఫీచర్స్, ఓకే, రూటు, స్టెమ్, లీఫ్ ఫీచర్స్ ఏమిటి, ఎలాంటి టైప్ ఆఫ్ ఈస్టివేషన్ ఉన్నది. ఓకే, దాని తర్వాత రీప్రొడక్టివ్ ఫీచర్స్ లోని ఎలాంటి టైప్ ఆఫ్ ఈస్టివేషన్ ఉంది, బైకార్పులరీ గైనీషియమా, ట్రైకార్పులరీ గైనీషియమా, సిన్కార్పసా, ఎపోకార్పసా. ఓకే, మనకి స్టేమెన్స్ ది కండిషన్ ఏమిటి, ఓకే, టెపల్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే పెరియాంత్ ఏమైనా ఉందా, ఇవన్నీ ఏవైతే వెజిటేటివ్ ఇంకా రీప్రొడక్టివ్ ఫీచర్స్ ఏవైతే తీసుకుంటామో మనం ఫ్యామిలీస్ చదువుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. ఆ ఫీచర్స్ అన్ని మనం కన్సిడర్ చేసుకుంటూ మనం యాక్చువల్గా ఒక పర్టికులర్ ఫ్యామిలీలో పెట్టడం మొదలెడతాం ఆర్గానిజమ్స్ ని. ఓకే, అమంగ్ యానిమల్స్ ఫర్ ఎగ్జాంపుల్ జీనస్ ప్యాంథర్. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, మనకి ఫ్యాబేసీలోని ఒక ఆర్గానిజం మనం ఫ్యాబేసీలో పెట్టాలంటే దాని దగ్గర డైఅడల్ఫస్ స్టేమన్స్ ఉండాలి అన్నిటికన్నా ఫస్ట్. దాని తర్వాత మనకి వెక్సిలరీ ఈస్టివేషన్ ఉండాలి పెటల్స్ లోని. దాని తర్వాత లెగ్యూమినస్ ఆర్గానిజమ్స్ దాంట్లో బోల్డ్ అనే లెగ్యూమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి రూట్ నాడ్యూల్స్ ఉండాలి, అవునా కాదా, రూట్ నాడ్యూల్స్ ఉండాలి. సో ఇవన్నీ మనకి కామన్ గా ఎప్పుడైతే వచ్చాయో తీసుకెళ్ళి మాటలు ఏం చేసాం, ఫ్యాబేసీలో తీసుకెళ్ళి పడేసాం అనమాట. అది ఓకే, పదండి. అమంగ్ యానిమల్స్ ఫర్ ఎగ్జాంపుల్ జీనస్ ప్యాంథెరా కంప్రైజింగ్ లయన్, టైగర్, లెపర్డ్ ఇస్ పుట్ అలాంగ్ విత్ జీనస్ ఫెలిస్. నేను చెప్పాను ఇన్ ద ఫ్యామిలీ ఫెలిడే. సో క్యాట్ ఫ్యామిలీ అంటారు దీన్ని అనమాట. క్యాట్ లైక్ ఫ్యామిలీ లేదంటే క్యాట్ ఫ్యామిలీస్ అంటారు. దీంట్లో ఏంటి అంటే యాక్చువల్ గా మనకి క్యాట్స్ ఇంకా టైగర్స్ ది అంటే ప్యాంథెరా జీనస్ ఇంకా
ఫెలిస్ జీనస్ రెండులో వస్తున్నాయి. ఓకే, సిమిలర్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఫీచర్స్ ఆఫ్ అ క్యాట్ అండ్ అ డాగ్ యూ విల్ ఫైండ్ సమ్ సిమిలారిటీస్ అండ్ సమ్ డిఫరెన్సెస్. దే ఆర్ సెపరేటెడ్ ఇంటూ 2 డిఫరెంట్ ఫ్యామిలీస్, ఫెలిడే అండ్ క్యానిడే. సో మనకి కుక్కలది ఏదైతే ఫ్యామిలీ ఉన్నదో క్యానిడే అంటాం కుక్కలది, దాంట్లో మనకి కుక్కలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్కలు అన్ని ఏవైతే మీరు చూస్తున్నారు మీ చుట్టూ, మనకి ఇండియన్ కుక్కలు, ఫారిన్ బ్రీడ్స్, ఓకే, దాని తర్వాత మనకి ఈ వోల్వ్స్ ఉంటాయి కదా, వోల్వ్స్ కూడా మనకి క్యానిడేలోనే వస్తాయి. క్యానిడే అంటే ఏదైతే కెనైన్ ఉన్నదో ఆ కెనైన్ చాలా సిగ్నిఫికెంట్ గా పెద్దగా ఉంటుంది. ఆ కెనైన్ వల్ల యాక్చువల్ గా వాళ్ళు చూడగానే మనకు భయం వేస్తుంది. మీరు నార్మల్ గా ఒక కుక్క ఏదైతే ఉన్నదో మీరు కుక్కను చూసి ఎందుకు భయపడతారు? ఆ కుక్కలో ఉన్న పెద్ద పారపళ్ళు, ఇంత పెద్ద పెద్ద కెనైన్ పళ్ళు ఉంటాయి అనమాట. ఓకే, అవి చూడగానే అని భయం వేస్తుంది కదా. ఇప్పుడు భయం పడిన వాళ్ళు అనమాట అని అరిచినప్పుడు మీకు ఎందుకు భయం వేస్తున్నారు? సగం దాని పళ్ళు చూసే భయం వేస్తున్నది మీకు. ఇంత పెద్ద పారపళ్ళు ఉంటాయి దానికి. ఆ కెనైన్ అనేది శుభ్రంగా ఇంత దట్టంగా ఉంటుంది అనమాట. అది ఒకసారి వచ్చి ఒక బయట వేసింది అంటే చాలు తోలు ఊడిపోతుంది అనమాట. అవునా కాదా? సో అలా ఎందుకంటే వాటిలో ఆ కెనైన్ టూత్ ఏదైతే ఉందో చాలా సిగ్నిఫికెంట్. దాని బేసిస్ గా మనం వాటిలన్నింటినీ కెనడీలో పెడతాం. అలాగే వోల్స్ వస్తాయి. ఓకే, మిగతా అన్ని ఆర్గానిజమ్స్ అయితే వైల్డ్ డాగ్స్ అవన్నీ దాంట్లోనే వస్తాయి అనమాట. ఓకే, అది పదండి నెక్స్ట్. Order. So you have seen earlier that category like species, genus and families are based on number of similar characters. Generally order and other are identical based on aggregates of characters. ఇక్కడ నుంచి మనకి ఇంకా similarities కన్నా aggregates of characters ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చి పెడతాం అనమాట దగ్గరలోని. ఓకే, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, కామన్ క్యారెక్టర్స్ కనిపించిన వాటిని దగ్గర తెచ్చి పెడతాం. సో జనరలీ ఆర్డర్ అండ్ అదర్ హైయర్ టాక్సానమిక్ కేటగిరీస్ అంటే ఆర్డరు, క్లాసు, ఫైలమ్స్ అవన్నీ ఆర్ ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్ aggregates of characters. Order being a higher category is assemblage of families. దీన్ని మనం ఏమంటాం? Assemblage of families which exhibits a similar characters. The similar characters are less in number as compared to different genera. Plant families like Convolvulaceae, Solanaceae are included in the order Polymonials, mainly based on floral characters. So మనకి ఇది అడుగుతారు నాన్న, మనకి ఇది ఒక ఇంపార్టెంట్ గా అడుగుతారు. Convolvulaceae ఏదైతే ఉందో, Convolvulaceae ఇంకా Solanaceae ఏవైతే ఉన్నాయో ఏ ఆర్డర్ లో ఉన్నాయంటే ఆర్డర్ Polymonials లో ఉంటాయి అవి. కాన్వల్వేసీ, సొలనేసీని మనం ఎందులో పెడతాము? ఆర్డర్ పాలిమోనియల్స్ లో పెడతాం అనమాట. మెయిన్లీ బేస్డ్ ఆన్ ద ఫ్లోరల్ క్యారెక్టర్. ద అనిమల్ ఆర్డర్ కార్నివోరా ఇంక్లూడ్స్ ఫెలిడే అండ్ క్యానిడే. సో మనకి కార్నివోరా ఏదైతే ఉందో దేంట్లో అయితే మనకి కార్నివోరస్ ఆర్గానిజమ్స్ అన్ని వస్తాయో, ఓకే, వాటిలోనే మనకి ఫెలిడే ఇంకా క్యానిడే అనే ఫ్యామిలీస్ వస్తాయి అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ యాక్చువల్ గాను ఓకే ఈ సఫిక్స్ లు, ప్రీఫిక్స్ లు కూడా ఇంపార్టెంటే. మనకి యాక్చువల్ గా చెప్పాలంటే ఫ్యామిలీస్ నుంచి చూస్తే ఫ్యామిలీస్ లో ఏఈ వర్డ్ ఎక్కువగా వస్తుంది. ఏఈ, సొలనేసి, లిలియేసి, ఫెలిడే, గ్రామినే, ఓకే, క్యానిడే. ఓకే, ఈ ఏఈ అనే ఏదైతే సఫిక్స్ ఉన్నదో ఏఈ అనే సఫిక్స్ ఎక్కువగా ఫ్యామిలీస్ లో మనం చూస్తాం. ఓకే, సో ఫ్యామిలీలోని కామన్ గా అంటే గ్యారంటీగా ఉండాలని కాదు, కామన్ గా మనం ఏం చూస్తామంటే ఏఈ అనే ఏదైతే సఫిక్స్ ఉన్నదో అది చాలా ఎక్కువగా వాడతారు, సఫిక్స్. ఓకే, అలాగే మనకి ఫర్దర్ ముందుకు వెళ్తే ఆర్డర్ లో మనకి యాక్చువల్ గాను ఏల్స్ అనో, ఓకే, ఏల్స్ అనో లేదంటే ఓకే ఆర్ఏ అనో, ఓకే, ఇలాంటివన్నీ సఫిక్స్ అనేవి మనకి ఆర్డర్స్ లో వాడతారు. ప్లాంట్స్ లో అయితే ఏల్స్, యాక్చువల్ గా మనకి యానిమల్స్ లో అయితే ఆర్ఏ, ఓకే, అది అన్నమాట, అలాంటివి వాడతారు. ఇంకోటి మనకి ఫ్యామిలీస్ లో అయితే మనకి ఏఈ ఎక్కువగా కామన్ కదా, సొలనేసి ఈఏఈ, లిలియేసి ఈఏఈ, గ్రామినే ఏఈ, అది అన్నమాట. ఓకే, పదండి నెక్స్ట్. ఆర్డర్ తర్వాత మనం క్లాస్కి వెళ్తాం. దిస్ కేటగిరీ ఇంక్లూడ్స్ రిలేటెడ్ ఆర్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ప్రైమేటా అండ్ కంప్రైజింగ్ మంకీ, గొరిల్లా అండ్ జిగ్బన్ is placed in class Mammalia along with order Carnivora that includes animals like tiger, cat and dog. సో మనకి కార్నివోరా ఇంకా ప్రైమేటా ఏవైతే ఉన్నాయో రెండు ఆర్డర్స్ అనమాట. అవి ఆ రెండు ఆర్డర్స్ ని తెచ్చి మనం ఒక క్లాస్ లో పెట్టామన్నమాట. అర్థమైందా? మనకేంటి కెమిస్ట్రీ క్లాసెస్ అవుతాయి నాన్న. విజయ్ సార్ ఒంట్లో బాగాలేదర్రా. ఇప్పుడు ఒంట్లో బాగాలేని వాళ్ళ నుంచి మీరు ఎలాగైనా క్లాసులు చేపిస్తాం అనుకుంటారా? మీకు ఒంట్లో బాగాలేదు, మీకు చేతికి యాక్సిడెంట్ అయింది, ఓకే, మరి అలాంటప్పుడు మీరు మీకు ఎలా ఉంటుంది క్లాసులు చెప్పాలి అంటే? అది పరిస్థితి విజయ్ సార్ది. ఇప్పుడు అతనికి యాక్సిడెంట్ జరిగింది, సో అందుకే క్లాసులు తీసుకోవట్లేదు అతను. అర్థమైందా? పదండి, ఓకేనా? సో క్లాస్ మమేలియాలో మనకి ఓకే రెడ్ డేటా బుక్ లేదు నాన్న, ఇప్పుడు రెడ్ డేటా బుక్ లేదు. ఓకే, పదండి. ఇది వచ్చేసి మనకి క్లాస్ అన్నమాట. ఓకే, సో క్లాస్ అయిపోయింది. క్లాస్ తర్వాత లాస్ట్ ఫైలమ్. క్లాసెస్ కంప్రైజింగ్ యానిమల్స్ లైక్ ఫిషెస్, amphibians, reptiles, birds along with mammals constitute the next higher category called phylum. Okay, all these based on common features like presence of notochord, మన చదువుకున్న యానిమల్ కింగ్డమ్ లో dorsal hollow neural system,
ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఫైలం chordata. ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ క్లాసెస్ విత్ సిమిలర్ క్యారెక్టర్స్ ఆర్ అసైన్ టు డివిజన్. సో అదే మనకి ప్లాంట్స్ లో అయితే డివిజన్ అంటాము, యానిమల్స్ లో అయితే మనం ఏమంటాము, యానిమల్స్ లో సరే ఇన్ఫర్మేషన్ లేదు కదా అందుకే అడుగుతున్నాము, నేను అందుకే చెప్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్తున్నాను. ఓకేనా? హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది సార్కి, విజయ్ సార్కి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. ఓకేనా? పదండి, డన్ వీఆర్ డన్ అన్న. దీంతో మనకి అయిపోయింది. ఇప్పుడు మనం హ్యూమన్స్ ది టాక్సానమిక్ హైరార్కీ ఏదైతే ఉందో అది మనం మాట్లాడుకోబోతున్నాం ఇంకా. ఓకే పదండి. సో లెట్ us డూ అ స్మాల్ రివిజన్ చేసే ముందు మీకు యాక్చువల్గా మీకు ఇచ్చిన ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. పదండి రండి. ఓకే, మీకు యాక్చువల్గా ఎన్సీఆర్టీలో ఏవైతే ఇచ్చారో ఇవన్నీ ఇంపార్టెంట్, మీకు దీని నుంచి క్వశ్చన్స్ అడుగుతారు డైరెక్ట్గా. సో జాగ్రత్తగా వినండి ఇది. ఓకే, మనకి మ్యాన్ ఎవరైతే ఉన్నారో హోమోసేపియన్స్ ఎవరైతే ఉన్నారో, జీనస్ వచ్చి హోమో, ఫ్యామిలీ హోమినిడే, ఆర్డర్ ప్రైమేటా, క్లాస్ మమేలియా, ఇంకా ఫైలం కార్డేటా. ఓకే, సో బయలాజికల్ నేమ్ ను హోమో అనేది జీనస్, సేపియన్స్ అనేది స్పీషీస్. ఓకే, హోమో అనేది జీనస్, ఫ్యామిలీ హోమినిడే, ఆర్డర్ ప్రైమేటా, క్లాస్ మమేలియా, ఫైలం కార్డేటా. హౌస్ ఫ్లైని మనం ఏమంటాం, మస్కా డొమెస్టికా. ఓకే, హౌస్ ఫ్లైన్ ఏమంటాం, మస్కా డొమెస్టికాలో డొమెస్టికా స్పీషీస్ నేము, మస్కా జీనస్ నేము, ఫ్యామిలీ మస్కిడే, ఆర్డర్ డిప్టెరా, క్లాస్ ఇన్సెక్టా, ఫైలం ఆర్థ్రోపోడా. అలాగే మనకి మ్యాంగోలోని మ్యాంజిఫెరా ఇండికా అనేది స్పీషీస్ నేము, మ్యాంజిఫెరా జీనస్ నేము. ఓకే, ఫ్యామిలీ ఎనకార్డియేసి. ఓకే, ఫ్యామిలీ ఎనకార్డియేసి కింద వస్తుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఎనకార్డియేసి, ఆర్డర్ సెపెండేల్స్, క్లాస్ డైకాటిలిడనే, డివిజన్ యాంజియోస్పర్మ్స్. అలాగే మనకి వీటిని మనం ఏమంటాం, ట్రిటికమ్ ఈస్టివం అంటాం. సో ట్రిటికమ్ అనేది జీనస్, పోయేసి కూడా అంటాము, దీన్ని ఇంకోటి ఏమంటాం ఈ ఫ్యామిలీని, గ్రామిని అని కూడా అంటాం. వి కాల్ దట్ ఫ్యామిలీ యాజ్ గ్రామిని కూడా కరెక్టే, పోయేసి కూడా కరెక్టే. ఓకే, అది అన్నమాట. దాని తర్వాత సరే ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్స్ గుర్తు పెట్టుకుంటే చాలు కదా సార్, చాలు నాన్న, చాలు. ఓకే, దాని తర్వాత మనకి పోయేల్స్ ఒకటి వస్తుంది, మోనోకాటిలిడ్ అనే యాంజియోస్పర్మ్. ఇప్పుడు మనకి 2-3 ఇంపార్టెంట్ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అది నేను మీకు చెప్పాలి. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి అన్ని అయిపోయి, బట్ దెర్ ఆర్ సమ్ పాయింట్స్ దట్ ఐ నీడెడ్ టు టెల్. ఓకే, దెర్ ఈస్ అ సిచ్యువేషన్ నోన్ యాజ్ టాటానమీ. టాటానమీ అనేసి ఒక ఫీచర్ ఉన్నది. వాట్ ఈస్ టాటానమీ? టాటానమీ అంటే ద జీనస్ అండ్ స్పీషీస్ నేమ్స్ ఆర్ సిమిలర్. టాటానమీ అంటే ఏమిటి? ద జీనస్ అండ్ స్పీషీస్ నేమ్ ఆర్ సేమ్. జీనస్ ఇంకా స్పీషీస్ నేమ్ రెండు సేమ్ ఉంటాయి. ఓకే, ట్రిటికమ్ వల్గార్ వేరు, ట్రిటికమ్ ఈస్టివం వేరే స్పీషీస్, వల్గార్ వేరే స్పీషీస్, అలా వేరు ఉన్నాయి. ఓకే, దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయి నాన్న? ఒకటి మనకి నాజా కోబ్రా వస్తుంది, నాజా. ఓకే, కోబ్రా వస్తుంది. దాని తర్వాత ఇంకేం వస్తాయి? యాక్సిస్, వెరీ గుడ్. ఇంకా యాక్సిస్. ఓకే, ఇంకా ఇంకేమేమి వస్తాయి? నాజా, యాక్సిస్. ఇంకేమైనా ఉన్నాయా? 2 మార్క్స్ క్వశ్చన్. అవును కరెక్ట్, టాటానమీ 2 మార్క్స్ క్వశ్చన్ మీకు ఐపీఈలో. ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ మీకు గుర్తున్నాయా? అంతే చాలు, ఇంకేం లేదు. ఇదే నేను మీకు ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేద్దాం అనుకున్నాను. ఐ థింక్ దట్ షుడ్ బీ ఎనఫ్. ఓకే, అది అన్నమాట. ఓకే పదండి. ఇప్పుడు అర్జునాలో మీరు జాయిన్ అయినా నాన్న క్లాసెస్ అయిపోతున్నాయి. మాక్సిమం ఇంకొక మనకి నావైతే ఇంకొక 3 వీక్సే ఉన్నాయి క్లాసెస్ అంతే. దాంతో మనకి అక్కడ క్లాసెస్ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా దాని తర్వాత మళ్ళీ మీ ఇప్పుడు జాయిన్ అయ్యి కూడా మీరు ఏం చేస్తారు, అన్ని రికార్డింగ్సే చూడాల్సి వస్తుంది, లైవ్ క్లాసులు ఉండవు ఎక్కువ. అందుకే ప్రిఫరబుల్గా నేను చెప్పను మీకు జాయిన్ అవ్వమని అందులో. అది ఇంకేం లేదు, మనం ఎలాగో క్రాష్ కోర్స్ అనేది ఒక లాంచ్ అవుతుంది, అప్పుడు మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. ఓకే పదండి రండి. డన్ అయింది. ఇప్పుడు ఇది అయిపోయిందా? ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి నాన్న, చాలా ఇంపార్టెంట్. ఇది మీకు యాక్చువల్గా అడుగుతారు. కాట్లా అది మిస్ అయింది. ఇంకోటి ఉంది కదా అని నేను అనుకున్నా. ఎస్ కాట్లా ఎస్ కాట్లా ఎస్ కాట్లా అయింది. డన్. ఓకే పదండి. ఇప్పుడు మనకు ఒక రివిజన్ చేద్దాం రండి. లెట్ us డూ అ స్మాల్ రివిజన్. ఓకే, మనన్నిటికన్నా ఫస్ట్ కింగ్డమ్ ఇంక్లూడ్స్ ఫైలా విత్ కామన్ క్యారెక్టర్స్. ఓకే, కింగ్డమ్ అనిమేలియాలోని అన్ని అనిమల్స్ వస్తాయి. ఫైలం క్లాసెస్ విత్ ఫ్యూ కామన్ క్యారెక్టర్స్. క్లాస్ మమేలియా, పైసెస్, ఆంఫిబియా, రెప్టైలియా ఇవన్నీ ఫైలం కార్డేటా కింద వస్తాయి.
గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఆర్డర్స్, క్లాస్ అంటే ఆర్డర్ ప్రైమేటా కార్నివోరా మనకి మమేలియా కింద వచ్చాయి. ఆర్డర్ క్లోజ్లీ రిలేటెడ్ ఫ్యామిలీస్, ఓకే ఫ్యామిలీస్ దీంట్లో మనకి కాన్వల్వేసి సొలనేసి మనకి పాలిమోనియల్స్ కింద వచ్చాయి. నెక్స్ట్ ఫ్యామిలీ క్లోజ్లీ రిలేటెడ్ జీనస్లు, ఓకే సొలానము పెట్యూనియా దత్తూరా ఇవన్నీ మనకి సొలనేసి కింద వస్తాయి. నెక్స్ట్ జీనస్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్, దీంట్లోనే మనకి ప్యాంథరా గురించి మాట్లాడుకున్నాం. ప్యాంథరా లియా, ప్యాంథరా పార్డస్, ప్యాంథరా టిగ్రస్. ఓకే దాని తర్వాత మనకి స్పీషీస్ అంటే మనకి ఆల్ మెంబర్స్ విత్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ కెన్ ఇంటర్బ్రీడ్ అండ్ ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్స్. చాలా ఇంపార్టెంట్, సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, ఇంటర్బ్రీడ్ చేయగలగాలి, ఇంకా మనకి ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ చేయగలగాలి. దీంట్లో మనకి మ్యాంజిఫెరా ఇండికా అనేది ఇంపార్టెంట్, ఇండికా అనేది స్పీషీస్ అనమాట. ఇప్పుడు మనకి హ్యూమన్ టాక్సానమిక్ హైరార్కీ ఒకసారి చూసేసుకుందాం. అయిపోయింది క్వశ్చన్స్, దీని తర్వాత క్వశ్చన్సే ఇంకా దీని తర్వాత మనకి ఇంకా క్వశ్చన్సే. ఓకే క్వశ్చన్సే చేసుకోబోతున్నాం ఇప్పుడు మనం. విల్ బి డూయింగ్ క్వశ్చన్స్ నౌ. రండి. ఓకే సో అన్నిటికన్నా ఫస్ట్ మనకి స్పీషీస్ నుంచి మొదలెడదాం. హ్యూమన్స్ది ఏదైతే ఉన్నదో, ఓకే హ్యూమన్స్ది ఏదైతే టాక్సానమిక్ హైరార్కీ ఉందో దాంట్లో స్పీషీస్ నుంచి మొదలెడదాం. అన్నిటికన్నా ఫస్ట్ హోమోసేపియన్స్. ఒక నిమిషం ఆగండి అన్న. వన్ మినిట్ ఆగండి, 1 minute. ఓకే పదండి రండి. రివిజనా అర్జున అదేనమ్మా క్రాష్ కోర్స్, దానికోసమే రివిజన్ కోసమే రండి. ఓకే క్రాష్ కోర్స్ అనేది రివిజన్ కోసమే అని అంటున్నాం. రండి. అన్నిటికన్నా ఫస్ట్ స్పీషీస్ మన స్పీషీస్ పేరు ఏంటన్నా సేపియన్స్ మనం. ఓకే సో మెంబర్స్ ఆఫ్ ద జీనస్ హోమో విత్ అ హై ఫోర్ హెడ్ విత్ థిన్ స్కల్ బోన్స్. ఓకే మనకి ఫోర్ హెడ్ అనేది ఉన్నది, ఇంకా స్కల్ బోన్స్ థిన్ గా ఉన్నాయి. వీటన్నిటిని తెచ్చి మనం సేపియన్స్ లో పెడుతున్నాం. హోమోలో అన్ని హోమినిడ్స్ ఉన్నాయి. హోమినిడ్స్ అన్నిటిలో కామన్ ఫీచర్స్ ఏమిటి? హోమో అనే జీనస్ లో ఉన్న హోమినిడ్స్ లో కామన్ ఫీచర్ ఏమిటి ఉన్నదంటే అన్నిటికన్నా ఫస్ట్ మనది అప్రైట్ పోస్చర్ అనమాట. మనం ఇలా స్ట్రైట్ గా నించోగలుస్తాం. సో బోల్డ్ అండ్ ఆర్గానిజమ్స్ ఏవైతే చూస్తాం, చింపాంజీస్ అవన్నీ ఇలా ఉంటాయి. ఒరంగుటాన్స్ చింపాంజీస్ ఇలా బెండ్ అయి ఉంటాయి అనమాట అవి. ఓకే సో మనం యాక్చువల్గా స్ట్రైట్ గా అప్రైట్ పోస్చర్ ఉన్నది, ఇంకా మన బ్రెయిన్ సైజ్ అనేది పెద్దది అనమాట. ఓకే అది ఫ్యామిలీ హోమినిడ్స్ అనే ఫ్యామిలీలో తెచ్చిపెడుతున్నాం. హోమినిడ్స్ ఫ్యామిలీ ఏదైతే ఉందో దాంట్లో ఎవరెవరు వస్తారంటే ప్రైమేట్స్ వస్తాయి. ప్రైమేట్స్ విత్ రిలేటివ్లీ ఫ్లాట్ ఫేసెస్ అండ్ 3-dimensional విజన్. ఓకే ఏవైతే ప్రైమేట్స్ ఉన్నాయో దేంట్లో అయితే 3-dimensional విజన్ ఉందో, మళ్ళీ ఒక 3-dimensional విజన్ ఉంది. మనం ఇలా చూస్తే మన స్ట్రైటే కాదు, మనం ఇలా కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ సైడ్ లో కూడా ఏం నడుస్తున్నదో కనిపిస్తుంటుంది. మీరు ఆలోచించండి, లెట్ us say మీరు ఇలా స్ట్రైట్ గా చూస్తున్నారు, ఇంక సైడ్ లో మీరు ఇలా చేయండి, మీ చెయ్యి అనేది మూవ్ అవుతున్నట్టు మీకు తెలుస్తుంది ఇక్కడ. దీన్ని మనం 3-dimensional విజన్ అంటాం అనమాట. ఓకే సో రిలేటివ్లీ ఫ్లాట్ ఫేసెస్, మన ఫేస్ అనేది ఇలాగా ఉబ్బిపోయలేదు, ఇలా ముందుకు ఇలా ఓవల్ గా రావట్లేదు, ఫ్లాట్ గా వస్తుంది ఫేస్. అది దాని తర్వాత ప్రైమేట్స్ ఆర్డర్ లో mammals with collar bones and grasping fingers. మనలో ఏదైతే opposable thumbs ఉన్నాయి కదా, opposable thumbs ఇంకా grasping fingers ఉన్నాయి కదా, ఈ grasping fingers ఉండడం వల్ల మనం యాక్చువల్గా ప్రైమేట్స్ లో వచ్చాం అనమాట. ఇంకా కాలర్ బోన్స్ ఏవైతే క్లావికల్ ఉందో ఆ క్లావికల్ ఇంకా గ్రాస్పింగ్ ఫింగర్స్. మ్యామల్స్ లో ఎందుకు ఉన్నాం అంటే మనకి మిల్క్ గ్లాండ్స్ ఉన్నాయి, మ్యామరీ గ్లాండ్స్ అనేవి ఉన్నాయి. మ్యామరీ గ్లాండ్స్ ఉండడమే కాకుండా ఫర్ అనేది ఉన్నది అనమాట. మన బాడీ మీద హెయిర్ లేదంటే ఫర్ అనేది ఉంటుంది. అందుకు కార్డేట్స్ లో ఎందుకున్నామంటే మనకు ఒక బ్యాక్ బోన్ ఉంది కాబట్టి. ఇంకా యానిమల్స్ లో ఎందుకున్నామంటే వీ కెన్ మూవ్ ఆన్ అవర్ ఓన్ విత్ హెట్రోట్రాఫిక్ నేచర్. అది దిస్ ఇస్ ద హ్యూమన్ టాక్సానమిక్ హైరార్కీ. అది అనమాట. ఓకే పదండి చాలు, దీని తప్ప ఇంకేం అక్కల్లా. ఇంకా మనం క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. రండి, లెట్ us go into the questions. రండి. సో ICBN stands for పదండి. ICBN stands for చెప్తారా? ICBN stands for ICBN అంటే ఏంటి నాన్న? వాట్ ఈస్ ICBN? పదండి క్వశ్చన్స్ చేసుకుందారండి అందరం. వాట్ ఈస్ ICBN? ICBN అంటే ఏమిటి? వాట్ ఈస్ ICBN? ICBN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్. ఆప్షన్ బి. డన్. పదండి నెక్స్ట్ క్వశ్చన్.
ఇవల్యూషనరీ హిస్టరీ ఆఫ్ ఎన్ ఆర్గనిజం ఇస్ నోన్ యాజ్. మనకి ఇవల్యూషనరీ హిస్టరీని మనం ఏమంటాం? ఇవల్యూషనరీ హిస్టరీ లేదంటే ఇవల్యూషనరీ రిలేషన్షిప్స్ ని మనం ఒక పేరు అంటాం. ఏమిటది? ఏమంటాం వాటిని? ఇవల్యూషనరీ హిస్టరీని మనం ఏమంటాము? ఒక ఆర్గనిజంలోని ఇవల్యూషనరీ హిస్టరీ చదువుతున్నాం అనుకోండి, ఇవల్యూషనరీ రిలేషన్షిప్స్ అంటాం. దానికి ఒక పేరు ఉంది. ఏమిటది? ఏమంటాం దాన్ని మనం? పేలియంటాలజీయా? ఏమంటాం? యాన్సిస్ట్రీయా? ఏమంటాం దాన్ని? ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ అంటాం. ఏమంటాం వాటిని? ఒక ఆర్గనిజమ్స్ మధ్యన ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ చదువుతాం మనం. ఓకే, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ అంటే ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ జరుగుతున్నప్పుడు ఆర్గనిజమ్స్ ఎలాంటి ప్యాటర్న్ ని ఫాలో అయ్యాయి, ఓకే, ఆర్గనిజమ్స్ ఎలాంటి ఇవల్యూషన్ లో ఉన్న ఎలాంటి ప్యాటర్న్ ని ఫాలో అయ్యే దాన్ని మనం ఏమంటాము? ఏమంటాం? ఫైలోజెనీ అనేసి అంటాం. ఫైలోజెనీ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పదండి. 2 plants can be conclusively said to belong to same species. 2 plants సేమ్ స్పీషీస్ లో ఉన్నాయంట. ఆ 2 plants సేమ్ స్పీషీస్ లో ఉన్నాయంటే దాంట్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏమిటి? పదండి. క్వశ్చన్స్ అనేవి మీకు ఎలా వస్తాయో తెలియాలంటే మనం ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. పదండి. 2 plants can be conclusively said to belong to same species if they పేలియంటాలజీ అంటే ఏమిటా? పేలియంటాలజీ అంటే ఫాసిల్స్ గురించి చదవడం. ఓకే, ఫాసిల్స్ ఉంటాయి కదా, ఫాసిల్స్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాసిల్స్ ఉంటాయి కదా, వాటి గురించి చదవడం ఉన్నాయి పేలియంటాలజీ అంటాం. ఓకే, ఏంటి? కెన్ రిప్రొడ్యూస్ ఫ్రీలీ విత్ ఈచ్ అదర్, ఓకే, అండ్ ఫార్మ్ వయబుల్ సీడ్స్. వాటిని మనం ఒక స్పీషీస్ కింద కేటగరైజ్ చేయొచ్చా? చేయొచ్చు. వెరీ గుడ్. ఓకే, పదండి. నెక్స్ట్, మ్యాచ్ ద కాలమ్ 1 విత్ కాలమ్ 2. ఓకే, పదండి. కాలమ్ 1 ని కాలమ్ 2 తో మ్యాచ్ చేయండి. దేనికోసం? హౌస్ ఫ్లై కోసం అంట. హౌస్ ఫ్లై ఇప్పుడే చదివాం కదా మనం, టాక్సానమిక్ హైరార్కీ చేసాం మనం. హౌస్ ఫ్లైది మీకు ఏదైతే యాక్చువల్గా ఎన్సీఆర్టీలో ఇచ్చారో అదే అడుగుతున్నారు వీళ్ళు ఇక్కడ. పదండి. ఓకే, సో ఏమంటాం దీన్ని మనం? చెప్తారా? ఏమంటాం మనం దీన్ని? ఏమంటాం? వాట్ విల్ వి సే? ఏమంటాం మనం దీన్ని? అందరూ ఆప్షన్స్ చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు చెప్దాం మనం. ఫ్యామిలీ ఏంటి? మస్కిడే. ఓకే, ఏది 3 అవుతుంది? ఏది 3 ఎక్కడెక్కడ ఉంది? ఇది తీసేసేయండి. దాని తర్వాత బీది ఆర్డర్ ఏమొస్తుంది? ఆర్డర్ వచ్చేసి మనకి ఆర్డర్ డిప్టెరా. సో ఆర్డర్ డిప్టెరా, బీది 1 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. మిగతా కూడా చెక్ చేసుకోవచ్చు. క్లాసు ఇన్సెక్టా. ఓకే, ఫైలం ఆర్థ్రోపోడా. ఓకే, ఆప్షన్ ఏ. డన్. బి ఎలా చెప్తున్నారు? ఆప్షన్ ఏమవుతుంది కదా. ఓకే, ఎవరు బి చెప్పారు? నిఖిత బి చెప్తున్నారు. ఎందుకమ్మా? రండి. నామన్క్లేచర్ ఈస్ గవర్న్డ్ బై, చూడండి క్వశ్చన్ చూడండి. నామన్క్లేచర్ ఈస్ గవర్న్డ్ బై సర్టెన్ యూనివర్సల్ రూల్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కాంట్రరీ టు ద రూల్స్ ఆఫ్ నామన్క్లేచర్? దీంట్లో ఏది నామన్క్లేచర్ ది రూల్ కాదు అని అంటున్నారు. పదండి చెప్పండి. కాంట్రరీ అంటే ఏమిటి? వాట్ ఆర్ ది సేయింగ్ బై కాంట్రరీ? కాంట్రరీ అంటే ఏది యాక్చువల్గా నామన్క్లేచర్ ది రూల్ కాదు, ఏది కాదు అది అడుగుతున్నారు. ఓకే, పదండి. చెప్తారా ఏంటి? వెరీ గుడ్. ఫస్ట్ బై 1. The first word in a biological name represents the genus name and the second is the specific. Correct. Names are derived from Latin, written in italics. Correct. When written by hand, names are underlined. Correct. Biological names can be written in any language. Wrong. దేంట్లో రాయాలి? లాటిన్ లో మాత్రమే రాయాలి. ఏ లాంగ్వేజ్ లో పడితే ఆ లాంగ్వేజ్ లో రాయకూడదు. ఓకే, సో ఆప్షన్ డి. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following animals is correctly matched with its particular taxonomic category? దేన్ని దాని కరెక్ట్ టాక్సానమిక్ కేటగిరీ నుంచి యాక్చువల్ గాను మ్యాచ్ చేశారు అంటున్నారు. పదండి చెప్తారు నాన్న. అంటే దాని ఎదురుగుండా ఏదైతే ఇచ్చారో దాంతో పాటు కరెక్ట్ గా ఉండాలి, అది మ్యాచ్ అవ్వాలన్నమాట. అది ఇట్ షుడ్ మ్యాచ్ ప్రాపర్లీ. చూడండి చేద్దాం మనం, అందరం చేద్దామా? షుడ్ వి డూ? రండి. కటల్ ఫిష్ మొలస్కాలో ఉంటుందా? కరెక్టే, కటల్ ఫిష్ మొలస్కానే. కానీ మొలస్కా అనేది ఒక క్లాసా? కాదు. మొలస్కా ఈజ్ అ ఫైలం.
మొలస్కా అనేది మనకి ఫైలం అన్నమాట. సో ఇది రాంగ్. నెక్స్ట్ హ్యూమన్స్ అనేవి ప్రైమేట్ ఫ్యామిలీ అంట. ప్రైమేట్ అనేది ఏంటి? ప్రైమేట్ అనేది ఏంటి? ఆర్డర్, అవునా కదా? ఫ్యామిలీ కాదు కదా. ఫ్యామిలీ ఏంటి మనది? హోమినిడే. మన ఫ్యామిలీ హోమినిడే. ప్రైమేట్ అనేది ఆర్డర్. ఓకే, అది అన్నమాట. సో ఇది రాంగే. నెక్స్ట్ హౌస్ ఫ్లై, మస్కా అనేది ఆర్డరా? కాదు, జీనస్. మస్కా డొమెస్టికా. మస్కా ఇస్ అ జీనస్. టైగర్, టిగ్రిస్ ద స్పీషీస్. కరెక్ట్. పాంథెరా టిగ్రిస్ లో టిగ్రిస్ ఏదైతే ఉందో అది స్పీషీస్ కాదు. రైట్, అయింది, డన్. ఓకే, నెక్స్ట్ select the correctly written scientific name of mango which was first described by Carolus Linnaeus. So Carolus Linnaeus చెప్పినట్టు రాయాలంట. Carolus Linnaeus చెప్పినట్టు రాయాలంటే Carolus Linnaeus ఫస్ట్ ఎలా చెప్పారు అని చెప్తున్నారు. సో మీరు అలా ఆలోచించి పెట్టాలి. కరెక్ట్ ఆప్షన్ కాదు, కరెక్ట్ ఆప్షన్ Carolus Linnaeus చెప్పినట్టు పెట్టాలి. సో Carolus Linnaeus ఫస్ట్ ఎలా చెప్పారు? Linnaeus ఎలా చెప్పారు? అతని పేరు కూడా ఉండాలని చెప్పారా లేదా? సైంటిస్ట్ పేరు ఉండకపోతే అతను బాధపడ్డారు, నా పేరు కూడా పెట్టండో అనేసి, నా పేరు కూడా పెట్టండోవచ్చు అనేసి. ఓకే, అది అన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుంది? మ్యాంజిఫెరా ఇండికా లిన్ అవుతుంది. అది మనం క్వశ్చన్ అదే కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు మ్యాంజిఫెరా ఇండికా మనం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కరెక్ట్ గా, కానీ మనకి లెనియస్ అలా చెప్పారు, అలా కావాలంటున్నారు అన్నిటికన్నా ఫస్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకే ఇస్ అగేన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ఐసిబిఎన్? ఏది ఐసిబిఎన్ రూల్స్ కి అగేన్స్ట్ గా ఉంది? అగేన్స్ట్ ద రూల్స్ అంటే ఏది రాంగ్ అని నన్ను అర్థం. రాంగ్ స్టేట్మెంట్ ఏదో అయి ఉండాలి అనమాట. ఇందులో రాంగ్ స్టేట్మెంట్ అయి ఉండాలి. ఓకే, పదండి, రాంగ్ స్టేట్మెంట్ చెప్పాలి మనం. రాంగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చెప్పాలి. రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? హ్యాండ్ రిటన్ సైంటిఫిక్ నేమ్స్ షుడ్ బి అండర్లైన్డ్. ఇది కరెక్టే. ఓకే, ఎవ్రీ స్పీషీస్ షుడ్ హ్యావ్ అ జనరిక్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్. కరెక్టే. సైంటిఫిక్ నేమ్స్ ఆర్ ఇన్ లాటిన్ అండ్ షుడ్ బి ఇటాలిసైజ్డ్. కరెక్టే. జనరిక్ అండ్ స్పెసిఫిక్ నేమ్స్ షుడ్ బి రిటర్న్ స్టార్టింగ్ విత్ స్మాల్ లెటర్స్. ఓకే, ఆప్షన్ డి అయిపోతుంది, అవునా కదా? ఆప్షన్ డి బట్టి ఏమంటున్నా మనకి జనరిక్ నేమ్ మన క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి. సో మ్యాంజిఫెరా ఇండికా అని ఉన్నది అంటే, మ్యాంజిఫెరా ఇండికా అని ఉన్నది అంటే ఓకే అకార్డింగ్ టు ఐసిబిఎన్ మనకి జీనస్ నేమ్ క్యాపిటల్ తో స్టార్ట్ అవ్వాలి. జీనస్ నేమ్ స్టార్ట్ అనేది క్యాపిటల్ తో అవ్వాలి. స్టార్ట్ మాత్రమే క్యాపిటల్ లెటర్ తో అవ్వాలి. క్యాపిటల్ లెటర్ తోటి అవ్వాలి. ఓకే, క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి. ఇండికా అనేది మనకి స్పీషీస్ నేమ్. స్పీషీస్ నేమ్ అనేది మనకి స్మాల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి. కరెక్ట్. ఓకే, ఈ క్లారిటీ మనకు ఉండాలి. ఓకే, అందుకే ఆప్షన్ డి అయిపోతుంది. అందుకే మనకి ఏమవుతుంది? ఆప్షన్ డి అయిపోతుంది. అర్థమైందా? ఓకేనా? డన్, పదండి, అయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. లెట్ us go on to the next question. ఓకే, పదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఏదైతే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేయండి అని చెప్తున్నారు అనమాట. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, అది. సో ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి నాన్న? ఇందులోని వాట్ ఈస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ హియర్? చెప్పండి. ఓకే, బయోలాజికల్ నేమ్స్ ఆర్ జనరల్లీ ఇన్ లాటిన్ అండ్ రిటర్న్ ఇన్ ఇటాలిక్స్. దే ఆర్ లాటినైజ్డ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఒరిజిన్. ఇది కరెక్టా కాదా? ఇది కరెక్టే. ఓకే సార్, ఫైనల్ నీట్ లో అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ వస్తాయి నాన్న, వస్తాయి. ఒకటో రెండో అంటే అవుట్ ఆఫ్ 90 క్వశ్చన్స్ మీరు ఏదైతే సాల్వ్ చేస్తారో బాటనీ జువాలజీలో, ఓకే దాంట్లో బాటనీ జువాలజీ గురించి నేను చెప్పినట్లయితే మాత్రం అవుట్ ఆఫ్ 100, ఇప్పుడైతే 100 క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా, 100 క్వశ్చన్స్ లో ఒక 4-5 క్వశ్చన్స్ మీకు అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ మాక్సిమం రావచ్చు. దాంట్లో మీరు ఆప్షన్స్ యూస్ చేసుకుంటే అయిపోతుంది, అంతే కదా? పదండి రండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కరెక్టే. ద ఫస్ట్ వర్డ్ ఇన్ రిప్రజెంట్ జీనస్ వైల్ ద సెకండ్ కాంపోనెంట్ డినోట్ స్పీషీస్. మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. బోత్ ద వర్డ్స్ ఇన్ బయోలాజికల్ నేమ్ వెన్ హ్యాండ్ రిటన్ ఆర్ సెపరేట్లీ అండర్లైన్ ఆర్ ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్స్. కరెక్టే. ఓకే, ద ఫస్ట్ వర్డ్ డినోటింగ్ ద జీనస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ వైల్ ద స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్. దీంట్లో మనకి ఇన్కరెక్ట్ ఏమున్నది? ఇన్కరెక్ట్ ఎక్కడ ఉంది? ఓకే ఓకే, ఆప్షన్ సి ఏముంది? వర్నాక్యులర్ ఒరిజిన్ కాదు, లాటిన్ ఒరిజిన్. చూసారు, ఒక్క లెటర్ ఒక్క వర్డ్ మార్చారు అనమాట. ఆప్షన్ సి
వర్నాక్యులర్ ఒరిజిన్ అంటే లోకల్ ఒరిజిన్ అనేసి. ఆల్ ఆర్ కరెక్ట్ కాదు, ఆల్ ఆర్ కరెక్ట్ కాదు, ఆప్షన్ సి రాంగ్. ఓకే, సో మనకి యాక్చువల్ గా చెప్పుకున్నట్లయితే మనకి ఓకే ఈ చాప్టర్ నుంచి ఒకటో రెండో క్వశ్చన్స్ అంతే. అర్థమైందా? సో మనకి వర్నాక్యులర్ అంటే ఏంటి? లోకల్ లాంగ్వేజెస్ అన్నమాట. ఇప్పుడు తెలుగులోని, తమిళ్లోనో లేదంటే హిందీ ఇంగ్లీష్లోనో ఓకే ఆ లాంగ్వేజెస్ ని మనం వర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటాం. లాటిన్ అనేది లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ ఒరిజిన్ మనం సిగ్నిఫై చేస్తున్నాం అలా చేసి. బాటనీ ఇంకా జువాలజీ ఇది వెయిటేజ్. ఓకే, నేను ఆల్రెడీ చేసేసాను నాన్న వెయిటేజ్ అనాలిసిస్, నేను ఆల్రెడీ చేశాను. ఒక్కొక్క చాప్టర్లో ఎంత వెయిటేజ్ ఉంటుందని ఇదే ఛానల్లో నేను చేశాను అనమాట. ఫస్ట్ వీడియో చేశాను, అంటే ఒక 2 months అవుతున్నాను నేను చేసా వీడియో. వెళ్ళి చెక్ చేసుకోండి, ఒక్కొక్క చాప్టర్లో ఎంత వెయిటేజ్ ఉందో నేను క్లియర్గా చెప్పాను నేను మీకు. ఓకే, పదండి నెక్స్ట్. ద సైంటిఫిక్ టర్మ్ ఫర్ బయోలాజికల్ క్లాసిఫికేషన్ కేటగిరీస్ ఇస్ ద, అంటే మనం వేరే వేరే కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఓకే యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని కూడా అంటాం దీన్ని. యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని కూడా అంటాం. ఏమిటది? యూనిట్ ఆఫ్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్? వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్? What is the unit of classification? ఏంటి నాన్న? టాక్సాన్ ని మనం యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని అంటాం. ఆప్షన్ డన్ అయింది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హయ్యర్ ద taxa, more are the characteristics that members within the taxon share. Lower the category, greater is the difficulty of determining the relationships to the taxa of the same level. ఓకే, సో ఇక్కడ హయ్యర్ అంటే వీళ్ళు కింగ్డమ్ గురించి అంటున్నారు, లోవర్ అంటే స్పీషీస్ నుంచి అంటున్నారు. సో కింగ్డమ్ ఈజ్ హయ్యర్. కింగ్డమ్ నుంచి మనం ఎప్పుడైతే స్పీషీస్కి వస్తున్నామో ఓకే మనకి హయ్యర్ టు లోవర్ అనమాట. ఇది వచ్చేసి హయ్యెస్ట్ కింగ్డమ్, ఇది వచ్చేసి లోవెస్ట్. ఈ లెక్క బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారో అడుగుతున్నారో దాన్ని మీరు ఆన్సర్ చేయండి రండి. ఈ లెక్క బట్టి వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దాన్ని ఆన్సర్ చేయండి రండి. ఏమవుతుంది ఆన్సర్? బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ కాదు నాన్న, బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ కాదు, యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ కి ఏ యూనిట్ మనం వాడుతున్నాం? ట్యాగ్స్. ఒక్కొక్క యూనిట్ అన్నిటినీ టాక్సాన్స్ అంటాం వాటిని. బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనలేదు నేను. బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ స్పీషీసే, అది కరెక్టే, నేను అది కాదనట్లా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బేసిక్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. అది ఏమవుతుంది? ఆప్షన్ బీనా 1 is false but 2 is true నా? పక్కానా? ఆప్షన్ బియా ఆప్షన్ డియా? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. రెండు ఫాల్సే నాన్న, రెండు రాంగే. అర్థమైందా? బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. ఎందుకు? హయ్యర్ ద taxa, మోర్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ మెంబర్ షేర్ విత్ ఇన్. మోర్ కాదు, లెస్. మనం ఎప్పుడైతే కింగ్డమ్ వరకు వెళ్ళిపోతామో చాలా తక్కువ క్యారెక్టరిస్టిక్స్ షేర్ చేస్తున్నాయి ఆర్గానిజమ్స్. కామన్ గా మనకి నంబర్ ఆఫ్ సిమిలారిటీస్ తగ్గిపోతున్నాయి. చెప్పాను, మన స్పీషీస్ నుంచి కింగ్డమ్కి వెళ్తూ మనకి నంబర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ తగ్గిపోతాయి. సో ఇది రాంగ్. వీళ్ళు ఎక్కువ ఉంటాయి అంటున్నారు, రాంగ్. లోవర్ ద కేటగిరీ, గ్రేటర్ ఇస్ ద డిఫికల్టీ అంటే లేదు. మనకి ఎంత కేటగిరీ లోగా ఉన్నది, ఎంత మన స్పీషీస్ దగ్గర ఉన్నాం, అంత ఎక్కువ నెంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ మనం వెతుక్కోవచ్చు, అంత ఎక్కువ రిలేటబిలిటీ ఉంటుంది ఆర్గానిజమ్స్ మధ్యన. అవునా కాదా? సో మనకి రెండు స్టేట్మెంట్స్ రాంగే. ఓకే, అయింది, డన్. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ వి గో లోవర్ ఫ్రమ్ కింగ్డమ్ టు స్పీషీస్, మన కింగ్డమ్ టు స్పీషీస్ లోవర్ వెళ్తే ద నంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టర్స్ అట్ ఈచ్ taxa, మళ్ళీ అలాంటి క్వశ్చనే, మళ్ళీ సేమ్ అలాంటి క్వశ్చనే. నేను అందుకే మీకు ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే వీళ్ళు అలాగే అడుగుతారు నాకు తెలుసు. మనకి కింగ్డమ్ నుంచి స్పీషీస్ పక్క వెళ్తున్నప్పుడు మనకి కామన్ క్యారెక్టర్స్ పెరుగుతూ ఉంటాయా తగ్గుతాయా? చెప్పండి నన్ను. ఓకే, సరేనా? డన్ అయిందా? సో గోస్ ఆన్ డిక్రీజింగ్, గ్రోస్ ఆన్ డిక్రీజింగ్. మనకి కామన్ క్యారెక్టర్స్ తగ్గిపోతూ ఉంటాయి, దే గో ఆన్
డిక్రీజింగ్. కరెక్ట్? తగ్గుతాయా పెరుగుతాయా? సారీ గోస్ ఆన్ డిక్రీజింగ్ కాదు, గోస్ ఆన్ ఇంక్రీజింగ్. సారీ నా తప్పు. నంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టర్స్ మనకి ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. ఆప్షన్ బి. నంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. ఆప్షన్ బి. ఓకేనా? డన్ అయింది. ఇది అయిపోయింది. ఎనీథింగ్ ఎల్స్ వీఆర్ లెఫ్ట్ విత్? ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్ మనకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాక్సానమిక్ కేటగిరీస్ కంటైన్స్ ఆర్గానిజమ్స్ లీస్ట్ సిమిలర్ టు వన్ అనదర్? ఈ క్వశ్చన్ చాలా బాగున్నా చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ చాలా బాగున్నా చూడండి. మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాక్సానమిక్ కేటగిరీస్ కంటైన్స్ ఆర్గానిజమ్స్ లీస్ట్ సిమిలర్ టు వన్ అనదర్? అయింది. నేను కరెక్షన్ చేసేసా, నేను వెంటనే కరెక్షన్ చేసేసా. ఓకేనా? మీరు చెప్తారని నాకు తెలుసు, అయినా కూడా నేను అప్పుడే కరెక్షన్ చేస్తాను. పదండి ఈ క్వశ్చన్కి వద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాక్సానమిక్ కేటగిరీస్ కంటైన్ ఆర్గానిజమ్స్ లీస్ట్ సిమిలర్ టు వన్ అనదర్? లీస్ట్ సిమిలర్ అంటే ఏంటి? మనకి లీస్ట్ సిమిలర్ అంటే ఎక్కడ ఉండాలి? అన్నిటికన్నా టాప్ అనమాట. అవుట్ ఆఫ్ ఈ 4 మనకి ఏది హయ్యర్ గా ఉన్నది అందులో మనకి లీస్ట్ సిమిలారిటీ ఉంటుంది. లీస్ట్ సిమిలారిటీ, మాక్సిమం సిమిలారిటీ కాదు. లీస్ట్ ఎందులో ఉంటుంది మనకి? ఆలోచించి చెప్పండి. బిఏ జీనస్ లోనా? జీనస్ లో లీస్ట్ సిమిలారిటీ ఉంటుందా మనకి? బాగా ఆలోచించండి, మంచిగా ఆలోచించండి. ఓకే, మనకి స్పీషీస్ అన్నిటికన్నా ఎక్కువ సిమిలారిటీ ఉంటుంది. స్పీషీస్ తర్వాత జీనస్, దాని తర్వాత ఫ్యామిలీ తర్వాత ఆర్డర్, దాని తర్వాత క్లాస్ కదా. సో క్లాస్ లో మనకి అన్నిటికన్నా లీస్ట్ సిమిలారిటీ ఉంటుంది. లీస్ట్ సిమిలర్ క్యారెక్టర్స్, లీస్ట్ సిమిలారిటీ అనేది మనకి క్లాస్ లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ క్లాస్ కాకుండా వాళ్ళు ఫైలం అని ఉంటే ఫైలం అయ్యేది అనమాట. సో ఏది హైయెస్టో దాంట్లో అన్నిటికన్నా లీస్ట్ సిమిలర్ క్యారెక్టర్స్, ఆ లెక్క అనమాట. ఓకే, అయ్యింది, డన్. దాని తర్వాత వచ్చేసి మనకి ఇది ఓకే, కరెక్ట్ సీక్వెన్స్ ఫర్ హోమో ఎరెక్టస్. హోమో ఎరెక్టస్ ఏదైతే ఉందో, హోమో ఎరెక్టస్ కి కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి చెప్పండి టాక్సానమిక్ హైరార్కీలో. పదండి. ద కరెక్ట్ సీక్వెన్స్ ఫర్ హోమో ఎరెక్టస్ ఈస్, హోమో ఎరెక్టస్ కి కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి? హోమో ఎరెక్టస్ కి కరెక్ట్ సీక్వెన్స్ ఏమిటి చెప్తారా అందరూ? ఫాస్ట్. సో అన్నిటికన్నా ఫస్ట్ ఏం వస్తుంది మనకి? స్పీషీస్ నుంచి మొదలెడదాం. మనం స్పీషీస్ నుంచి మొదలెడుతున్నాం. ఓకే, రిమెంబర్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ స్పీషీస్ నుంచి మనం కింగ్డమ్ పక్క వెళ్ళాలి. ఆ లెక్క గుర్తుపెట్టుకోండి. మరి స్పీషీస్ నుంచి కింగ్డమ్ పక్క వెళ్ళాలి. ఓకే, సో ఆ లెక్క బట్టి మనకి ఏం కరెక్ట్ అవుతుంది? స్పీషీస్ నుంచి కింగ్డమ్ పక్క వెళ్ళాలి. అది నేను అందుకే చెప్పాను, నాకు తెలుసు. లేదు అంటే ఆప్షన్ బీలు సీలు చెప్తున్నారు మీరు అందరికందరూ, నేను చూస్తున్నాను. అది అనమాట. చెప్పండి ఏమవుతుంది అప్పుడు? నేను స్పీషీస్ నుంచి స్టార్ట్ చేసి కింగ్డమ్ పక్క వెళ్తున్నా అంటే నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎరెక్టస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఇవి రెండు రాంగ్. ఎరెక్టస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎరెక్టస్ తర్వాత హోమో, కరెక్టే. హోమో తర్వాత అనిమేలియా ఎలా వస్తుంది? అనిమేలియా కింగ్డమ్ కదా. ఆర్డర్ ప్రైమేటాలో మనకి ఫైలం కార్డేటా, అనిమేలియా. ఆప్షన్ ఏ. అర్థమైందా లేదా? ఎరెక్టస్ అనేది స్పీషీస్, హోమో అనేది జీనస్, ప్రైమేటా అనేది ఆర్డరు. ఇక్కడ మనకి క్లాసు మిస్ అయ్యాము. ఓకే, ఫైలం కార్డేటా తర్వాత అనిమేలియా. మన ఫ్యామిలీ కూడా లేదు ఇక్కడ. ఓకే, ఏ అవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పదండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ వీట్ డిరైవ్డ్ ఫ్రమ్ బైనామియల్ నామన్క్లేచర్? ఇప్పుడు నాన్న మీరు కరెక్ట్ సైంటిఫిక్ నేమ్ చెప్పాలి. మనకి బైనామియల్ నామన్క్లేచర్ ని ఫాలో అవుతూ మనకి యాక్చువల్ గాను చూసుకున్నట్లయితే ఓకే, మనకి వీటిది కరెక్ట్ సైంటిఫిక్ నేమ్ ఎలా రాస్తాం మనం? ఎలా రాస్తాం? లాస్ట్ క్వశ్చన్, ఇవాళ లాస్ట్ క్వశ్చన్. ఇది అయిపోయిన తర్వాత మీరు కథ కంచికి మన ఇంటికి. ఆప్షన్ బీనా? ఎందుకు ఆప్షన్ బి అంటున్నారు? ఎందుకంటే జీనస్ నేమ్ లో 2 వర్డ్స్ రావాలి. మనకి సైంటిఫిక్ నేమ్ లో 2 వర్డ్స్ రావాలి. జీనస్ స్పీషీస్ కదా. సో జీనస్ స్పీషీస్ 2 వచ్చాయి, ట్రిటికము, ఈస్టివము. మళ్ళీ జీనస్ నేమ్ లో క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అవ్వాలి, స్పీషీస్ నేమ్ స్మాల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి కదా. అందుకే మనకి ఆప్షన్ బి అయిపోతుంది, ట్రిటికమ్, ఈస్టివమ్. డన్, అయిపోయింది. దట్స్ ఇట్ నాన్న, దట్స్ అబౌట్ ఇట్. దీంతో మనకి యాక్చువల్ గా ఇవాళ సెషన్ డన్ కంప్లీట్ అయిపోయింది. వీఆర్ డన్ విత్ దిస్ చాప్టర్. ఓకే, అది అనమాట. సో అది సంగతి. సో ఎలా ఉంది ఇవాళ సెషన్? త్వరగా మనం కంప్లీట్ కూడా చేసేసుకున్నాము. ఓకే, మనకు కంప్లీట్ కూడా అయిపోయింది త్వరగా. ఇంకా మనం ఈ చాప్టర్ కూడా ఎగరగొట్టేసాం ఫాస్ట్గా. 2 hours లో మనకి చాప్టర్ అయిపోయింది. ఓకే, పదండి. సో లివింగ్ వరల్డ్ ఈజ్ ది
మీకు వన్ క్వశ్చన్ వస్తుంది, ఈ చాప్టర్ నుంచి ఒకటో రెండో క్వశ్చన్లు వస్తాయి. ఓకే, సో ఒకటో రెండో క్వశ్చన్ సపరేట్గా అండర్లైన్ కూడా చేయాలి. కరెక్ట్, వెరీ గుడ్. ఓకే, సో మనకి ఒకే క్వశ్చన్ వస్తుంది, ఆ ఒకటో రెండో క్వశ్చన్ డన్ అండ్ డస్టెడ్, ఈజీగా చేసేసుకుంటారు మీరు. ఓకే, నెక్స్ట్ మనం సండే రోజు మనకి సెషన్ ఉంటుంది. సండే రోజు మనం బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనుకుంటాను 1 షాట్లో కంప్లీట్ చేస్తాం విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ చేసుకుంటాం మనం 1 షాట్లో. ఓకేనా, సో డన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అయితే మీకు అడుగుదాం అనుకున్నాను, మీకు ప్లాంట్ కింగ్డమ్ కావాలా, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కావాలా? మీరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పచ్చు, మీకు ప్లాంట్ కింగ్డమ్ కావాలా లేదంటే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కావాలా. ఈ రెండిట్లో ఏ చాప్టర్ కావాలో అన్నది మీరు కింద కమెంట్ సెక్షన్లో పెడితే మనం అది చేద్దాం. ఎనీథింగ్ యువర్ విష్, మీ ఇష్టమే పూర్తిగా. మీకు ఏ చాప్టర్ కావాలో ఆ చాప్టర్ చేయొచ్చు మనం. ఓకే, ఈ 2 చాప్టర్లో మీకు ఆప్షన్ ఉన్నది, ప్లాంట్ కింగ్డమ్ ఆర్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఎనీథింగ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఓకే, పుట్ ఇట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో, మనం చేద్దాం నెక్స్ట్ అదే. ఓకేనా, పదండి. సో దట్స్ అబౌట్ ఇట్ నాన్న, దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం కమెంట్స్లో పెట్టండి. ఓకే, పదండి. సో దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బై ఛాంపియన్స్, బై బై, ఆల్ ద బెస్ట్, బై బై. కమెంట్ సెక్షన్లో పెట్టండి, కమెంట్ సెక్షన్లో, ఇక్కడ కాదు.